రాజీవ్ ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి, వాటి మూలంగా ఏ విధంగా అయితే బలహీన వర్గాల జీవితాల్లో మార్పు వచ్చిందో అదేవిధంగా ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి బడ్జెట్ మూలంగా కూడా మరి గొప్ప మార్పులు వస్తున్నాయని చెప్పేసి చెప్తారు, మనం చేస్తాం అధ్యక్ష. మొన్న బుచ్చయ్య గారు మాట్లాడుతూ బడ్జెట్ బుక్ను చూపించి ఇదేదో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో లాగా ఉందని చెప్పేసి చెప్పారు అధ్యక్ష. అంటే టీడీఎల్పీలో బడ్జెట్ బుక్ యొక్క కవర్ గురించి ఆలోచించారు, చర్చించారు, కానీ దాంట్లో బలహీన వర్గాలకి ఎప్పుడు లేని విధంగా ఏ విధంగా మేలు జరిగిపోతుందని చెప్పేసి చర్చించకపోవటం వాళ్ళ భావదారిద్ర్యానికి మచ్చుతొనకని చెప్పేసి మేము మనం చేస్తాం అధ్యక్ష. దాంట్లో బలహీన వర్గాలకి ఆ తెలుగుదేశం పార్టీ 15 సంవత్సరాల్లో కానివ్వండి, లేకపోతే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో కానీ ఎవరు ఆలోచించని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విషయం మనకు కూడా తెలిసింది అధ్యక్ష. మొత్తం మీద ఈ బడ్జెట్ మరి జగనన్న ఆలోచన ధోరణికి మరి ఆయనకి బలహీన వర్గాల పట్ల ఉన్న కమిట్మెంట్కి అర్థం పడుతుంది అధ్యక్ష. ఏదైతే గత ఎన్నికల్లో ప్రజలకి హామీలు ఇచ్చారో వాటన్నింటినీ కూడా మొట్టమొదటి బడ్జెట్లోనే ప్రవేశపెట్టడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అధ్యక్ష. ఒకసారి బీసీల పరంగా చూస్తే అధ్యక్ష, ఎన్నికల ముందు బీసీ గర్జనలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే చెప్పారో వాటన్నిటినీ కూడా దాదాపు 80% 90% కూడా ఈ బడ్జెట్లో పెట్టినందుకు వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. బీసీల గురించి నేను ఇందాక చెప్పాను. నేను అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని చెప్పేసి ఒక దంపుడు ఉపన్యాసాలతోనే సమయం గడిపింది, కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో జరిగిన స్టడీ కానివ్వండి, అసలు బలహీన వర్గాల సమస్యలు ఏమిటి, బలహీన వర్గాలకి మౌలిక సమస్యలు ఏమిటి, ఏం చేస్తే మేలు జరుగుతుందని ఆలోచన చేసింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పగలను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మీరు కూడా వేరే పార్టీలో ఉన్నారు, నేను కూడా వేరే పార్టీలో ఉన్నాను అధ్యక్ష. ఏ పార్టీ కూడా బలహీన వర్గాల గురించి ఒక కమిటీ ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి ఆయా నియోజకవర్గాల్లో ఉన్న బలహీన వర్గాలు ఎవరు అని మనకి కొన్ని తెలియని పేర్లు కూడా ఉన్నాయి అధ్యక్ష. బలహీన వర్గాల్లో వాళ్ళందరినీ కూడా ఒక చోటకి చేర్చి ఏమిటి మీ సమస్య, ఏం చేస్తే మీకు మీ జీవితాలు బాగుపడతాయి అని చెప్పేసి ఒక సమాచారాన్ని మొత్తం తీసుకొచ్చి ఒక రిపోర్ట్ తయారు చేయించి దాని ఆధారంగా బీసీ గర్జన సమావేశం ఏర్పాటు చేశారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో చెప్పారు అధ్యక్ష, బీసీలకి ఏటా 15,000 కోట్లు సప్లాన్ ఇస్తానన్నారు అధ్యక్ష. మరి పక్కాగా ఉప ప్రణాళిక అమలు చేస్తాము, బీసీలో ప్రతి కులానికి కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానన్నారు అధ్యక్ష. మొన్న ఎవరో మాట్లాడితే విన్నాను నేను, ఏమిటి కార్పొరేషన్ అని చెప్పేసి. వాళ్ళకి ఏమర్థమైంది అధ్యక్ష, బలహీన వర్గాల మనోభావాలు ఏమిటో, బలహీన వర్గాలు ఏ విధంగా అవమానాలు పడుతున్నారో సమాజంలో వారికి అర్థం కాదు. కాబట్టి ఈ 139 ఈ కార్పొరేషన్లు కూడా వాళ్ళకి ఏదో పిచ్చి కాగితాలాగా అర్థం అవుతుంది అధ్యక్ష. వాళ్ళకి సమాజంలో ఆ అవమానాలు ఎదుర్కొంటే కానీ వాళ్ళకి అర్థం కాదు అధ్యక్ష. ఎందుకంటే ఈ బడ్జెట్ ఒక ప్రజల హృదయాలు తెలిసిన ఒక వ్యక్తి ప్రవేశపెట్టిన బడ్జెట్ కానీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కాదు అధ్యక్ష. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నేను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనుకుంటాడో అటువంటి వ్యక్తి ప్రవేశపెట్టిన బడ్జెట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా 139 కార్పొరేషన్లకి ప్రత్యేక నిధులు ఇస్తున్నారు, బీసీలకి రాజకీయ ప్రాతినిధ్యం ఇస్తున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో 50% ఇస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు ఊహించాం అధ్యక్ష, నేను కూడా ఇంత అసెంబ్లీలో చెప్తాను, ప్రజావేదికల మీద బీసీల గురించి ఎస్సీల గురించి ఇంత మాట్లాడతాను, కానీ నియోజకవర్గం వచ్చేసరికి మాత్రం ఎక్కడో ఒక చిన్న భయం అధ్యక్ష. మొత్తం బీసీలకి ఇస్తే రేపు ఎన్నికల్లో మాకు చేరేమో అని చెప్పేసి. కానీ ధైర్యంగా బీసీల ఇది హక్కు, బీసీలకి మన చట్టసభలు పక్కన పెట్టండి, అన్ని నామినేటెడ్ పదవుల్లో కూడా 50% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్పిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఎప్పుడైనా ఊహించాము అధ్యక్ష, కాంట్రాక్టుల్లో కూడా రిజర్వేషన్లు ఇవ్వచ్చని చెప్పేసి మీరు 6 సార్లు చేశారు అధ్యక్ష. చాలా సీనియర్, మా తండ్రి గారితో కూడా చేశారు, రాజశేఖర్ గారితో చేశారు. ఎప్పుడన్నా కనీసం అసెంబ్లీ లాబీల్లో కానీ రాజకీయ నాయకుల మధ్య కానీ ఏ రోజున్నా చర్చ వచ్చింది అధ్యక్ష, కాంట్రాక్టుల్లో కూడా బీసీలకి దళితులకి 50% రిజర్వేషన్ ఇవ్వాలని? ఈరోజు మా జగనన్న తీసుకొచ్చారు అధ్యక్ష. దానికి నిజంగా ప్రతి బీసీ నిరుద్యోగ యువకుడు కూడా వారికి ధన్యవాదాలు తెలిపి నమస్కారాలు తెలియజేస్తాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మీ అందరికి కూడా తెలుసు, అందరు ఎమ్మెల్యేలు కూడా నామినేషన్స్ మీద
కొన్ని కోట్ల రూపాయల కాంట్రాక్ట్ మనం ఇస్తూ ఉంటాం, కార్యకర్తలకు కానివ్వండి లేదా అభిమానులకు కానివ్వండి. ఎక్కడ కూడా బీసీలకు ప్రత్యేకంగా ఇద్దామంటే ఆ ఒక ఊరు ఉంటుంది అధ్యక్ష, ఆ ఊరు వెళ్ళంగానే మనకు 5 సంవత్సరాలు రాజకీయంగా ఎవరో ఒక అగ్రవర్ణాల వాళ్ళు ఎవరో మనకు ఉపయోగపడి ఉంటారు. మనం వాళ్ళని కాదని చెప్పేసి బలహీన వర్గాలకి ఇచ్చే ఆలోచన కూడా మనం చేయలేము అధ్యక్ష. మనం బలహీన వర్గాల గురించి ఆలోచన చేసినా కూడా కాంట్రాక్ట్ మాత్రం ఇవ్వలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో వారికి అన్యాయం జరుగుతూ వస్తుంది అధ్యక్ష. ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చి దాదాపు 70 సంవత్సరాలు అయింది అధ్యక్ష. దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ బలహీన వర్గానికి సంబంధించిన ఒక పెద్ద కాంట్రాక్ట్ ఉన్నాడు, లేదు ఒక పెద్ద పారిశ్రామికవేత్త ఉన్నాడు అని చెప్పేసి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈరోజు 70 సంవత్సరాల తర్వాత కూడా మనం ఉన్నాం అధ్యక్ష. దీనికి కారణం ఈ వర్గాల వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి కానీ రాజకీయ నాయకుల తరపు నుంచి కానీ ఎటువంటి అండదండలు లేకపోవడం మూలంగానే ఇటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్ కాంట్రాక్టుల్లో కూడా 50% ఇస్తా అన్నారో, కొన్ని వేల మంది నిరుద్యోగ యువతకి ఈ కాంట్రాక్టుల ద్వారా ఎంతో కొంత ఉపాధి లభిస్తుంది. దీంట్లో ఎంతో కొంతమంది పై స్థాయికి వెళ్ళి మొత్తం బీసీ సమాజం, ఎస్సీ సమాజం, ఎస్టీ సమాజం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పేసి నేను ఈ సభ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉండదు అధ్యక్ష, బీసీలంతా మా ఓట్ బ్యాంకు, బీసీలు మాకే ఓటేస్తారు, బీసీలు ఇంకెవరికి ఓటేరని చెప్పేసి వాళ్ళు వాళ్ళ ఓటు బ్యాంకుగా భావిస్తారు అధ్యక్ష. ఈరోజు తెలుగుదేశం పార్టీ మనుగడ సాధిస్తుందంటే అది ఎన్టీ రామారావు గారి ఫోటో వాళ్ళకి బలహీన వర్గాల అన్నమూలంగా ఇన్ని రోజులు చేసింది అధ్యక్ష. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కార్యక్రమాలు చేశారో, ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి, లేదా ఆరోగ్యశ్రీ కానివ్వండి, వీటి మూలంగా బలహీన వర్గాల్లో చాలా మార్పు వచ్చి మరి వాళ్ళంతా కూడా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం పట్ల ఆకర్షితులయ్యారు అధ్యక్ష. మరి ఇన్ని సంవత్సరాలు బీసీలు ఎస్సీలు అని చెప్తున్న తెలుగుదేశం పార్టీ ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బడ్జెట్స్ని చూస్తే అధ్యక్ష, 2014-15లో 6,001 కోటి కేటాయిస్తే వాళ్ళు ఖర్చు పెట్టింది 4,224 అధ్యక్ష కోట్ల అధ్యక్ష. అంటే 30% కోత విధించేశారు అధ్యక్ష. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద 1,274 కోట్లు కేటాయిస్తే 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అంటే 61% కోత అధ్యక్ష. అదేవిధంగా 2015-16 తీసుకుంటే అధ్యక్ష 6,656 కేటాయించారు, 5,600 మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష, 16% కోత అధ్యక్ష. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా కోతలు కోసుకుంటూ ఆఖరికి అధ్యక్ష 2018-19లో 13,099 కోట్లు పెట్టారు అధ్యక్ష. గత ఎన్నికల్లో ఏం చెప్పారు అధ్యక్ష తెలుగుదేశం పార్టీ వాళ్ళు? మేము అధికారంలోకి రాగానే బీసీ సప్లైని తీసుకొస్తాము, సంవత్సరానికి 10,000 కోట్లు ఇస్తామని చెప్పేసి చెప్పిన తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క సంవత్సరం అయినా సరే బీసీలకి ఆ సప్లైని కేటాయించారేమో చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. ఏ ఒక్క సంవత్సరం కూడా, అంటే 5 సంవత్సరాల్లో 50,000 కోట్లు ఇవ్వాల్సిన వాళ్ళు మొత్తం 5 సంవత్సరాలు తీసుకుంటే కనీసం ఒక 16,000 కోట్లు కూడా ఇవ్వకోకుండా బీసీలకి వెన్నుపోటు పొడిచారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనం చేస్తాను అధ్యక్ష. ఆఖరికి ఎన్నికల సంవత్సరంలో 13,099 కోట్లు కేటాయించి 5,334 కోట్లు రివైజ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఖర్చు పెట్టారంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించామని చెప్పేసి కోరుతున్నారు అధ్యక్ష. అంటే 60% కోత విధించారు అధ్యక్ష. ఈరోజు మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 13,674 కోట్లు కేటాయించి బలహీన వర్గాల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా మేము ఈరోజు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టాము అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఏదైతే ఎన్నికల ముందు చెప్పామో దాన్ని ప్రతిదీ కూడా అమలు చేసే విధంగా కూలంకుషంగా, ఏదో వేగ్గా కాకుండా ఇన్ని కోట్లు ఇస్తున్నామని చెప్పేసి చెప్పుకోకుండా ప్రతి కులానికి కూడా ఏ విధంగా మేలు చేయాలి అని చెప్పేసి విధంగా ఆలోచించాము అధ్యక్ష. బలహీన వర్గాలకి చెప్పాము అధ్యక్ష 15,000 కోట్లు కేటాయిస్తామని చెప్పేసి, తెలుసు అది వెల్ఫేర్ స్కీమ్స్
సబ్ ప్లాన్ 15,000 కోట్లు కేటాయిస్తామని చెప్పేసి ఆ రోజు ప్రకటించారు అధ్యక్ష. 5 సంవత్సరాల్లో 75,000 కోట్లు కేటాయిస్తామని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు అధ్యక్ష. దానికి అనుగుణంగా బీసీ సబ్ ప్లాన్ ప్రకారం బీసీ సంక్షేమానికి, ఇందాక సంక్షేమం గురించి చెప్పాను అధ్యక్ష, బీసీ సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, 15,061 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి నేను మనం చేస్తాను అధ్యక్ష. ఈ రాష్ట్రంలోని బలహీన వర్గాలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా ప్రతి కులానికి కూడా మేలు చేయాలని ఆలోచన చేశాం అధ్యక్ష. అధ్యక్ష, నాయి బ్రాహ్మణులకి సంవత్సరానికి 10,000. ఈ సందర్భంగా ఒకటి నాయకుడు కూడా గుర్తు చేయదలుచుకున్నాడు అధ్యక్ష. బీసీ గర్జన్లో నాయి బ్రాహ్మణులకి, చేనేత కార్మికులకి ఏ విధంగా ఆర్థిక సాయం చేసేదో ప్రకటించారు అధ్యక్ష. ఆ ఫ్లోలో కానివ్వండి, స్పీచ్లో కానివ్వండి, రజకుల గురించి స్పెసిఫిక్గా చెప్పలేకపోయారు అధ్యక్ష. తర్వాత జరిగిన మీటింగ్లో నేను అధ్యక్షుడు మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే, అయ్యో అట్లా జరిగిందని చెప్పేసి వెంటనే 10,000 రూపాయలు రజకులకు కూడా ఇస్తామని చెప్పేసి ప్రకటించిన అధ్యక్ష. అంటే బలహీన వర్గాలకి చేయాలనే తాపత్రయం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, నేను ఈ సందర్భంగా ఒకటి కూడా గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష. గత సంవత్సరం నాయి బ్రాహ్మణులందరూ కూడా దుర్గగుడిలో పనిచేసేవాళ్ళు ఒక ధర్నా చేశారు అధ్యక్ష. మాకు సరైన ఆదాయం రావటం లేదు, మంచి రోజుల్లో అయితే భక్తులు గుడికి వస్తే వాళ్ళందరికీ క్షవరం చేయటం మూలంగా కొంత ఆదాయం వస్తుంది, మంచి రోజులు కానప్పుడు అసలు ఒక్కళ్ళు కూడా రారు, ఆ రోజు మాకు ఎటువంటి ఆదాయం లేక మా కుటుంబాలు పస్తుపడే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఒక ధర్నా చేశారు అధ్యక్ష. ఆ ధర్నాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కూడా అటెండ్ అవుతుంది జరిగింది అధ్యక్ష. పోలీసులతో వాళ్ళ మీద జులుం చేశారు, వాళ్ళని కొంతమందిని లాఠీలతో కొట్టించారు. ఆఖరికి మేము ఒక సాయంత్రం దాకా ధర్నా చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మంత్రి సరే చర్చలకు రండి అని చెప్పేసి సెక్రటరీకి పిలిపించారు అధ్యక్ష. సరే ఆ మంత్రి గారు మాట్లాడిన తర్వాత బయట ముఖ్యమంత్రి గారు బయటకు వస్తుంటే చూసి వాళ్ళందరూ కూడా ఎగబడ్డారు అధ్యక్ష. అంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మన సమస్య చెప్పుకుందామని చెప్పేసి వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళారు అధ్యక్ష. ఏం చేయాలి అధ్యక్ష, ఒక నిజంగా ప్రజల సమస్యల గురించి సానుభూతి ఉన్న ఏ నాయకుడైనా సరే చేసేది ఏంటి అధ్యక్ష, అవసరమైతే ఒక 2 నిమిషాలు కారు ఆపి దిగైనా సరే మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకుని దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో సంబంధిత మంత్రినో సంబంధిత అధికారినో పిలిచి చెప్పాల్సింది పోయి ఏమన్నారో తెలుసు అధ్యక్ష, ఎవరు రానిచ్చారు దేవాలయం లాంటి ఈ సెక్రటేరియట్లకి, అంటే దేవాలయంలోకి బలహీన వర్గాలు రాకూడదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ విధానం అధ్యక్ష. బలహీన వర్గాలు ఈ దేవాలయం లాంటి బలహీన దీంట్లోకి నాయకులు వీళ్ళని ఎవరు రానిచ్చారని చెప్పేసి వాళ్ళ మీద చేశారు అధ్యక్ష. ఆ విధంగా అంటమే కాకుండా మీ తోకలు కత్తిరిస్తారు ఏంటి మీరు మాట్లాడేది అని చెప్పేసి గద్దించారంటే బలహీన వర్గాలంటే ఎంత అసహనం ఆ నాయకుడికి ఉందో, బలహీన వర్గాల సమస్యలంటే ఎంత చులకన భావన ఒకసారి ఆలోచించామని చెప్పేసి తెలుగుదేశం శాసనసభ్యులకు కూడా నేను ఒకసారి మనం చేస్తాను అధ్యక్ష. బలహీన వర్గాలంటే మీకు తాబేదారులు అధ్యక్ష. ఇన్ని సంవత్సరాలు నిజంగా చెప్పాలి అధ్యక్ష, నాయ బ్రాహ్మణులు తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్కలాగా ఉన్నారు అధ్యక్ష. ఇన్ని సంవత్సరాలు కూడా వాళ్ళు మేము కూడా చూస్తా ఉన్నాం, చాలా మంది చూస్తూ ఉంటాం కాన్స్టిట్యూన్సీలో. వాళ్ళు ఎప్పుడు కూడా ఏమంటే మేము తెలుగుదేశమే అనేవాళ్ళు, కానీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వచ్చేవాళ్ళు కాదు అధ్యక్ష. కానీ అటువంటి కమ్యూనిటీని వాళ్ళు న్యాయమైన సమస్య వాళ్ళు ఏమడిగారు అధ్యక్ష, పని లేని రోజుల్లో మాకు కనీసం కుటుంబం తినడానికి కూడా లేదు, మాకు ఒక కనీస వేతనాన్ని ఎంతో కొంత ఒక 10,000, 12,000, 15,000 ఆర్థిక సాయం చేయమని చెప్పేసి వెళితే మీ తోకలు కత్తిరిస్తాను, మిమ్మల్ని ఈ దేవాలయం లాంటి గుళ్ళోకి ఎవరు రానిచ్చారని చెప్పేసి అంటే తెలుగుదేశం పార్టీ యొక్క విధానం ఏమిటో ఒకసారి ఆలోచించామని చెప్పేసి కూడా మనం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా చేనేత కార్మికులకు అధ్యక్ష 24,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చే కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. ఇవన్నీ కూడా అంతేకాకుండా బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ మహిళల అధ్యక్ష అందరూ కూడా చేనేత కార్మికులు తీసుకుంటే ఆ మగ్గాల్ని తొక్కి తొక్కి మోచేతులు మోకాళ్ళు కూడా పోయి ఉంటారు అధ్యక్ష మహిళలు. అదేవిధంగా రజక సోదరులు ఉన్నారు, సోదరిమణులు ఉన్నారు, వాళ్ళు పాపం మోటార్లు వీపు మీద వేసుకుని కాలువలకో లేకపోతే దోబీ గట్టుకు వెళ్ళి వాళ్ళ జీవితాంతం కూడా కొట్టి కొట్టి మరి అవయవాలన్నీ కూడా బలహీనపడే పరిస్థితిలో ఉంటాయి అధ్యక్ష. వాళ్ళ గురించి ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో ఒక పెన్షన్ ఇచ్చేద్దాం, ఏదో ఒక సబ్సిడీ లోన్ ఇచ్చేద్దాం అని చెప్పేసి ఆలోచించలేదు అధ్యక్ష. వాళ్ళకి ఏ విధంగా మనం ఆదుకోవాలి, వాళ్ళ వృత్తి రీత్యా ఏ విధంగా నష్టపోతున్నారు, ఆరోగ్యపరంగా ఏ విధంగా నష్టపోతున్నారు అని చెప్పేసి బీసీ మహిళలందరికీ కూడా
75,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రకటించిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఇందాక అడిగారు, ఏం చేస్తారు బీసీ కార్పొరేషన్తో, ఊరిని ఏదో నాటకం వేస్తారని చెప్పారు. ఈ బీసీ కార్పొరేషన్ ద్వారా వీళ్ళందరికీ కూడా ఈ 75,000 రూపాయలు ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా పంపిణీ చేసే గొప్ప కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేయబోతుందని చెప్పేసి నేను మనం చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా మైనార్టీ సంక్షేమ అధ్యక్ష, వీళ్ళు చెప్తారు మైనార్టీలకు మేమేదో చేసాం, మైనార్టీల ఆత్మీయ సదస్సు. తెలుగుదేశం పార్టీకి దురదృష్టం ఏంటంటే ఎన్నికల్లో గుర్తుకొస్తారు, ఎన్నికల ముందు గుర్తుకొస్తారు అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ మిగతా పీరియడ్లు అంతా కూడా వీళ్ళు అసలు గుర్తుకు కూడా రాలేదు అధ్యక్ష. ఇటీవల గత సంవత్సరం అంత ముందు సంవత్సరము ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి గత ప్రభుత్వ నాయకుడు గుంటూరులో ఒక ఆత్మీయ సదస్సు, మైనార్టీ ముస్లింల ఆత్మీయ సదస్సు అని మీటింగ్ పెట్టారు అధ్యక్ష. సామాన్యంగా ఏ పార్టీ పెట్టుకున్నా పార్టీ అభిమానులందరూ కూడా వెళ్తారు అధ్యక్ష, జిందాబాద్ కొడతారు, ఓహో వాహాకారాలు మనకు తెలిసినాయి. కానీ దాంట్లో కొంతమంది నంద్యాల నుంచి వచ్చిన ముస్లిం యువకుడు రాజకీయాలతో సంబంధం లేకోకుండా ముస్లిం సంక్షేమం గురించి, ముస్లిం అభివృద్ధి గురించి ఆలోచించే ఒక 4 యువకులు నంద్యాల ప్రాంతం నుంచి ఆ మీటింగ్ వచ్చారు అధ్యక్ష. మీటింగ్ వస్తే సరే చంద్రబాబు నాయుడు గారు చెప్పి అన్నీ కూడా విన్నారు అధ్యక్ష. విన్న తర్వాత వాళ్ళు లెగిసి ముఖ్యమంత్రి గారు, అంటే ఆనాటి ముఖ్యమంత్రి అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు 4 సంవత్సరాలు గడుస్తుంది, ఒక్క మైనార్టీకి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు, చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా మైనార్టీ లేని మంత్రివర్గం ఈ రాష్ట్రంలో ఉందా అని చెప్పేసి ప్రశ్నించారు అధ్యక్ష. అదేవిధంగా ఇమాంలకి మౌజంలకి మీరు జీతాలు పెంచుతానన్నారు, ఈయన ఇప్పటి వరకు కూడా మీరు జీతాలు పెంచలేదు అని చెప్పేసి ప్రశ్నించారు అధ్యక్ష. ఏం చెప్పాలి అధ్యక్ష? లేదు, మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్లో నేను విన్నాను, పేపర్లో చూశాను అధ్యక్ష. మా మైనార్టీ నాయకుడు ఒకతను ఎన్నికల్లో ఓడిపోతే మైనార్టీ సోదరులందరూ వెళ్తే లేదు అతను ఏదో ఒక విధంగా రాజకీయంగా నేను పైకి తీసుకొస్తానని చెప్పేసి ఆయన మైనార్టీలకి హామీ ఇస్తే చాలా సంతోషపడ్డారు అధ్యక్ష. కానీ అక్కడేం జరిగింది అధ్యక్ష? ఇవ్వలేదు. ఇవ్వకపోతే సరే నెక్స్ట్ ఇస్తున్నాను బాబు, పలానా వ్యక్తికి ఇస్తున్నాను, లేకపోతే తప్పకుండా ఇస్తానని చెప్పాలి. మౌజంలకి ఇమాములకి పెంచుతున్నాం, నెక్స్ట్ బడ్జెట్లో ఇస్తామని చెప్పాలి. అట్లా చెప్పలేదు అధ్యక్ష. మీ తోక కత్తిరిస్తాను, తోలు తీస్తానని చెప్పేసి వాళ్ళని పోలీసులకు పట్టించి ఏం కేసులు పెట్టారో తెలుసు అధ్యక్ష? దేశద్రోహ కేసు అధ్యక్ష. ఇంతకంటే కూడా సిగ్గుచేటు ఏమంటుందో ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. దేశద్రోహ కేసు, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఇక్కడికి వచ్చారని చెప్పేసి పోలీసులు కేసు పెట్టారు అధ్యక్ష. అతని మీద, వాళ్ళ మీద, నలుగురి మీద. వాళ్ళ 4గురిని పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి విపరీతంగా కొట్టి వాళ్ళు జైల్లో పడేశారు అధ్యక్ష. ఎంత గౌరవం ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. మరి మా ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేస్తే ఇమాముల గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలకి పెంచింది అధ్యక్ష. అంతేకాకుండా గతంలో ఎప్పుడు లేని విధంగా 2,106 కోట్లు ఈరోజు మేము మైనార్టీల సంక్షేమం కోసం కేటాయించామంటే మైనార్టీల పట్ల మా నాయకుడి కమిట్మెంట్, మా వైఎస్ఆర్సీపీ కమిట్మెంట్ ఒకసారి ఆలోచించామని చెప్పేసి మేము అడుగుతాం అధ్యక్ష. ఇది మాకు వారసత్వంగా వచ్చింది అధ్యక్ష. మైనార్టీల మీద ప్రేమ కానివ్వండి, మైనార్టీల మీద సంక్షేమం కానివ్వండి, మాకు వారసత్వంగా వచ్చింది అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి. ఎందుకంటున్నారంటే అధ్యక్ష, ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ దాదాపు 9-10% మైనార్టీలు ఉంటారు అధ్యక్ష. కానీ ఎవరికి కూడా మీరు ఏ ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళినా కూడా ఒక్క ముస్లిం కూడా కనపడ్డారు అధ్యక్ష. ఏదో కొంతమంది కనపడతారు కానీ మిగతా వాళ్ళకి మళ్ళీ ఎక్కువ నెంబర్లో, అంటే వాళ్ళ జనాభా నిష్పత్తిలో కనపడదు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ పాపం వాళ్ళ కష్టాన్ని నమ్ముకుని సైకిల్ టైర్ పంచర్లో లేదా టైర్లో లేదా కష్టం మెకానిక్లోగానే ఉన్నారు తప్పితే ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి అందిన సహాయం చాలా తక్కువ అధ్యక్ష గతంలో. మరి ఆ సందర్భంలో ముఖ్యమంత్రి అయిన ఆనాటి మరి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారిగా 5% రిజర్వేషన్ ప్రకటించి వాళ్ళకి గొప్ప మేలు చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. చాలా మంది అటువంటి అటు సైడ్ కూర్చున్న నాయకులు కూడా ఎట్లా ఇస్తారు, 50% దాటిపోయిందని చెప్పేసి వెనకాల నుంచి కోర్టులో కేసులు కూడా వేయించారు అధ్యక్ష. కోర్టులో కేసులు కూడా వేయించారు అధ్యక్ష. అయినా కూడా రాజశేఖర రెడ్డి గారు కోర్టులో ఉంది కదా, నేనేం చేయను, నేనేమి చేయలేని చెప్పేసి ఎక్కడ కూడా వెనకడికి వేయలేదు అధ్యక్ష. అదే అందుకనే వచ్చింది అధ్యక్ష వాళ్ళకి ఆ వైఎస్ఆర్ కుటుంబానికి పేరు మాట తప్పరు మడమ తిప్పరు అని చెప్పేసి. అప్పుడు కోర్టుకి 51% పెరుగుతుందంటే దాన్ని 50% కుదించి 4% రిజర్వేషన్ ఇచ్చి ఈరోజు కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యి ఉద్యోగాల్లో ప్రభుత్వ ఆఫీసులో ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనం చేస్తాం.
అధ్యక్ష. అదేవిధంగా ఫిషర్మెన్ కూడా అధ్యక్ష. అంటే మాకు ఈ బడ్జెట్ మీద మాట్లాడటానికి నాకు చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే నేను కూడా ఒక బలహీన వర్గాన్ని వ్యక్తి. మిత్రులు అంటారు నువ్వేం బలహీన వర్గం వాడేయాలి. బలహీన వర్గం వాళ్ళందరూ కూడా ఎవరి స్థాయిలో వారు అవమానాలు పడతా ఉంటారు అధ్యక్ష. పేదవాడు పేద సమాజంలో అవమానాలు పడుతున్నాడు, ఒక మధ్యతరగతి వాడు మధ్యతరగతిలో అవమానాలు పడుతున్నాడు, ఉన్నత వర్గానికి చేరిన బీసీలు కూడా ఉన్నత వర్గాల్లో కూడా అవమానాలు పడే పరిస్థితుల్లో ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు ఈ బడ్జెట్ కావాలని చెప్పేసి మా విప్ గారిని అడిగాను అధ్యక్ష. ఎందుకంటే బలహీన వర్గాలకి ఇంత మేలు చేసిన నాయకుడు కానీ ప్రభుత్వం కానీ లేదని చెప్పేసి నాకు సంతోషం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మీరు చూడండి అధ్యక్ష, పోలీస్ స్టేషన్లోకి వెళ్తే ఏ బీసీ వాడిని కానీ ఎస్సీకి సంబంధించిన వాడిని కానీ కనీసం కూర్చోమనే పరిస్థితి ఉంది అధ్యక్ష. కనీసం కూర్చోమనే పరిస్థితి. వాళ్ళు వెళ్ళి గ్రామంలో ఎవడో బ్రోకర్ని పట్టుకుని వెళ్తే ఆ బ్రోకర్కి కుర్చీ వేస్తారు, కానీ ఈ పేదవాళ్ళు నీరుగా పంచితో చొక్కాతో వెళ్తే ప్రభుత్వ ఆఫీసులో కూడా గౌరవించిన పరిస్థితుల్లో ఉంది అధ్యక్ష ఈరోజు సమాజం. అది ఎవరిని నేను నిందించను, కానీ అటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళ సమస్యని వాళ్ళు పోలీసులకు కానీ రెవెన్యూ వాళ్ళకి కానీ చెప్పుకోలేరు. కాబట్టి వాళ్ళందరూ కూడా తీవ్ర నిర్లక్ష్యానికి తీవ్ర అవమానానికి గురైన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంట్రాక్టుల్లో నామినేషన్ కానివ్వండి, లేదు మన నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ కానివ్వండి, ఇవన్నీ తప్పకుండా బలహీన వర్గాల సమాజంలో రాబోయే రోజుల్లో బంగారు భవిష్యత్తు ఉంటుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి నేను ఈ బడ్జెట్ మీద మాట్లాడటానికి నేను చాలా సంతోషిస్తాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఫిషర్మెన్ ఉన్నారు, ఇంత ముందంతా కూడా అరకొరగా ఏదో మైనార్టీలు ఉన్నారు, ఫిషర్మెన్ ఉన్నారు, వాళ్ళకి ఏదో ఒకటి ఎదిరిస్తే చాలు అనే ఉద్దేశం తప్పితే 4,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకి పెంచారు అధ్యక్ష. ఇటువంటి సమస్యల మీదే ఈ వర్గం కూడా గత ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళింది అధ్యక్ష. విశాఖపట్నంలో వెళ్తే ఏమన్నారు అధ్యక్ష, వాళ్ళు కూడా ఏమీ అడగలేదు అధ్యక్ష. ఏదైతే మీరు ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టారో ఫిషర్మెన్కి ఇస్తామని చెప్పేసి వాటిని ఎప్పుడు అమలు చేస్తారని చెప్పేసి అడగడానికి వైజాగ్లో ఆనాటి ముఖ్యమంత్రి క్యాంప్ వెళ్తే అక్కడికి వెళ్ళారు అధ్యక్ష. ఏమన్నారు అధ్యక్ష, మళ్ళీ అదే చులకన భావం, అదే అసహనం. బలహీన వర్గాలంటే మీ తోలు తీస్తాను అని చెప్పేసి గట్టిగా బెదిరించి వాళ్ళు పక్కకి ఆఫీస్ నుంచి గెంటేయించిన పరిస్థితి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అధ్యక్ష. ఈరోజు వాళ్ళకు కూడా మేలు చేసే విధంగా వాళ్ళ పని లేకపోతే ఏమి చేయాలి ఏంటి అని చెప్పేసి మరి ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు చేయటం చాలా సంతోషించదగ్గ విషయం అధ్యక్ష. అదేవిధంగా బోట్లు చాలా మంది అధ్యక్ష ఈ ఫిషర్మెన్లో ఉత్సాహంతో బోట్లు కొనుక్కొని పూర్తిగా ఆర్థికంగా చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితి ఉంది అధ్యక్ష. ప్రతి ప్రభుత్వం డీజిల్ మీద సబ్సిడీ ప్రకటిస్తుంది, కానీ ఏ ప్రభుత్వం కూడా సరైన సమయానికి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. అటువంటి బోట్స్లు కూడా అంటే మెకనైజ్డ్ బోట్స్ కూడా ఈరోజు మరి సబ్సిడీ ఇచ్చే కార్యక్రమాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినందుకు వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష దీంట్లో ఈ బడ్జెట్లో మనం ఆలోచించాల్సింది ఏంటంటే అధ్యక్ష, మురికివాడల్లో నివసించే అత్యంత పేదవాళ్ళు. ఇంతకుముందు గత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పారు, మురికివాడల్లో నివసించే వాళ్ళకి మురికి ఆలోచనలే వస్తాయని చెప్పేసి. వాళ్ళు చెప్తారు అధ్యక్ష, బోరు కొడుతున్నారు. బలహీన వర్గాల గురించి వాళ్ళకి బోరు కొట్టింది అధ్యక్ష. మురికివాడల్లో నివసించే వాళ్ళకి మురికి ఆలోచనలే వస్తాయని చెప్పేసి గత ముఖ్యమంత్రి గారు ఉద్ఘాటించారు అధ్యక్ష. అటువంటి వాళ్ళ మనసును ఎరిగి అటువంటి మురికివాడల్లో నివసించే పేదవాళ్ళ సమస్యలు ఏమిటి, వాళ్ళ ఆశలు ఏమిటి, వాళ్ళ ఆశలకి అద్దం పట్టే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాజేంద్ర గారు మరి బడ్జెట్ని ప్రవేశపెట్టారు అధ్యక్ష. మేము మురికివాడల్లో వాసుల్ని, వాళ్ళు మురికి వాసులు, వాళ్ళు పనికిరాని వాళ్ళు, సమాజానికి దూరంగా ఉండాలి, మేము కించపరిచే విధంగా ఆలోచన చేయలేదు అధ్యక్ష. మురికివాడల్లో కూడా రత్నాలు ఉంటాయి, వాటిని బయటికి తీసి సానబెట్టాలి అనే ఆలోచనతో ఈ బడ్జెట్ని రూపొందించారు అధ్యక్ష. అందుకనే ఈరోజు రాష్ట్రంలో పేదవాళ్ళందరూ కూడా ఈ బడ్జెట్ పట్ల మరి పూర్తిగా చాలా సంతోషాన్ని కూడా ప్రకటిస్తారు అధ్యక్ష. అదేవిధంగా ఎడ్యుకేషన్ అధ్యక్ష, ఎవరైనా సరే ఎంతటి దూరమైనా ఒకటే ఒక అడుగుతో స్టార్ట్ అయింది అధ్యక్ష. అదేవిధంగా ఎవరి బతుకు బాగుపడాలన్నా కూడా చదువుతోనే స్టార్ట్ అయింది అధ్యక్ష. ఆ చదువు కుటుంబం యొక్క దృక్పథాన్ని నేపథ్యాన్ని మార్చేస్తుంది అధ్యక్ష. బాగా చదువుకుంటే వాళ్ళ కుటుంబాలు కూడా బాగుపడే అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష, అభివృద్ధి చెందే అధ్యక్షులు, తద్వారా సమాజం కూడా. మరి అటువంటి కార్యక్రమాన్ని మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి అనే పథకం అధ్యక్ష,
ఈ పథకం జీవితాల్లో ఎంత మార్పు తీసుకొస్తుంటే అధ్యక్ష, ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే గ్రామీణ వాతావరణంలో ఆర్థిక పరిస్థితులు చిన్నభిన్నం అవడానికి కారణం ఈ విద్య ఒకటని నేను చెప్తాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న చిన్న రైతు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించడానికి వాళ్ళు ఇష్టపడతలేదు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకి సమాజంలో వచ్చిన మార్పుల మూలంగా వచ్చిన ఇష్టాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మా పిల్లల్ని కాన్వెంట్లో పంపించాలి అనే ఆలోచనతో వాళ్ళకి ఆదాయం ఉన్నా లేకపోయినా, వాళ్ళు తిన్నా తినకపోయినా కాన్వెంట్లకు పంపిస్తారు అధ్యక్ష. ప్రతి ఎకరం 2 ఎకరాల రైతు కూడా. ఆ కాన్వెంట్లో ఫీజులు ఏ విధంగా ఉన్నాయి అధ్యక్ష? సంవత్సరానికి 10-12 వేల రూపాయలు ఫీజులు ఉన్నాయి అధ్యక్ష. మరి 2 ఎకరాలకు ఎంత ఆదాయం వస్తుంది అధ్యక్ష మీకు తెలిసి? దేవుడు కరుణించి అన్ని విధాలా బాగుంటే 1 ఎకరానికి 10,000 నెట్ మిగిలితే అదే చాలా గొప్ప అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లో ఈ వీళ్ళకి వచ్చిన ఆదాయం అంతా కూడా మనం మట్టి పిచ్చుకున్నట్టు, మనం కష్టపడుతున్నట్టు మన పిల్లలు భవిష్యత్తు ఉండకూడదు, మన పిల్లలు చదివిస్తే ఏదో చిన్న ఉద్యోగం సిటీలో వస్తుందేమో ఒక ఆశతో వాళ్ళకి ఆదాయం ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళందరినీ కూడా కాన్వెంట్లో చదివిస్తారు అధ్యక్ష. మరి ఆ విధంగా ఆర్థికంగా చిన్న భిన్న అవుతున్న కుటుంబాలను ఆదుకునే కార్యక్రమమే ఈ అమ్మఒడి పథకం అని చెప్పేసి మనం చేస్తాం అధ్యక్ష. మరి ఈరోజు ఈ పథకం ద్వారా దాదాపు 43 లక్షల తల్లులకి మేలు జరిగే కార్యక్రమం అధ్యక్ష. అందరూ కూడా జగనన్న ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు ముఖ్యమంత్రి, ఆ రోజు ఎన్నికల్లో చెప్పారు అధ్యక్ష టీవీలో. రాత్రిపూట గుద్దిందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి టీవీలో మీరందరూ కూడా ఓట్లేని అనగానే మీరంతా బలో అని చెప్పేసి వెళ్ళిపోయి రాత్రి 12 దాకా ఓట్లు ఇచ్చారు, మహిళలందరూ కూడా ఓట్లు మాకే వేశారని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు కొంత డ్రామా నడిపారు అధ్యక్ష. కానీ అది వేసింది ఆ అమ్మఒడికి. మాకు అమ్మఒడి పథకం వస్తుంది, మా పిల్లలు బాగా చదువుకుంటారు, నేను ఆర్థిక సమస్య నుంచి బయటపడగలని చెప్పేసి రాత్రి 12 గంటల వరకు కూడా ఆడవాళ్ళు లైన్లో నుంచి ఓట్లు గుద్దారు అధ్యక్ష. అది అర్థం చేసుకోవాల్సిన విషయం అధ్యక్ష. ఇది చాలా గొప్ప కార్యక్రమం అధ్యక్ష. ఏదైతే అమ్మఒడి కార్యక్రమం ఉందో అది జీవితాల్లో బాగా మార్పు తీసుకొచ్చే కార్యక్రమం అధ్యక్ష. ఈ ప్రభుత్వం కూడా ఎంత గవర్నమెంట్ అధ్యక్ష, ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారి అధ్యక్ష ఫీజు రింబర్స్మెంట్ కింద మీరు చదవండి, ఎందుకంటే అధ్యక్ష మీరు కూడా బలహీన వర్గాల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ నేపథ్యం కానీ వాళ్ళ సమస్యలు కానీ తెలుసు అధ్యక్ష. మన జనరేషను, మన ముందు జనరేషను పిల్లవాడు బాగా చదువుకుని ఇంజనీరింగ్ సీటు, డాక్టర్ సీటు సంపాదించినా కూడా రాత్రిపూట తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఉండేది అధ్యక్ష. మనకున్న గుడిసెను తాకట్టు పెట్టాలా, మనకున్న కుంట పొలాన్ని అమ్మేసి పిల్లడికి చదివించాలని చెప్పేసి కలవరపడే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష ఆ రోజు. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తిగా మీ పిల్లల్ని చదివించే బాధ్యతని భుజస్కంధాల మీద వేసుకుని నేను అంతే ఇస్తాను ఇంతే ఇస్తానని చెప్పలేదు అధ్యక్ష. కాలేజీ ఎంత ఫీజు వసూలు చేస్తే అంత ఫీజు కడతారని ఫీజు రింబర్స్మెంట్కి అర్థం చెప్పాడు అధ్యక్ష. ఆ రోజు మహానుభావుడు రాజశేఖర రెడ్డి మనం చేస్తాం అధ్యక్ష. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏమైంది అధ్యక్ష? పేరు మార్చుకోవద్దు అధ్యక్ష, వైఎస్ఆర్ పేరు ఉంటే ఎన్టీఆర్ పేరు పెట్టుకోండి. కానీ ఏదైతే ఆ పథకం యొక్క ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం మీద దాడి చేయకూడదు అధ్యక్ష, ఏ పరిపాలన సరే. కానీ ప్రభుత్వం వచ్చి ఏం చేసిందో తెలుసా అధ్యక్ష? రాగానే ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల్ని మీటింగ్కి పిలిచినట్టుంది అధ్యక్ష. వాళ్ళందరూ చెప్పుకున్నారు మాకు నష్టాలు వస్తున్నాయి, మేము ఫీజులు పెంచాలని చెప్పేసి. సరే వాళ్ళకి ఏం ముట్టినయో లేకపోతే ఎందుకు ఒప్పుకున్నారో ఫీజులు మాత్రం ఇష్టం వచ్చేట్టు పెంచుకున్నారు అధ్యక్ష. ఒక్కొక్క కాలేజీలో ఆ కాలేజీ స్టాండర్డ్ కానివ్వండి, ఆ కాలేజీకి ఉన్న రిప్యుటేషన్ బట్టి కానివ్వండి, ₹1,00,000, ₹75,000, ₹80,000, ₹60,000 రకరకాలుగా ఉన్నాయి అధ్యక్ష. మనస్సు ఉంటే ప్రభుత్వ నాయకుడు, ప్రభుత్వాధినేత ఏం చేయాలి అధ్యక్ష? వాళ్ళ కాలేజీలు ఫీజులు పెంచిచ్చినప్పుడు ఈ ప్రభుత్వం కూడా వీళ్ళకి ఇచ్చే రీయింబర్స్మెంట్ని పెంచలేదు కదా అధ్యక్ష? చెప్పలేదు అధ్యక్ష. నేను రాజశేఖర్ గారు ఇచ్చిన 35,000 ఇస్తానని చెప్పేసి మొండి పట్టేసుకుని వాళ్ళంతా కూడా చదువులు మానేసే పరిస్థితి కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. చాలా మంది ఈరోజు చాలా మంది ఎమ్మెల్యే దగ్గరికి వస్తూ ఉంటారు, ఆఖరికి పాస్ అయిపోయిన తర్వాత కూడా సర్టిఫికేట్లు వెనకొచ్చే పరిస్థితి లేవు అధ్యక్ష. కారణం ఆ బ్యాలెన్స్ ఫీజు ఏదైతే ఉందో ఆ ఫీజు కట్టలేక సర్టిఫికేట్ బయటికి రాక మాలాంటి వాళ్ళ శాసనసభ్యుల దగ్గరికి వచ్చి సార్ ఆ మేనేజ్మెంట్కి చెప్పండి సార్ అని చెప్పేసి చెప్తారు అధ్యక్ష. సో ఇటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది అధ్యక్ష. అదేవిధంగా ఎడ్యుకేషన్కి అధ్యక్ష గత ప్రభుత్వం 2017-18లో 20,017 కోట్లు కేటాయించింది అధ్యక్ష. మేము ఈరోజు దాన్ని 33,410 కోట్లకి తీసుకెళ్ళాం అధ్యక్ష.
దాంట్లో 6,450 కోట్ల రూపాయలు అమ్మఒడి కానివ్వండి, ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి, లేదా స్కూల్స్ డెవలప్మెంట్ కానివ్వండి. వాళ్ళు చెప్పారు అధ్యక్ష, నిన్న ఎవరో మాట్లాడతా మేము స్కూల్స్ని చాలా బ్రహ్మాండంగా బాగు చేశామని చెప్పేసి చెప్పుకున్నారు అధ్యక్ష. వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంతో తెలుసు అధ్యక్ష, కేవలం 244 కోట్లు మాత్రమే స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఖర్చు పెట్టారు అధ్యక్ష. మేము స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 2,077 కోట్లని ఈ బడ్జెట్లో కేటాయించి ఎడ్యుకేషన్కి మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రకటించారు అధ్యక్ష. అదేవిధంగా అగ్రికల్చర్ అధ్యక్ష, గత ప్రభుత్వం చెబుతుంది మేము అగ్రికల్చర్లో రైతులను చాలా ఆదుకున్నాము, మా పరిపాలనలో రైతులందరూ కూడా సంతోషంతో ఉన్నారు, మా ప్రభుత్వంలో వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా చేశామని చెప్పేసి చెప్పుకున్నారు అధ్యక్ష. రెయిన్ గన్ చెప్పుకుంటారు అధ్యక్ష. నిన్న కూడా ఒక మాట చెప్పారు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు లేరనుకుంటాను, పెద్దవాళ్ళు వారి గురించి కామెంట్ చేయొచ్చు చేయకూడదు, కానీ మొత్తం ఆయన రాజకీయ జీవితం కానివ్వండి మొత్తం మోసం దగ పునాదుల మీదే నిర్మించింది అధ్యక్ష. నిన్న చెప్తున్నారు పులిచింతల మూలంగా కృష్ణా డెల్టా భోంచేస్తున్నారంటే మేము మొన్నటిదా భోంచలేదు అధ్యక్ష. మేము రాగులు తిన్నావా లేకపోతే సజ్జలు తిన్నావా అధ్యక్ష? పట్టుసీమ వచ్చిన తర్వాతే ఈ కృష్ణా డెల్టా వాసులకి అన్నం తింటున్నారని చెప్పేసి చెప్పేటట్టు మాట్లాడు అధ్యక్ష. అధ్యక్ష సరే చెప్పుకోండి అధ్యక్ష, చెప్పుకోండి అధ్యక్ష, మాకు పర్వాలేదు అధ్యక్ష. సరే ఏదండి రైతులకు తెలుసు, ఒక్కొక్క రైతు పట్టుసీమ కట్టినారు అధ్యక్ష. పట్టుసీమ సంవత్సరంలో పూర్తి చేస్తారని చెప్పేసి ఆ కాంట్రాక్ట్ని 300 కోట్లు ఇచ్చారు, కానీ 3 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా డీజిల్కి ఖర్చు పెట్టి బోర్ల ద్వారా వ్యవసాయం చేసుకున్నారో ఒక్కసారి గ్రామాల్లో తిరిగితే అర్థమైంది అధ్యక్ష. లేదు పట్టుసీమ ద్వారా డబ్బులు రాగానే నీళ్ళు వచ్చేసి అనుకుంటారు, వాళ్ళ ముడుపులు వాళ్ళకి వచ్చినాయి, కానీ నీళ్లు మాత్రం కేవలం 1 సంవత్సరం ముందు వచ్చినాయి అధ్యక్ష. అధ్యక్ష సరే పట్టుసీమ గురించి నేను చర్చలోకి వెళ్ళను అధ్యక్ష, నేను పట్టుసీమ దాంట్లో కూడా వెళ్ళను అధ్యక్ష. కానీ ఇక్కడ మోసం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పట్టుసీమ శంకుస్థాపన చేయగానే రాయలసీమ వెళ్తారు, నేను రాయలసీమ కోసమే పట్టుసీమ తీసుకొచ్చానంటాడు. చెప్పాడు కదా, రాయలసీమకు వచ్చి మీకోసమే 80 TMCల పట్టుసీమను అక్కడ నిర్మిస్తున్నాను అని చెప్పాడు అధ్యక్ష. మాకు డౌట్ వచ్చింది అధ్యక్ష, నిజమేమో ఒకవేళ ఈ నీళ్ళని ఇక్కడ ఇచ్చి ఆ నీళ్ళు అక్కడ తీసుకెళ్తారేమో అని చెప్పేసి ఒకసారి మా నాయకుడు చెప్తే ఆ జీవో తెప్పించారు అధ్యక్ష. కనీసం ఆ జీవోలో రాయలసీమకి 1 బకెట్ నీళ్ళు ఇస్తాను కూడా జీవోలు ప్రకటించలేదు అధ్యక్ష. ఏ విధంగా చెప్తారు అధ్యక్ష, ఏ విధంగా చెప్తారు? రాయలసీమ ఓకే మీరు చెప్పండి, కృష్ణా జిల్లాలో చెప్పండి, మీరు మీకోసమే మేము ఇది తీసుకొస్తున్నామని చెప్పండి. కృష్ణా నదిలో నీళ్లు రావట్లేదు కాబట్టి ఈ పట్టుసీమ ద్వారా తీసుకొస్తామని చెప్పండి. కానీ అక్కడికి వెళ్ళి రాయలసీమ కోసమే నేను పట్టుసీమ కడతానని చెప్పేసి ఏ విధంగా మోసం చేస్తారు అధ్యక్ష? అంతేకాకుండా కొత్తగా విధానాలు రెయిన్ గన్స్ అధ్యక్ష. మాకు కొంచెంసేపు అసలు ఆ గన్లు ఏంటో మాకు అర్థం కాలేదు. బహుశా రాయలసీమ వాళ్ళకి అర్థమైందని రెయిన్ గన్స్ అని పేరు పెట్టింటాడు అధ్యక్ష. దానికి అసలు ఎన్ని ట్యాంకులు అవసరం అవుతాయి ఏమిటి అనేది కూడా లెక్క లేకోకుండా రెయిన్ గన్స్ ద్వారా ఇక్కడికి వచ్చి విజయవాడ వచ్చేసి బ్రహ్మాండంగా గ్రౌండ్ నట్స్ పండింది అనంతపూర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పేసి కృష్ణా జిల్లాలో చెప్తాడు అధ్యక్ష. కృష్ణా జిల్లా రైతుల గురించి కడపలో చెప్తారు అధ్యక్ష. అంటే మొత్తం మోసం చెప్తే రైతులు పూర్తిగా నేను అడుగుతున్నా అధ్యక్ష, మీ ప్రభుత్వంలో అసలు రైతులకి ఏం మేలు జరిగింది అధ్యక్ష? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే రాజశేఖర రెడ్డి గారి సమయంలో 565 రూపాయలున్న ధాన్యం బస్తా 1000 రూపాయలకి వెళ్ళిన మాట వాస్తవా కాదని చెప్పేసి అడుగుతాను అధ్యక్ష. 5 సంవత్సరాల కాలంలో 565 రూపాయలున్న బస్తా ధాన్యం ధర 1000 రూపాయలకు చేరిన మాట వాస్తవా కాదని చెప్పేసి అడుగుతున్నాను అధ్యక్ష. ఎప్పుడన్నా అటువంటి పెంపుని మీరు చేయగలిగారా అని చెప్పేసి అడుగుతున్నాను అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏం జరిగింది అధ్యక్ష? 1700 రూపాయలు MSP ఉంటే 1300 రూపాయలకు కూడా కొన్ని దిక్కులేని పరిస్థితులు ఈ జిల్లాలో కృష్ణా డెల్టాలో కూడా చూశారు అధ్యక్ష. అదేవిధంగా మినువులు 14,000 రూపాయలు కూడా అమ్మింది అధ్యక్ష గత ప్రభుత్వంలో. ఈరోజు 4,800 రూపాయలు కూడా అమ్మలేని మొన్న గత ప్రభుత్వంలో అమ్ముకోలేని దౌర్భాగ్య పరిస్థితి అధ్యక్ష. అది కూడా ప్రభుత్వం కొంటానంటది. ఎప్పుడు కొంటదో తెలుసా అధ్యక్ష? రైతులందరూ బ్రోకర్లకి అంటే ధాన్యం మినువులు వ్యాపారులకు అమ్మేసుకున్న తర్వాత అప్పుడు ఓపెన్ చేస్తారు అధ్యక్ష. మార్కెట్ యార్డులో మేము మినువులు కొనుగోలు చేస్తున్నామని చెప్పేసి పేపర్లో చెప్పుకోవడానికి. అంటే రైతులకు మేలు చేయాలనే ఉద్దేశం లేదు అధ్యక్ష. కేవలం వాళ్ళ ఏజెంట్లకి
పచ్చ చక్క వాళ్ళకే ఉపయోగపడాలని ఆలోచన చెప్తే ప్రతి కార్యక్రమంలో కూడా వేరే ఆలోచన లేదని చెప్పేసి నేను మనం చేస్తాను అధ్యక్ష. అగ్రికల్చర్ కి ఈ ప్రభుత్వం 7,569 కోట్లు కేటాయిస్తే మేము 20,558 కోట్ల రూపాయలు కేటాయించారు అధ్యక్ష. ఇది ఎంత రైతు జీవితాల్లో ఎంత మేలు తీసుకొస్తుందో ఒకసారి ఆలోచించామని చెప్పేసి అడుగుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా చెప్పాను గత ఎన్నికల్లో రైతులకు రుణాలు మొత్తం మాఫీ అవుతాయి అని చెప్పేసి ఇక దాని గురించి మనం చెప్పుకోకర్లేదు. ఎందుకంటే ఆఖరి ఏ చెట్టు కిందకి వెళ్ళినా ఏ బడి దగ్గరికి వెళ్ళినా కూడా రైతు రుణమాఫీ గురించి మాట్లాడుకుంటారు కాబట్టి దాన్ని ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష. కానీ ఏదైతే రైతు భరోసా కార్యక్రమం కింద 12,000 ఎకరాలు పెడుతున్నారో అధ్యక్ష, దీంట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అధ్యక్ష, మనసుతో ఆలోచన చేసి తయారు చేసిన బడ్జెట్ అధ్యక్ష. ఎందుకంటే ఒక నిమిషం అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష, జనవరి వచ్చేదానికి మన జూన్ వచ్చేదానికి ప్రతి రైతు కూడా ఊర్లో తిరుగుతాడు అధ్యక్ష. పెద్ద పెద్ద రైతుల దగ్గరికి కొంత పెట్టుబడి అప్పు ఇప్పించమని అధ్యక్ష. మళ్ళీ పంట వచ్చేసరికి ధాన్యం వస్తుందని చెప్పేసి అందరూ సంతోషపడతారు అధ్యక్ష. ఆ అప్పు ఇచ్చిన వాడు పొలం కళ్ళంలోకి వెళ్ళిపోయి వచ్చిన ధాన్యాన్ని అంతా కూడా అట్లా అప్పు కింద జమేసుకుని తీసుకెళ్ళిపోతారు అధ్యక్ష. మళ్ళీ ఇంటికి వచ్చిన ఒక 4-5 బస్తాలు 10 బస్తాలు ఇంటికి వస్తే అవి పండగలకి పబ్బాలకి అయిపోయిన తర్వాత మళ్ళీ ఖరీఫ్ వచ్చేసరికి మళ్ళీ పెట్టుబడి ఎక్కడ ఎదుర్కొందామని చెప్పేసి రైతు పడే కష్టాల గురించి ఆలోచించారు. కాబట్టి పెట్టుబడి ఆ 12,500 దుక్కికే ఉపయోగపడచ్చు, దున్నటానికే, లేదా ఎరువులకే ఉపయోగపడచ్చు, విత్తనాలకి ఉపయోగపడచ్చు. ప్రతి ఖరీఫ్ సీజన్ ప్రతి సంవత్సరం కూడా ముందు మేము 12,500 ఇస్తామని చెప్పేసి మేము ప్రకటించడం ఈరోజు రైతులకి చాలా మేలు జరిగిందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా వడ్డీ లేని రుణాలు ఏదైతే ఇస్తారన్నారో దాని మూలంగా కూడా రైతులు ఆర్థిక భారం తొలగిపోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష హౌసింగ్ అధ్యక్ష అధ్యక్ష హౌసింగ్ ఇంత ముందు రాజశేఖర రెడ్డి గారు రాకముందు ఇల్లు కావాలంటే ఎమ్మెల్యే చుట్టూతా వాళ్ళందరి చుట్టూతా తిరిగి నాయకుల చుట్టూతా తిరిగి ఇల్లు కేటాయించుకునే పరిస్థితి ఉండేది అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత శాచురేషన్ మోడ్లో ప్రతి ఒక్కరు కూడా కొన్ని లక్షల ఇల్లు కట్టించాం అధ్యక్ష. నాకు తెలిసి దాదాపు 30 లక్షల ఇల్లు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఆంధ్రప్రదేశ్లోనే మేము కట్టడం జరిగింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4-5 లక్షల కంటే కూడా ఎక్కువ కట్టలేదు అధ్యక్ష. దానికే ఇందిరా స్టేడియంలో పెద్ద మీటింగ్ పెడతారు అధ్యక్ష. ఏంటి గృహప్రవేశాలని చెప్పేసి. అంటే ఎంతసేపు ప్రచారం చేసి ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితి తప్పితే ఎక్కడో కూడా వాళ్ళకి మేలు చేసే పరిస్థితి అధ్యక్ష. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం బడ్జెట్ ఈ 5 సంవత్సరాల సమయంలో 25 లక్షల ఇల్లు కట్టించడమే కాకుండా 25 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు కూడా ఇస్తామని చెప్పేసి ప్రకటించడం చాలా సంతోషించదగ్గ విషయం అధ్యక్ష. నేను ఈ సందర్భంగా మీకు మనం చేస్తాను అధ్యక్ష. ఇటీవల నేను గడప గడపకి వైఎస్ఆర్కి వెళ్ళినప్పుడు అధ్యక్ష, చౌడవరం అనే గ్రామంలో వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చారు అధ్యక్ష. ఏంటి కారణం అంటే వీఆర్ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి వచ్చి మీ పట్టా కాగితాలు ఇమ్మని చెప్పేసి తీసుకున్నారు అధ్యక్ష. పట్టాలు ఎందుకు ఇస్తా అయ్యి ఇప్పుడు ఇందిరాగాంధీ టైంలో ఇప్పుడు వచ్చారంటే అధ్యక్ష 3 సెంట్లు అంటే కొద్ది పెద్ద ఎక్స్టెంట్ ఇచ్చారు ఆ రోజుల్లో, తీసుకెళ్ళిపోతారని చెప్పారు అధ్యక్ష. ఏమిటి పరిస్థితి అని చెప్పేసి నేను ఎంఆర్ఓకి ఫోన్ చేశాను అధ్యక్ష. ఎంఆర్ఓకి ఫోన్ చేస్తే మేము తీసుకెళ్తలేదండి అని ముందు చెప్పారు. తర్వాత వీఆర్ఓని అక్కడికి పిలిచి అడిగితే చెప్పింది ఏంటో తెలుసు అధ్యక్ష, 3 సెంట్లని సెంటున్నర చేసి ఇద్దరికి పట్టాలు ఇస్తారంట అధ్యక్ష. ఇచ్చి ఇక్కడికి వచ్చి మేము 1,00,000 పట్టాలు ఇచ్చామని చెప్పి చెప్పుకుంటారు అధ్యక్ష. ఇంతకంటే సిగ్గుమాలిన ప్రభుత్వం అంటే ప్రజల్ని కూడా మోసం చేసే ప్రభుత్వాన్ని ఎప్పుడైనా చూస్తుంది. కొన్ని ప్రభుత్వాలు బాగా పనిచేస్తాయి, కొన్ని ప్రభుత్వాలు చేయలేకపోవచ్చు. కానీ ప్రజల్ని మోసం చేసే ప్రభుత్వం ఏంటంటే ఆ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాం అధ్యక్ష. తర్వాత నేను అడుగుతున్నా అధ్యక్ష, వారికి ఎక్సర్సైజ్ లేకపోతే యోగాను నేర్పిన బాబా గారు వారి పేరు నాకు తెలియదు అధ్యక్ష. రామ్దేవ్ బాబా, జగ్గి బాబా గారికి 400 ఎకరాలు ఎంతో వాల్యుబుల్ ల్యాండ్ కేటాయిస్తానికి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు అధ్యక్ష. ఈ దీంట్లో బాబు స్వరూపానంద మేమేం వేయలేదయ్యా, మేము మీలాగా మేము స్వాములకి వెళ్ళి దోచిపెట్టలా అధ్యక్ష. ఇక్కడ యూనివర్సిటీలు వస్తే యూనివర్సిటీలకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి ఎంత కావాలి అధ్యక్ష, వాళ్ళు మొత్తం ప్రపంచంతో తిరుగుతున్నారు కదా. ఈ యూనివర్సిటీకి ఎంత ల్యాండ్ కావాలో తెలియదు అధ్యక్ష.
పేద రైతుల దగ్గర నుంచి లాక్కుని 100 ఎకరాలు మన తండ్రి గారు ఇచ్చిన ఆస్తిని పంపకం చేసినట్లు పంపిణీ చేస్తే ఎట్లా అధ్యక్ష? చేశారు మీ విధానం అది. కానీ కనీసం పేదవాడికి 1 సెంటు ఇళ్ల స్థలం ఇచ్చారా అని అడుగుతారు అధ్యక్ష. కనీసం రాష్ట్రం మొత్తం మీద 13 జిల్లాల్లో కనీసం 100 ఎకరాలు మీరు కొని మీ ప్రభుత్వం డబ్బులతో కొని మీరు 1 సెంట్ అన్న ఒక పేదవాడికి ఇళ్ల స్థలం ఇచ్చారని అడుగుతారు అధ్యక్ష. మీరు 2.5 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చారు అధ్యక్ష. ఈ 2.5 లక్షల కోట్లలో ఏ ప్రాజెక్టులు నిర్మించారో ఏంటో తర్వాత తెలుస్తుంది అధ్యక్ష. కానీ ఏ 10,000 కోట్లు అయినా సరే పేదవాడి దృష్టిలో పెట్టుకుని అప్పు తీసుకొచ్చిన దాఖలు ఉన్నాయి అధ్యక్ష. ఈ ప్రభుత్వంలో కనీసం 1,000 కోట్లైనా సరే అప్పులో నుంచి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు లేదా ఇల్లు కట్టించాలని ఆలోచన చేశారు అధ్యక్ష. ఆ ఇల్లు కట్టిస్తే డబ్బుల కోసం తిరగాలి అధ్యక్ష. ఇప్పటికి కూడా 2 సంవత్సరాల క్రితం కట్టుకున్న ఇంటికి కూడా డబ్బులు రాని పరిస్థితి ఈరోజు గ్రామాల్లో ఉంది అధ్యక్ష. ఇంకొక లాస్ట్ అధ్యక్ష, ఇంకా వీళ్ళ దోపిడీకి పరాకాష్ఠ ఏంటో తెలుసు అధ్యక్ష. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఇళ్ల స్థలాలకి అంటే నా నియోజకవర్గం గురించి చెప్తా అధ్యక్ష. ఉయ్యూరులో కోట్ల విలువ చేసే భూ అధ్యక్ష. రాజశేఖర్ గారిని ఆ రోజు ప్రత్యేకంగా అడిగితే అదే రాజీవ్ పల్లెబాట్లో వస్తే వారు శాంక్షన్ చేశారు అధ్యక్ష. 14 ఎకరాలు కొన్నాం అధ్యక్ష. 13-14 ఎకరాలు కొన్నాం, కొన్ని కోట్ల రూపాయలు పెట్టి. లండన్లో ఓనర్ ఉంటే అతను పిలిపించి రిజిస్ట్రేషన్ కూడా చేయించాం అధ్యక్ష. పట్టాలు ఇచ్చేసాం అధ్యక్ష. పట్టాలు ఇచ్చేసిన తర్వాత సరే 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాలనుకున్నారు ఈ ప్రభుత్వం. సంతోషం అధ్యక్ష. దాని ఎందుకంటే ఎక్కువ మందికి వస్తుంది కాబట్టి పెద్దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఏ విధంగా అధ్యక్ష? చాలా మంది బిల్డర్లు ఉన్నారు ఈ హౌస్లో. ఎంత అవుతుంది అధ్యక్ష? స్థలం ప్రభుత్వంది, ఇసుక ఉచితం. ఇంకెంత అవుతుంది అధ్యక్ష? 500 కంటే ఎక్కువ అవుతుంది అధ్యక్ష. ఆ స్టాండర్డ్ ఎకనామికల్లీ పూర్ పీపుల్కి మనం ఇచ్చే హౌస్ కన్స్ట్రక్షన్ 500 కంటే ఎక్కువ అవుతుంది అధ్యక్ష. కానీ 2,200 రూపాయలు గోల్డ్ కూడా స్క్వేర్ ఫీట్కి 2,200. అది కూడా ఎవరికి అధ్యక్ష? జిల్లాలు ఒకరికి ఇచ్చేస్తాను అధ్యక్ష. ఒక 4 జిల్లాలు ఎల్ఎన్టీ, 4 జిల్లాలు షాపూర్జీ పల్లంజీ, 4 జిల్లాలు ఎన్సీసీ ఇట్లా ఇచ్చేసి ఏంటి అధ్యక్ష? పేదవాడికి ఇళ్ల స్థలం ఎందుకు ఇస్తాం అధ్యక్ష? వాడు అద్దె కూడా కట్టుకోలేని దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి వాడికి ప్రభుత్వం చేతినిచ్చి ఒక స్థలం ఇచ్చి ఒక ఇల్లు కడితే వాడి కుటుంబం సంతోషంగా ఉంటుందని చెప్పేసి మనం ఇస్తున్నాం. కానీ అది కూడా వ్యాపారం చేస్తాం అధ్యక్ష. అటువంటి దౌర్భాగ్య పరిపాలన నుంచి ఈరోజు బంగారు పరిపాలన వస్తుంది అధ్యక్ష. ఆ బంగారు పరిపాలనకి తార్కణమే ఈ బడ్జెట్ అని చెప్పేసి కూడా నేను మనం చేస్తూ ఈ బడ్జెట్ని అన్ని వర్గాలకు కూడా మేలు జరిగింది. ప్రత్యేకంగా బలహీన వర్గాల గౌరవం పెరిగే విధంగా మరి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆర్థిక మంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం కూడా చెప్తాను అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి గురించి బయట ఏం మాట్లాడినా మనసారా ఆశీర్వదించండి ఈ బడ్జెట్ అని చెప్పేసి కోరుతాను అధ్యక్ష. శ్రీ వరప్రసాద్ గారు జనసేన నుంచి. అధ్యక్ష, ఆర్థిక మంత్రివర్యులు ముఖ్యంగా రాజేంద్ర గారు ప్రవేశపెట్టినటువంటి వార్షిక బడ్జెట్పై మాట్లాడే అవకాశాన్ని కలుగజేసినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, అధ్యక్ష ఈ బడ్జెట్ దైవ గ్రంథంతో పోల్చడం విన్నాం అధ్యక్ష. నిజంగా మరి చూస్తే 1వ పేజీ దగ్గర నుండి ఆఖరి పేజీ వరకు కూడా ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలే ఉన్నాయి అధ్యక్ష. నిజంగా ఏ ఉద్దేశం చేత అలా భగవద్గీత అనేది పోల్చారో తెలియదు కానీ అధ్యక్ష, చాలా పారదర్శకతతో ఈ బడ్జెట్ని తయారు చేయడం జరిగింది అధ్యక్ష. మేము జనసేన పార్టీ తరఫు నుంచి మాట్లాడుతున్నాం అధ్యక్ష. మా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, నువ్వు ఏదైనా సరే వాళ్ళ అధికార పక్షం మాట్లాడిన వెంటనే దానికి అపోజ్ చేయని మాత్రం చెప్పలేదు అధ్యక్ష. ఏదైనా ప్రజలకు ఉపయోగపడుతుందంటే, ప్రజోపయోగ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే సపోర్ట్ చేయమని చెప్పారు తప్పితే వాళ్ళ అధికార పక్షం కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా వ్యతిరేకించమని మాత్రం చెప్పలేదు అధ్యక్ష. అదే అధ్యక్ష, ఈవేళ మేము ప్రభుత్వం ప్రజల కోసం చేసేటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా మేము సపోర్ట్ చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా ఈ బడ్జెట్ను కూడా మేము సపోర్ట్ చేయడానికి కారణం అదే అధ్యక్ష. ప్రతి పేజీలను కూడా అన్ని వర్గాలని సమదృష్టితో చూస్తూ
అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని కూడా సమపాలలో నడిపిస్తానని చెప్పి ఒక బడ్జెట్ని తయారు చేసి, అదేవిధంగా అధ్యక్ష ఇవాళ వ్యవసాయ బడ్జెట్ అధ్యక్ష సుమారు 28,000 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష. రైతులను పూర్తిగా ఆదుకున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే వేల మళ్ళా అదే కోవలో వైఎస్ఆర్ పార్టీ, అదే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, అదే రాజశేఖర రెడ్డి గారి పార్టీ, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుని రైతుని దృష్టిలో పెట్టుకుని రైతు సంక్షేమం కోసం పనిచేస్తే మరి అదే విధానంతో అదే మార్గంలో ఆయన తనయుడైనటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే రైతుని దృష్టిలో పెట్టుకునే రైతు సంక్షేమం కోసమే సుమారు 28 కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. 28,000 కోట్లు. అదే విధంగా అధ్యక్ష ఈవేళ రైతు విషయానికి వచ్చినట్టయితే రైతులు సాధారణంగా చాలా ప్రభుత్వాలు దీన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. వ్యవసాయం దండగనే పరిస్థితి నుంచి వ్యవసాయం పండగనే పరిస్థితి తీసుకొచ్చింది ఆనాటి రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఈవేళ మన రైతు సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నది వైఎస్ఆర్ పార్టీ అధ్యక్ష. ఏదైతే మరి రైతు కష్టాలు పడుతూ ఉన్నాడో ఆ కష్టాలు తీర్చడం కోసం 12,500 రైతు భరోసా ప్రవేశపెట్టి, మరి అదేవిధంగా మరి పంటల్లో నష్టం వచ్చి సాధారణంగా మనం ఏం చేస్తాం అధ్యక్ష, ఏదైనా వ్యాపారం చేస్తే నష్టాలు వస్తూ ఉంటే ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం అధ్యక్ష. ఆ వ్యాపారాన్ని వదిలి వేరే వ్యాపారానికి వెళ్తాం అధ్యక్ష. కానీ రైతు అలా కాదు అధ్యక్ష. అది నష్టం వచ్చినా కష్టం వచ్చినా లాభం వచ్చినా ఆ భూమిని నమ్ముకుంటాడు అధ్యక్ష రైతు. ఆ రైతుని చూడాల్సిన బాధ్యత మనందరికీ కూడా పట్టెడు అన్నం పెట్టేటువంటి రైతు శ్రేయస్సు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది అధ్యక్ష. మరి అదేవిధంగా ఈ రోజున మరి పంటల్లో నష్టం వస్తూ ఉంటే, నష్టాలు వచ్చినప్పుడు కూడా వ్యవసాయం చేస్తూ మరి అప్పుల బారిన పడితే మరి ఆ కుటుంబాన్ని పోషించలేక మరి పిరుగుతనంతో కొంతమంది ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అధ్యక్ష. ఆ అప్పుల బాధయాత్రను ఆలోచిస్తారు తప్పితే వెనుకున్నటువంటి ఆ పిల్లలు కానీ ఆ భార్య కానీ ఆ కుటుంబం ఏమైపోతుంది అనేటువంటి ఆలోచన లేకుండా అతను మరణం మరి తీసుకున్నట్టయితే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది అధ్యక్ష. అటువంటి కుటుంబాలను ఆదుకోవడం కోసం మరి 7 లక్షల రూపాయలు కుటుంబ సాయంగా మరి వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 7 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయం అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష కౌలు రైతు అధ్యక్ష, కౌలు రైతు ఎవరైతే మనం 12,500 రూపాయలు ఇస్తున్నామో అది భూ యజమానికి వెళ్తూ ఉంది అధ్యక్ష. కౌలు రైతుకి వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది అధ్యక్ష. ఎందుకంటే ఆ కౌలు రాసిస్తే రేపు మళ్ళీ నేను టెండెన్సీ అని చెప్పేసి కోర్టుకు వెళితే అతను ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రైతు భయపడుతున్నాడు అధ్యక్ష, భూ యజమాని భయపడుతున్నాడు అధ్యక్ష. అదేవిధంగా దానిపైన ఒక నిర్ణయం తీసుకుని 11 నెలల పాటు ఈ కౌలు ఒప్పంద పథకాన్ని పత్రాన్ని నేను ప్రవేశపెడతానని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం నిజంగా హర్షణీయం అధ్యక్ష. ఎందుకంటే అటు రైతుకి ఇబ్బంది లేదు, ఇటు కౌలుదారుడికి ఇబ్బంది లేకుండా మరి అటువంటి కార్యక్రమం చేస్తానని చెప్పడం చాలా సంతోషం అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష వీళ్ళ రైతుని పట్టించుకున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అధ్యక్ష. అదేవిధంగా మేము కోనసీమ ప్రాంతం అధ్యక్ష. కోనసీమ ప్రాంతంలో ఆ ప్రాంతం అంతా కూడా కొబ్బరి ఆధారిత పంటలు అధ్యక్ష. ఈ కొబ్బరి ఒకే విధంగా ఆ రేట్లు ఉండవు అధ్యక్ష. 3-4 నెలలు ఆ రేట్ లేకుండా ఇప్పుడు ఉన్నటువంటి రేట్ అయితే 4.5 ఉంది అధ్యక్ష కాయకి. ఒక కొబ్బరికాయ ఖరీదు 4.5 ఉంటే అది దించడానికి అది ఈ కాయ పోగు పెట్టడానికి కూడా ₹1.5 పోతుంది అధ్యక్ష. అలాగే ఈ అన్నిటికీ కూడా మెన్యూస్ కానీ దుక్కులు కానీ నీరు పెట్టడం కానీ ఇవన్నీ చూస్తే రైతుకి ఏమీ మిగిలే పరిస్థితి లేదు అధ్యక్ష.
మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగంలో చెప్పడం జరిగింది అధ్యక్ష, కొబ్బరిని కూడా మేము నాఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏదైతే అన్సీజన్ ఉందో ఆ టైంలో కొబ్బరి నాఫెడ్ ద్వారా కొనుగోలు వెంటనే మొదలుపెట్టించినట్టయితే ఆ కొబ్బరి రైతును కూడా ఆదుకున్నట్టు అవుతుంది అధ్యక్ష. మరి అదేవిధంగా ఈవేళ రైతు పూర్తిగా సంతృప్తితో మరి జగన్ ప్రభుత్వం కోసం ఎదురు చూశాడు అధ్యక్ష. ఏదో ఆశతో ఆయన వస్తే మాకేదో చేస్తాడు, తప్పనిసరిగా మా బ్రతుకులు బాగుపడతాయని మరి రైతులందరూ కూడా ఆలోచించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మరి వేళ బడ్జెట్ను కూడా రూపొందించడం జరిగింది. అదేవిధంగా తూచా తప్పకుండా ఈ బడ్జెట్ను అమలు చేసినట్టయితే రైతులకు మేలు జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఫిషర్మెన్స్ అధ్యక్ష మరి వారికి వేట విరామం సమయంలో 4,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఈ అమౌంట్ని 10,000 రూపాయలు పెంచడం. అదేవిధంగా అధ్యక్ష మత్స్యకారులందరూ కూడా గంగమ్మకు పెట్టి పెడతా ఉంటారు అధ్యక్ష. అంటే వాళ్ళ బిడ్డలు కానీ వాళ్ళ భర్తలు కానీ వేటకు వెళ్ళిన తర్వాత క్షేమంగా తిరిగి రావాలని ఆ దేవతకు మొక్కుకుంటూ సంవత్సరానికి ఒకసారి వేటలు వేసి ఇవన్నీ చేసి నైవేద్యాలు పెట్టి పెట్టుకుంటారు అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు అధ్యక్ష, మరి మేము కోరికలు కోరుకుంటే తీర్చేది గంగమ్మ తల్లి అయితే కోరకుండా మా కోరికలు తీర్చేది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్తాం. ఎందుకంటే అధ్యక్ష మరి సముద్రంలో వేటకెళ్ళినటువంటి వ్యక్తులు మళ్ళా తిరిగి వచ్చే వరకు కూడా వాళ్ళ కుటుంబాలు ఎదురు చూస్తూ ఉంటాయి అధ్యక్ష. సముద్రంలోకి వేట వెళ్ళి మళ్ళా ఉదయం తిరిగి వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటాయి అధ్యక్ష వాళ్ళ కోసం. మరి అక్కడ ఏదైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళకి 10 లక్షల రూపాయలు మరి నేను వాళ్ళకి సహాయం చేస్తానని చెప్పడం చాలా సంతోషం అధ్యక్ష. అదేవిధంగా డీజిల్ బోర్డులకు సబ్సిడీ అధ్యక్ష, 6 రూపాయల 3 పైసలు సబ్సిడీ ఉండగా మరి ఒకేసారి 12 రూపాయలు 93 పైసలకు పెంచుతూ మరి నిర్ణయం తీసుకోవడం కూడా మరి చాలా సంతోషం అధ్యక్ష. ఎందుకంటే 40 రూపాయలు ఉన్నప్పుడు లీటర్ 40 రూపాయలు ఉన్నప్పుడు ఈ 6 రూపాయలు నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు 80 రూపాయలైనా అదే 6 రూపాయలు నడుస్తుంది అధ్యక్ష. 6 రూపాయలు 3 పైసలు కానీ వేళ 12 రూపాయలు 93 పైసలు సబ్సిడీ ఇస్తానని చెప్పడం నిజంగా హర్షణీయం అధ్యక్ష. మరి అదే విధంగా అధ్యక్ష కంక్లూడ్ చేయండి. నామినేటెడ్ పదవులు కూడా మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఆయన మాకు పెట్టినటువంటి భిక్ష అధ్యక్ష. ఈవేళ మేము ఇక్కడ చట్టసభలో రాగలిగామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ దయవల్ల రాగలిగాం అధ్యక్ష. ఇక్కడ మేము ఈవేళ నామినేటెడ్ పదవులు అంటే మాకు ఎస్సీ లెవెల్కి ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది అధ్యక్ష. పై కులాలు అవన్నీ కూడా సర్దుకుంటూ ఉంటాయి. కానీ వేళ ఒక నిర్ణయం తీసుకుని 50% నామినేటెడ్ పదవులన్నీ కూడా బలహీన వర్గాలకి 2 వర్గాలకి అన్నీ ఇస్తానని చెప్పడం నిజంగా ఆయన ముఖ్యమంత్రి గారిని చాలా అభినందిస్తున్నాం అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష 108, 104 అధ్యక్ష. 108 అధ్యక్ష మరి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని 108ని 104ని కూడా మరి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. 108 వల్ల మరి రోడ్డు మీద ఏదైనా ప్రమాదం జరిగితే పనవీపులతో ఉన్న వాళ్ళని వెంటనే ఫోన్ చేస్తే ఆ హాస్పిటల్కి చేర్చి ఆ ప్రాణాలను కాపాడటం జరుగుతుంది అధ్యక్ష. గతంలో అయితే అక్కడ యాక్సిడెంట్ జరిగితే ఎవడు ముట్టుకునే పరిస్థితి లేదు అధ్యక్ష. ఎందుకంటే ముట్టుకుంటే వాళ్ళు వచ్చి కోర్టు సాక్ష్యం చెప్పమంటారు, ఆటోలో వేసుకుంటే ఆటో వచ్చి సాక్ష్యం చెప్పమంటారు. ఎవరో కూడా ఆటో కానీ కారు కానీ ఆగే పరిస్థితి లేకపోతే మరి ఏదో ట్రాక్టర్లో వేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్లేటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఒక పోలీస్ ఆయన చెప్పాడు అధ్యక్ష, ఈ 108 పథకం ప్రజల కోసం కంటే మా పోలీస్ కోసం పెట్టాడు. రాజశేఖర రెడ్డి గారు మా కోసం పెట్టాడు ఈ పథకం. ఆయన చాలా పెద్ద మనసుతో మా కోసం మా డిపార్ట్మెంట్ కోసం పెట్టాడని చెప్పడం జరిగింది. అదేంటయ్యా ఎలాగంటే
ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే జనావాసాలు లేనటువంటి ప్రాంతాల్లో యాక్సిడెంట్ జరిగితే అక్కడ శవం ఉంటే రాత్రి అంతా కూడా ఎస్ఐ గారు ఫోన్ చేస్తే కానిస్టేబుల్ వెళ్ళి ఆ శవం పక్కన కొడుకోవాలి అధ్యక్ష. ఎవరైనా వెహికల్ ఆపితే తీసుకెళ్దామంటే హాస్పిటల్ తీసుకెళ్దామంటే ఎవడు ఆపడం. ఆ ఈగలు ముసురుకుంటూ ఉంటే ఆ ప్రక్కనే శవ జాగారం చేసేటువంటి పరిస్థితి మాకుండేది. భార్య పిల్లలను వదులుకున్న శవాన్ని పక్కన మేము పడుకునే వాళ్ళం. కానీ వేళ ఆ పరిస్థితి లేదు. యాక్సిడెంట్ అయితే మాకు సంబంధం లేదు. ఎవరో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఫోన్ చేస్తారు, 108 వస్తుంది, తీసుకెళ్తుంది, హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. తర్వాత మేము కేసు బుక్ చేసుకుంటాం. ఉదయం లేచి ఎక్కడైతే సంఘటన జరిగిందో అక్కడికి వెళ్తాం, ఒక టేప్ పట్టుకెళ్తాం, 4 అటు ఇటు కొలతలు వేసి మళ్ళీ వెళ్ళిపోయి మరి ఎంక్వైస్ట్ రిపోర్ట్ చేసి ఎంక్వైస్ట్ రిపోర్ట్ సమర్పించి పోస్ట్ మార్టం చేయించుకున్న వాళ్ళు పని తప్పితే శవాన్ని ముట్టుకునే పరిస్థితి లేదు అధ్యక్ష పోలీసులకి. ఆయన చెప్పాడు అధ్యక్ష, ఇది మా కోసం పెట్టాడు. ఇది మేము ఆ రోజున ఎన్నో శవాల పక్కన నా సర్వీస్లో నేను పడుకున్నాను. ఈవేళ నేను చాలా సుఖంగా ఇంటి దగ్గర పడుకుంటున్నానంటే దానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కారణం అని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈవేళ అటువంటి వాహనాలు అధ్యక్ష పుచ్చిపట్టుపోయి మరి ఎక్కడెక్కడ కూడా మూల పడిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ వాహనాలు కొనడానికి మరి ఎంతవరకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోలేదు అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 425 వాహనాలు 108, అలాగే 675 వాహనాలు 104కి మళ్ళీ కొత్త వాహనాలు తీసుకుంటానని చెప్పడం నిజంగా ఆ 104 అంటే అధ్యక్ష గ్రామాల్లోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా తల్లిదండ్రులు అంటే ముస్లిం తాత మామలు అంటాం మేము. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అవ్వా తాతలు అంటారు. వాళ్ళకి వైద్యం చేయించాలంటే తిండి పెడతారు కానీ అధ్యక్ష ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ వైద్యం తీసుకెళ్ళి బీపీ ఉందా, షుగర్ ఉందా అని చెక్ చేయించేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఈ 104 గ్రామాలకు వచ్చే అధ్యక్ష ఆ ముసలి వాళ్ళందరినీ కూడా బీపీ, షుగర్ అన్ని టెస్టులు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి మందులన్నీ ఇస్తూ ఉంటే నిజంగా చాలా సుఖమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారిని అందుకే అధ్యక్ష ఎవరు మర్చిపోలేదు. అటువంటి కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది అధ్యక్ష. మరలా తిరిగి అదే కార్యక్రమాల్ని పునరుద్ధరించడానికి, కొనసాగించడానికి వేళ ఆ వెహికల్స్ అన్ని కూడా కొత్త వెహికల్స్ తీసుకుంటూ ఉన్నారు. లక్షల గృహాలు మేము కట్టిస్తామని చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. కంక్లూడ్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష ప్రొఫెసర్ గారు మీకు ఇచ్చిన టైం ఇంకొక నిమిషం. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున మరి అంత ముందు ప్రభుత్వాలన్నీ కూడా ఏదైతే ల్యాండ్ సీలింగ్ భూములు ఉన్నాయో ఆ భూములు తీసుకుని పట్టాలు ఇవ్వడం తప్పితే మరి రైతు భూములు కొని పేదలకు పట్టాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలైంది అధ్యక్ష. ఆ రోజు నేను సర్పంచ్గా ఉన్నాను అధ్యక్ష. మా గ్రామంలో నేను సర్పంచ్ అధ్యక్ష. మరి ఆర్డీఓ ఆఫీస్ నుంచి మీరు అర్జెంటుగా మీరు మొదలు పెట్టండి, మీరే ఎక్కడో చోట ముందు మీరు మొదలు పెట్టండి, మన డివిజన్లో మీరు ఎక్కడో చోట స్టార్ట్ చేస్తే ఇది అవుతుందని చెప్పి గవర్నమెంట్ చాలా ఒత్తిడి ఉంది, మీరు చేయండి అని చెప్తే బలవంతంగా నేను ఒక రైతును ఒప్పించి ఆ రోజున అక్కడ స్థలం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. మొదటగా మరి ఆర్డీఓ మా డివిజన్లో నేనే తీసుకోవడం జరిగింది అధ్యక్ష. రైతు భూములు కొని పేదలకు పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈవేళ అటువంటి పట్టాలు ఏ ప్రభుత్వం కూడా పేదవాడి గురించి ఆలోచించినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. మరి ఈ రోజున 25 లక్షల పట్టాలు నేను ఇస్తాను, 25 లక్షలు ఇల్లు కట్టేస్తానని చెప్పడం హర్షణీయం అధ్యక్ష. ఎందుకంటే పేదవాడికి ఇల్లు కావాలి అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఇంకొకటి కూడా ఉంది అధ్యక్ష. గతంలో గ్రామాల జనాభా తక్కువ కాబట్టి అధ్యక్ష ఇల్లు కూడా తక్కువగా ఉండేది అధ్యక్ష. ఎక్కడైనా వర్షం కురిస్తే అక్కడ ఇంకిపోయి దాని నీటి పరిస్థితి బయటకు డ్రైనేజీలు అవసరం లేదు అధ్యక్ష. ఇప్పుడు చిన్న పల్లెటూర్లు సైతం మరి ఇళ్ళన్నీ కూడా దగ్గరగా రావడంతో ఈ డ్రైనేజీ వ్యవస్థ అసలు లేదు అధ్యక్ష. ఒకరు దాంట్లోకి వెళ్తే ఏదైనా రోడ్ల మీద ఉంటే రోడ్లు ఇంకేది అధ్యక్ష. ఇప్పుడు సిమెంట్ రోడ్లు అవుతూ ఉన్నాయి, ఆ నీరు కూడా ఇంకేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. దయతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి పేదల గురించి ఆలోచించి ఆ డ్రైనేజీ వ్యవస్థని బాగు చేసే విధంగా ఈ గ్రామాల్లో కూడా
డ్రైనేజీలు కట్టే విధంగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతూ, అలాగే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఇన్ని కార్యక్రమాలు చేయడానికి ఆయనకి ఏమిది వారసత్వంగా లభించినటువంటి పదవి కాదు అధ్యక్ష. వారసత్వంగా లభించుంటే 2009లోనే ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి అధ్యక్ష. ఇంతకాలం తర్వాత 2019 వరకు ఆయన ముఖ్యమంత్రి అవ్వకుండా ఆగారంటే దానికి కారణం ఆయన కష్టం అధ్యక్ష. ఈ వచ్చినటువంటి పదవి ఆయన కష్టం. సుమారు 3600 కిలోమీటర్ల నుంచి ప్రజల యొక్క కష్టాలన్నీ కూడా తెలుసుకొని ఈ 50 రోజుల్లో తయారు చేసిన బడ్జెట్ కాదు అధ్యక్ష. ఇది 50 రోజుల్లో హరిబురిగా తయారు చేసినటువంటి బడ్జెట్ కాదు అధ్యక్ష. సుమారు ఆయన పాదయాత్రలో ప్రతి వ్యక్తిని కూడా, ప్రతి కుటుంబాన్ని, అన్ని వర్గాల్ని కూడా మరి చూసి ఆచితూచి అందరి కష్టాలు కూడా ఈ బడ్జెట్ లో ఇనుమడింపు చేయటం జరిగింది అధ్యక్ష. అందుకే అధ్యక్ష దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది అధ్యక్ష. ఏ ఉద్దేశంతోనైతే ఎంత అధ్యక్ష ఈ బడ్జెట్ ని పారదర్శకతతో రూపొందించారో అదే ఉద్దేశంతో నెరవేర్చాల్సిన బాధ్యత కూడా ఉంది అధ్యక్ష. అంతమానం మా సభ్యులందరూ అంటారు అధ్యక్ష, మీరు అందుకేనయ్యా ప్రజలు వ్యతిరేకించారు కాబట్టి మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారంటారు అధ్యక్ష. వారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు అధ్యక్ష. మీరు కూడా ఈ బడ్జెట్ ని తూచా తప్పకుండా అమలు జరగకపోతే మేము అక్కడికి వచ్చే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఒక్కసారి చెప్పి ఏంటధ్యక్ష మేము కూడా ఈవేళ ఎక్కడ ఉన్నాం, ఒక్క మెంబర్ ఉన్నాను అధ్యక్ష. నేను ఒక్కరిని కూడా ఎక్కడ ఉన్నాను కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. కానీ రేపనే రోజు ప్రజలను విస్మరిస్తే ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగచ్చు అధ్యక్ష. ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగచ్చు. ప్రజల్ని ఎవరు విస్మరించారో వాళ్ళ సీట్లు మారుతూ ఉంటారు అధ్యక్ష. స్టాండర్డ్ గా సీట్ ఉండాలంటే ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉండమని చెప్పి తెలియజేస్తూ, మరి జనసేన పార్టీ తరఫు నుంచి మంచి చేస్తే ఇప్పుడు కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు. మేరుగు నాగార్జున గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఒక్క నిమిషం మీరు. గత 2 రోజులుగా ఒక వ్యక్తి గడిచిన 5 సంవత్సరాల్లో వాళ్ళు పడిన ఇబ్బందులు, ఈ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు అనేక వల్ల గడిచిన 2 రోజుల్లో కడప జిల్లా రైల్వే కోట అంటే నా కాన్స్టిట్యూన్సీ అధ్యక్ష, ఒక వ్యక్తి అప్పుల బాధ తట్టుకోలేక భార్యాభర్త మధ్య గలాడబడి కొట్లాడుకొని మొన్న ఈవినింగ్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు. నేను డాక్టర్తో మాట్లాడాను, సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడాను. 2 days కదా అధ్యక్ష, నిన్న సీఎం గారు, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఎక్కడైనా ఇబ్బందులు జరిగితే ఇమ్మీడియట్ గా స్పాట్ రియాక్ట్ అవ్వని చెప్పేసి మా జిల్లా కలెక్టర్ హరికిరణ్ గారు ఇమ్మీడియట్ గా స్పాటే నైట్ నాకు ఫోన్ చేసి ఇట్లా వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం గారు చెప్పారు, ఎక్కడ ఎనీ ప్లేస్ రైతులు ఇబ్బంది పడితే ఏమన్నా జరిగితే ఇమ్మీడియట్ గా రియాక్ట్ అని చెప్తే ఈరోజు 7 lakhs అందజేసిన ఘనత మా ప్రభుత్వం అధ్యక్ష. ఎందుకంటే గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష. అదే వినండి సార్, వినండి అధ్యక్ష, గత 4 సంవత్సరాల క్రితం అదే నియోజకవర్గంలో ఒక రైతు, వెంకటరెడ్డి రైతు చనిపోయాడు అధ్యక్ష. అతను వేసుకున్న అరటి తోటలు దాదాపు 28 ఎకరాలు మొత్తం టోటల్ గాలి కనుక కొట్టుకొని నష్టమంటే అతను పురుగుల ముందు చనిపోయాడు. కానీ ప్రభుత్వం ఎక్కడ మేము రిప్రజెంట్ చేసాం ప్రభుత్వానికి, ఎక్కడ కానీ కనీసం దాని నుంచి రెస్పాన్స్ లేదు. ఆ రోజు అదే విధంగా మా అధ్యక్షుడు బయట ఉన్నాడు, ఫోన్ చేసి మళ్ళీ పరిగణించి ఆ కుటుంబం దగ్గర పోయి శ్రీనివాస్ నువ్వు పోయి మాట్లాడు, ఓదార్చు అని చెప్పేసి మన ప్రభుత్వం ఆదుకుంటాము అక్కడ నుంచి చెప్పిన ఘనత ఈ ప్రభుత్వం అధ్యక్ష. అంటే పేద ప్రజల పైన, బడుగు బలహీన ప్రజల పైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంత ఉదార స్వభావం చెప్పి దీని ద్వారా మీకు చెప్పేదానికి వాళ్ళకు బుద్ధిచ్చే ప్రయత్నం చేయమని చెప్పేసి మీ ద్వారా చెప్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. భారతదేశ రాజకీయ వ్యవస్థలో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో నేను మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగా ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి,
మీ ద్వారా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను అధ్యక్ష. పర్టికులర్గా అధ్యక్ష, దళిత సంక్షేమానికి ముఖ్యమంత్రి గారి బడ్జెట్లో కనబరిచినటువంటి చొరవ, కరుణ శ్లాఘనీయం అధ్యక్ష. అధ్యక్ష, అందుకనే ఆంధ్రప్రదేశ్లో 29 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్సీ నియోజకవర్గాలుంటే 27 నియోజకవర్గాల్లో హారత పట్టి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు అధ్యక్ష. అలాగే 4 పార్లమెంటు నియోజకవర్గాలు 4 పార్లమెంట్లో గెలిచి పల్లెంలో పెట్టించారు అధ్యక్ష. అధ్యక్ష, అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్లో దళిత సంక్షేమానికి, దళితుల అభివృద్ధి కోసం ఈ విధంగా చేస్తారనే ఆలోచనతోనే వారిని గుండెల్లో పెట్టుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఉండటానికి ప్రధాన భూమిక పోషించారు అధ్యక్ష. అధ్యక్ష, ఒక విషయం అధ్యక్ష, ఈ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా మేము షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాళ్ళం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ కులాలాగా చూసుకున్నారు అధ్యక్ష మమ్మల్ని. అదే కాదు అధ్యక్ష, స్పెషల్ స్టేటస్ కోసం ఉద్యమిస్తూనే ఉన్నాం అధ్యక్ష. కానీ ఎస్సీలకు ఖచ్చితమైనటువంటి స్పెషల్ స్టేటస్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు రాష్ట్ర యావత్తు ఉన్న దళిత లోకం ఎస్సీలు కొనియాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే ఆయన యొక్క పాదయాత్ర అనుభవాలే దీనికి తార్కాణం అధ్యక్ష. ఎస్సీలకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ 3 విభాగాలుగా రాబోయే రోజుల్లో విభజించి దళితులను ఆదుకుంటారని చెప్పినటువంటి బడ్జెట్ ఇది అధ్యక్ష. నిజంగా ఎందుకంటే చాలా ప్రాంతాల్లో ఎస్సీల్లో మానమాదిగలే కనిపిస్తూ ఉంటారు. ఇంకా చాలా కులాలు ఉన్నాయి, రెల్లి, చచ్చరా, లేకపోతే పైడి అనేక కులాలు ఉన్నాయి అధ్యక్ష. వారు చేసిన పాదయాత్రను ఆధారంగా చేసుకుని ఆ కులాలకు ఉపయోగపడే విధంగా ఎస్సీ కార్పొరేషన్ విధిస్తాం. కానీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి బడ్జెట్లో దాదాపు 15,000 కోట్లకు పైబడిగా ఈరోజు మరి అలాట్ చేయటం అనేది నిజంగా చాలా అదృష్టం అధ్యక్ష. పర్టికులర్ గా ఎస్సీ ఎస్టీ సప్లాన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేయడం అనేది నిజంగా వారు చెప్పిన అంశం రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీల యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి ఉపయోగపడే బడ్జెట్ గా నేను అభివర్ణిస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు చూస్తా ఉన్నాం, ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి టైంలో భూ పంపిణీ జరిగింది. కొన్ని లక్షల ఎకరాలు దళితులకు, గిరిజనులకు పంచినటువంటి చరిత్ర అధ్యక్ష. అటవీ హక్కుల చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంట్ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎస్సీలకు సంబంధించి, ఎస్టీలకు సంబంధించి భూమి పంచి అక్కడ బోర్లేయించి వ్యవసాయం చేసుకుని బ్రహ్మాండంగా రైతులు సుభిక్షంగా ఉండాలన్న ఆలోచనతో ఎస్సీ ఎస్టీల కోసం బడ్జెట్ లో ప్రవేశపెట్టిన తీరు శ్లాఘనీయం అధ్యక్ష. అదేవిధంగా చూస్తా ఉన్నాం, ఎస్సీ ఎస్టీ అక్క చెల్లెమ్మలకు పెళ్లి కానుక 1,00,000 రూపాయలు ప్రతి వారికి పెళ్లి చేసినంత కానుకలాగా ఇస్తారంటే నిజంగా పేదవారు పెళ్లి టైంలో మేము చూస్తా ఉన్నాం. మా వారికి అయితే అప్పులు తెచ్చుకోవాలి అధ్యక్ష. పెళ్లి వస్తుందంటే పెళ్లి కూతురు చేసే అప్పటి నుంచి ఎదురంటే తిరుగుతూ ఉంటాం. పెద్దవాళ్ళకి వెళ్ళి అయ్యా మాకు అప్పు ఇవ్వండి, నీకు కూలి చేసుకునో నాలు చేసుకునో డబ్బులు ఇస్తామని చెప్పేటువంటి పరిస్థితిని కాకుండా నేనున్నా మీకు అన్నగా ఉన్నానని చెప్పి 1,00,000 రూపాయలు పెళ్లి కానుక ఇస్తా ఉంటే 2019-2020 సంవత్సరానికి 28,568 మందికి ఉపయోగం జరగబోతా ఉంది అధ్యక్ష. నభూతో నభవిష్యత్. ఎందుకంటే మా యొక్క పెళ్లిళ్ళు, మా పేదలకు ఆదరగా ఉన్నటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి బడ్జెట్ ఇది. చాలా ఉపయోగపడే బడ్జెట్ అధ్యక్ష. అదే కాకుండా చూస్తా ఉన్నాం, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి నేను ఈ మధ్యకాలంలో ఎస్సీ విభాగానికి అధ్యక్షుడిగా కుప్పం నియోజకవర్గం వెళ్ళే అధ్యక్ష. గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి గారి యొక్క నియోజకవర్గం వెళ్తే అక్కడ ఒక అవ్వ వచ్చింది, అయ్యా నాకు ఒక్క కరెంటు బల్బు ఉందయ్యా మా ఇంట్లో, వెనక వైపున బల్బు కూడా లేదు, 1,800 రూపాయలు బిల్లు వచ్చిందయ్యా కట్టమని చెప్పేస్తే, లేకపోతే కరెంటు కట్ చేస్తారని చెప్తే అక్కడున్న ఇన్ఛార్జ్ గారు చెప్పారు, నాకు కొంచెం సహాయం చేయండి అన్నా అని చెప్పారు. ఆ పరిస్థితిని గమనించినటువంటి మా నాయకుడు పాదయాత్రలో తెలుసుకున్నటువంటి విషయాలు 200 యూనిట్ల వరకు ఎస్సీ ఎస్టీలకు ఫ్రీగా కరెంట్ ఇస్తారనేటువంటి చరిత్ర అధ్యక్ష. ఎస్సీ ఎస్టీలు బ్రహ్మాండంగా ఈరోజు ఎన్ని బల్బులుగా పెట్టుకునే అవకాశం కల్పించినటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో వస్తా ఉందని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది అధ్యక్ష. దానికి దరిదాపు 15,62,000 కుటుంబాలకు ఉపయోగపడబోతా ఉంది అధ్యక్ష.
348.65 కోట్ల రూపాయలు దీనికి డబ్బులు వెచ్చించారు అధ్యక్ష. ఆ మనసుని గమనించమని కూడా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు చూస్తా ఉన్నాం, కూలి డొక్కాడితే మరి రెక్కాడితే డొక్కాడి కుటుంబాలమై ఎక్కడికో వెళ్తా ఉన్నాం. ఏ ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే మా కుటుంబాలను పట్టించుకునే నాదుడు ఉండడం అధ్యక్ష. ఆనాడు అంబేద్కర్ గారు ఆశించిందనే, అది అంబేద్కర్ ఆలోచన విధానంలోనే అప్లిక్మెంట్ కానీ సహాయం చేయటం కానీ వాళ్ళ కుటుంబాల బాగోగులకి ఆపద వచ్చినప్పుడు ఆదుకునే కుటుంబం మనకు నాయకుడు కావాలని ఆలోచించిన పరిస్థితిని ప్రమాదం జరిగితే నేనున్నానని చెప్పి ఆ యొక్క ప్రమాదం చనిపోయిన వారికి 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి ఘన చరిత్ర ఈ బడ్జెట్ లో ఉంది అధ్యక్ష. అదే కాదు, ఈరోజు చూస్తా ఉన్నాం, ఎస్సీ ఎస్టీలు రైతులకు సంబంధించి రైతు భరోసాలో కౌలు రైతులుగా ఎవరన్నా ఉంటే 12,500 రూపాయలు వాళ్ళకు కూడా వర్తించే విధంగా చేయటం అంటే, దళితులారా గిరిజనులారా వ్యవసాయం చేసుకోండి, కౌలు చేసుకోండి, నేనున్నా మీకు అండగా చెప్పినటువంటి ముఖ్యమంత్రిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అధ్యక్ష. అదే కాకుండా ఈరోజు చూస్తా ఉన్నాం, ఇందాక పెద్దలు పార్సార్థి గారు చెప్పారు, ఆయన చెప్తా ఉంటే హృదయం కలిసిపోయింది. ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం, దళితులకు ఉద్యోగాల్లో, దళితులకు పదవుల్లో, దళితులకు ఎక్కడ కాంట్రాక్ట్స్ లో లేకపోతే ట్రస్ట్ బోర్డుల్లో మీరు చూసారు అధ్యక్ష. నేను రాజశేఖర రెడ్డి గారి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా పనిచేశా. నేను తిరుపతి వెళ్ళా, అప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ఉన్నట్టారు. దళిత గోవిందమని పల్లెల్లోకి దేవుడిని తీసుకెళ్లే పరిస్థితులు ఆ రోజు చూసా. అలాగే వేద పాఠశాలలో దళితులు అక్కడ వేదాలు చదువుకోవడానికి అవకాశాలు కల్పించారు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. తర్వాత అధ్యక్ష ఆ పరిస్థితి లేదు. ఈ రోజు చూస్తా ఉన్న ట్రస్ట్ బోర్డుల్లో దళితులు, లేకపోతే పదవుల్లో దళితులు, లేకపోతే కాంట్రాక్ట్స్ లో దళితులు. ఇది ఎంత సదా అవకాశం అధ్యక్ష, ఇది బంగారు బడ్జెట్ అధ్యక్ష. అదే కాదు అధ్యక్ష, ఈ రోజు చూస్తా ఉన్నాం, గ్రామ సెక్రటరీల ఉద్యోగాలు. నిజంగా రాబోయే రోజుల్లో ప్రతి దళితుడు చదువుకోవాలని కసి పెరిగి ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకొని ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశాల్లో ఇది రాబోయే రోజుల్లో పల్లెలు బాగుపడటానికి ఆస్కారం కలిగే బడ్జెట్ అధ్యక్ష. అదే కాకుండా ఈరోజు చూస్తా ఉన్నాం, నేను పీజీ చదువుకోవటానికి దయచేసి అధ్యక్ష, మేము జనాభాలో ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నామో చాలా ఎక్కువ టైం ఉంది అధ్యక్ష, మాట్లాడే అవకాశం దయచేసి కల్పించాలి, చెప్పాలి. ఈ రాష్ట్రంలో నేను ఎంత మోసపోయామో, ఈ బడ్జెట్ మాకు ఎంత ఉపయోగమో చెప్పుకునే అవకాశం మీరు ఇవ్వాలి అధ్యక్ష, దయచేసి చెప్తా ఉన్నాం. ఈరోజు నేను ఉద్యోగాలు ఒక పీజీ చదువుతోటికి అప్లికేషన్ పెట్టా. కావలి డిగ్రీ కాలేజ్, కావలి పీజీ కాలేజ్కి నాకు సీట్ రాలా. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చింది, చదువుకున్నా. అప్పుడు అనుకున్నా నాలుగులోకలు అయితే ఇట్లా ఉంటుందని. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో ఎక్కడన్నా ఇండస్ట్రీస్ ఉంటే, ఎక్కడ ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతం వారికి 75% రిజర్వ్ అక్కడ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తారు అధ్యక్ష. ఇది ఎక్కడ రాబోయే రోజుల్లో ప్రతి ప్రాంతంలో ఎక్కడైనా ఇండస్ట్రీ పెట్టాలని, కంపెనీలు రావడానికి కానీ ఆ ప్రాంతంలో దళితులు బాగుపడటానికి ఆస్కారం కలుగుతుంది అధ్యక్ష. అదే కాకుండా ఈరోజు చూస్తా ఉన్నాం, ఈరోజు అనేక కార్యక్రమాలు, పర్టికులర్ గా వైఎస్ఆర్ పెన్షన్ కార్యక్రమం అధ్యక్ష. వైఎస్ఆర్ పెన్షన్ కార్యక్రమం మొన్నటిదాకా చూసాం. పెన్షన్ ఎన్నికలు 4 నెలల దాకా 1000 రూపాయలే. ఎన్నికలు వస్తాయని చెప్పేసి ఎన్నికలు 4 నెలల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారయ్యా, 4 మీరు ఇచ్చే 1000 చాలదు, 2000 చేయండి అని చెప్తే అప్పుడే లెక్క 4 నెలల ముందు ఇచ్చారు, తర్వాత 2000 అయినాయి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అయిన తర్వాత వెంటనే 2,250 రూపాయలు పెంచారు అధ్యక్ష. రాబోయే రోజుల్లో 3,000 కాబోతా ఉన్నాయి. ఎందుకు చెప్తా ఉన్నాయంటే దీనిలో కూడా దరిదాపు 65 లక్షల మందికి ఉపయోగం జరగబోతా ఉంది. 15,000 కోట్ల రూపాయలు పైగడి వెచ్చిస్తా ఉన్నారు. దీనిలో 30 నుంచి 35% దళితులకు లాభం జరగబోతా ఉంది. పర్టికులర్ గా పర్సెంటేజ్ అయితే ప్రతి 100% ప్రతి దళితులకి ఈ పెన్షన్ అందబోతా ఉందని గర్వంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. అదే కాదు అధ్యక్ష, వైఎస్ఆర్ ఆసరా పథకం డ్వాక్రా మహిళలకు సంబంధించి 27,168 కోట్ల రూపాయలు వెచ్చిస్తే 4 విడతలుగా మహిళా తల్లికి ఇవ్వబోతా ఉన్నారు. 9 లక్షల పైగా దాదాపు 93 లక్షల కుటుంబాలకు ఉపయోగం జరగబోతా ఉంది. ఇది కూడా రాబోయే రోజుల్లో దళితులకు చాలా ఉపయోగపడే ఒక బడ్జెట్ లో ఉపయోగపడే అంశంగా నేను అభివర్ణిస్తా ఉన్నా అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష మాట్లాడాల్సి ఉంటున్నాను. తప్పకుండా అవకాశం కల్పించండి అధ్యక్ష. ఇది చాలా చెప్పాల్సిన విషయం. దీని తర్వాత నేను ఏ విధంగా ఈ రాష్ట్రంలో మోసపోయాం కూడా చెప్పాలి అధ్యక్ష, నాకు అవకాశం కల్పించాలి దయచేసి. ఈరోజు చూస్తా ఉన్నాం అమ్మఒడి కార్యక్రమం కానీ, అమ్మఒడి కార్యక్రమం ఈ రాష్ట్రంలో కాదు దేశంలో పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ పూర్తిగా చదువు విషయంలో వెనుకబడి ఉన్నదని చెప్పడానికి ఏమాత్రం సంకోచించాల్సిన అవకాశం లేదు.
దానిలో దళితులు పూర్తిగా అన్యాయమైపోయారు. మీకు ఒక విషయం తెలుసు అధ్యక్ష, మేము చిన్నపిల్లలప్పుడు మా తల్లిదండ్రులు మమ్మల్ని పొలం తీసుకెళ్ళిపోయారు అధ్యక్ష. పొలం వాళ్ళు పని చేసుకుంటా ఉంటే కాలువ గట్ల మీద కూర్చుంటే మేము ఆడుకుంటా ఉండేవాళ్ళం, బడికి వెళ్ళేవాళ్ళం కాదు. అదేవిధంగా ఈరోజు చూస్తా ఉన్నాం, మేము కొంచెం పెరిగితే మమ్మల్ని కవితం పెట్టేవాళ్ళు, కవితం చేసేవాళ్ళం. కానీ ఈరోజు మా యొక్క స్థితి గమనించి మాకన్నా ఇదివరకు ఎస్ఆర్ సెక్రటరీ గారు ఈ రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్ కేరళ బ్రహ్మాండంగా దళిత అభ్యున్నతి కోసం పనిచేశారు. ఆ కోణంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనసున్నటువంటి వ్యక్తులు ఈ రోజు బడ్జెట్ పల్లెటూరులో గుడిసె కింద కూర్చొని నేల మీద కూర్చొని దళిత సమస్యలు వాళ్ళ అప్రిపేర్ కోసం ఆలోచించిన బడ్జెట్ అధ్యక్ష. అందుకనే మేము చదువుకోవాలని, మేము ఆ పిల్లలు చదువుకోవాలని, మా పిల్లలు చదువుకుంటే ఖచ్చితంగా తల్లులు ధైర్యంగా బ్రతకడానికి ఆస్కారం ఉందని చెప్పి ప్రతి కుటుంబానికి ప్రతి తల్లికి దరిదాపు 15,000 రూపాయలు ఇస్తా ఉన్నారంటే దరిదాపు 43 లక్షల కుటుంబానికి ఈ రోజు రాబోయే రోజుల్లో ఉపయోగం జరగబోతా ఉంది అధ్యక్ష. ఈ రోజు చూస్తున్నాం అనేక కార్యక్రమాలు, ఇన్ని కార్యక్రమాలు వైఎస్ఆర్ చేయూత కానీ మరి లేకపోతే గ్రామ సెక్రటరీలో ఉద్యోగాలు కానీ అనేక అవకాశాలు కల్పిస్తా ఉన్నారు అధ్యక్ష. అయితే ఇన్ని బడ్జెట్ లో పెట్టినా దళితులు ఇంకా మేము అవమాన పడతానే ఉన్నాం అధ్యక్ష. దీనికి సంబంధించి గత 10 సంవత్సరాలు చూస్తే మా పరిస్థితి ఎస్సీ ఎస్టీలు అత్యంత నినాదలకు గురయ్యాం అధ్యక్ష. గత 10 ఏళ్ళు మాకు చీకటి కాలం అధ్యక్ష. సామాజికంగా వెనుకబడ్డ మేము మరీ వెనుకబడి గురయ్యాం అధ్యక్ష. వ్యవస్థ గురయ్యాం ఈ రాష్ట్రంలో. అసలు మేము ఎక్కడ ఉన్నామో తెలియని పరిస్థితి అధ్యక్ష. కానీ మాట కోసం నిలబడ్డ నాయకుడు అంటే ఉన్నాము అధ్యక్ష. అందుకనే మమ్మల్ని వెంటాడారు, మమ్మల్ని వేధించారు. కానీ మా పేదరికం ఉంది, కానీ మాకు ఆత్మవిశ్వాసం కానీ అభిమానం కానీ మాకు మెండు అధ్యక్ష. అందుకనే ఆయన వెంటే నిలబడ్డాం. ఈ రోజు ఉండబట్టే ఈ రాష్ట్రంలో దళితుల్ని గిరిజనుల్ని గుండెల్లో పెట్టుకొని ఇచ్చారు బడ్జెట్ అధ్యక్ష. అందుకనే చెప్తా ఉన్నాం, మీరు 10 సంవత్సరాల్లో మేము పడ్డటువంటి కష్టాలు అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష. స్వయాన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసే వ్యక్తి దళితుల్లో ఎవరు పడతారని చెప్పారు అధ్యక్ష. సిగ్గుపడాలా? ఈ రోజు అసెంబ్లీలో కూర్చొని మాట్లాడే అర్హతలకు ఎక్కడుంది అధ్యక్ష? మా కులాన్ని రక్షిస్తారా? నేను చెప్తా ఉన్నా, రాబోయే రోజుల్లో దేశంలో భారతదేశంలో మా వంటి వాళ్ళు మరలా దళితులుగానే పుట్టాలని కోరుకుంటాం అధ్యక్ష. సిగ్గుచేటు మీరు చెప్తా ఉన్నారు. మా మీద జరిగిన దాడులు అనేక అధ్యక్ష. మీరు చూస్తే అంబేద్కర్ గారి విగ్రహం పెట్టమని అడిగితే గగరపురంలో మమ్మల్ని విలువేస్తే మీకు కొయ్యమైపోయి అడుగుతా ఉన్నారు అధ్యక్ష. మమ్మల్ని పట్టుకొని మా కులాన్ని పట్టుకొని చనిపోయిన ఆవు చర్మాన్ని ఒలుస్తూ ఉంటే మమ్మల్ని దాడి చేస్తే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు మాట్లాడినా మహిళ పెందుత్తులో మహిళను విమర్శనం చేస్తే మాట్లాడే ఈ రోజు చూస్తా ఉన్నాం. ఇక్కడ చెప్తాడు, పెద్దానికి లభిస్తాడు అచ్చెన్నాయుడు గారు, నీ దగ్గరికి పని కోసం వచ్చినటువంటి ఎస్సీ మహిళ ఉద్యోగి బూటుకాలతో తన్నేవే నువ్వు మాట్లాడేది, నీకు సిగ్గురాదు అధ్యక్ష. మీరు ఇలాంటి అవమానాలు అనేకం, ఇలాంటి అవమానాలు కోకలు. నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, నిజంగా దయచేసి అధ్యక్ష, రాజ్యాంగం మీద విశ్వాసం ఉంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించాలి అధ్యక్ష. అంత గర్వించి ఈ భారతదేశ రాజకీయాల్లో లేరు అధ్యక్ష. నేను ఎందుకు చెప్తానంటే, ఎస్సీలలో ఎవరు పడతారని చెప్పి దళితుల మీద దాడులు చేసి దళితుల మీద అమానుషాలు చేస్తే నోరు మీద పడినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి రాజకీయ నాయకుడిగా ఉండడానికి అర్హత ఉందా అని అడుగుతా ఉన్నా. ఎందుకు చెప్తా ఉన్నాను సార్, దయచేసి రండి. ఈ రోజు చూస్తా ఉన్నాం, రాష్ట్రంలో ఆయన టెన్యూర్ లో సప్లాన్ ఉంది. సప్లాన్ ఎంత దాడి వెళ్ళింది? సప్లాన్ లో ఏం చెప్తా ఉంది? ఎవరైనా పనిచేయనటువంటి అధికారులు కానీ దాన్ని బాధ్యులు చేయాలి. చంద్రబాబు గారి బాధ్యులు అధ్యక్ష. ఈ రోజు చూస్తా ఉన్నాం అనేక కార్యక్రమాలు, పర్టికులర్ గా సంక్షేమానికి సంబంధించి ఎస్సీ సంక్షేమం పూర్తిగా ఒక్క నిమిషం అధ్యక్ష, ఎస్సీ సంక్షేమం ఎంత అన్యాయం చేశారంటే, ఎస్సీ కార్పొరేషన్ మా మీద ఎస్సీలకు అది హక్కు, రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కు. ఎస్సీ కార్పొరేషన్ లో విజిలెన్స్ కమిషన్ 700 కోట్ల రూపాయలు చేతులు మారిని మిస్అప్రాప్రియేషన్ అయిందని చెప్తే ఎందుకు విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఎక్కడ పెట్టాలని అడుగుతా ఉన్నారు అధ్యక్ష. మీరు చెప్తా ఉన్నారు ఎస్సీ కార్పొరేషన్ లో అధ్యక్ష భూమి కొనుగోలు పథకంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు 1,00,000 ఎకరాలు పంచితే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా అధ్యక్ష? ఇదివరకు అసైన్మెంట్ భూములు దళితులు పండించుకుంటుంటే ఆ భూములు లాక్కొని అక్కడ 1 లక్ష 2 లక్షల ఖరీదు ఉంటే 8 లక్షల ఖరీదు కట్టి డబ్బులు కాజేస్తే పట్టించుకోవాలి అధ్యక్ష. ఎన్నికలకు ముందు, ఎన్నికల నోటిఫికేషన్ ముందు
కొన్ని కోట్ల రూపాయలతో ఎస్ఐలకు సంబంధించినటువంటి ట్రాక్టర్లు కార్లు ఎన్నుకొని ఇప్పటికీ పంచలేదు అధ్యక్ష. దాంట్లో బత్తాలు తీసుకున్నారు అధ్యక్ష. అదే కాకుండా ఎస్ఐ రెసిడెన్షియల్ స్కూల్స్ జిరాక్స్ బిల్లు కట్టి కోట్ల రూపాయలు చేతులు మారిన అధ్యక్ష. నేను అదే అడుగుతా ఉన్నా మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి కూడా, దయచేసి ఎస్సీ కార్పొరేషన్ మీద, ఎస్సీల రెసిడెన్షియల్ స్కూల్స్ మీద తక్షణమే కమిషన్ వేసి ఎంక్వైరీ చేసి బాధ్యులెవరో కథ రాబోయే రోజుల్లో దళితులకు గిరిజనులకు అన్యాయం జరగకుండా చేయాల్సి చెప్పి నేను సవినంగా మనవి చేసుకుంటాను అధ్యక్ష. ఈరోజు చూస్తా ఉన్నా, ఈరోజు హాస్టల్ అయ్యా నేను హాస్టల్లో చదువుకున్నాను అధ్యక్ష. ఒక అధ్యక్ష నేను హాస్టల్లో చదువుకున్నా. మీరు టెన్యూర్లో 648 హాస్టల్లో మూసేశారు అధ్యక్ష. ఎక్కడ ప్రజాస్వామ్యం, ఎక్కడ రాజ్యాంగం, ఎక్కడ అంబేద్కర్ ఆలోచన విధానం? ఈ రాష్ట్రంలో మీరు 645 హాస్టల్లో ఎందుకు మూయాల్సి వచ్చింది? దాన్ని రెసిడెన్షియల్ స్కూల్ చేస్తానట, ఎక్కడ చేశారు? నేను అధ్యక్ష అడుగుతా ఉన్నా, దయచేసి మీ ద్వారా 3 ఫేజులుగా హాస్టల్ మూశారు అధ్యక్ష. 2 ఫేజులు జీవోలు ఇచ్చారు అధ్యక్ష. 3వ ఫేజ్ జీవోలే లేదు. ఎంత దారుణం అంటే 27,677 మంది చదువుకి దూరం అయిపోయారు అధ్యక్ష. వీళ్ళ ద్వారా దళితులు వీళ్ళని ఏం చేయాలి అధ్యక్ష? వీళ్ళ మీద ఏ కేసులు పెట్టాలి అధ్యక్ష? ఎక్కడ చూస్తారు అధ్యక్ష? ఈ పరిస్థితిలో ఉంటే సంక్షేమానికి ఎక్కడ వాళ్ళు సహాయం చేశారు? అభివృద్ధి ఎక్కడ కోరారు? అందుకనే ఈ బడ్జెట్ ప్రజారంజకమైన బడ్జెట్. అందుకనే ఈ బడ్జెట్ అంబేద్కర్ ఆలోచన విధానంలో బడ్జెట్. అందుకనే ఈ బడ్జెట్ పూరి గుర్చులో కూర్చొని ప్రజల యొక్క ఘోషమైనటువంటి నాయకుడు పులికొల్పే బడ్జెట్, ప్రజారంజకమైన బడ్జెట్. ఈ బడ్జెట్ రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో దళిత సంక్షేమం విరాజిల్లుతుంది, అంబేద్కర్ ఆలోచన విధానం విరాజిల్లుతుంది, రాజశేఖర రెడ్డి గారి యొక్క కాన్సెప్ట్ బలపడుతుందనే ఒక ప్రగాఢమైన విశ్వాసం రాబోతా ఉంది అధ్యక్ష. తప్పకుండా ఈ బడ్జెట్ సాగరీయమైన బడ్జెట్ అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష. రాజేంద్ర గారు మాట్లాడాల్సిన వాళ్ళు ఇంకా 4 ఉన్నారు. దయచేసి టైం కూడా దృష్టిలో పెట్టుకోండి అధ్యక్ష. నా ప్రశ్నలు వచ్చేసరికి పోస్ట్ పోన్ చేయడం అవకాశం లేదు అధ్యక్ష. నాకు బడ్జెట్ కి లిమిట్ చేసుకుని సబ్జెక్టే మాట్లాడుతాను అధ్యక్ష. తమరు కొద్దిగా ఎక్కువ టైం ఇవ్వండి అధ్యక్ష. మా పరిస్థితి మీకు తెలుసు అధ్యక్ష. గిరిజన పరిస్థితి కొండలు గొట్టాలు మెట్టాలు చెట్టులు పొట్టలేదు అధ్యక్ష. మా జీవితం జీవన విధానం మీకు తెలుసు అధ్యక్ష. అటువంటికి సంబంధించిన అంశాలు అటువంటి మంచి బడ్జెట్ ఈరోజు మన శాసనసభలో ప్రవేశపెట్టారు అధ్యక్ష. ఈరోజు మన బడ్జెట్ 2,27,974 కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టిన బడ్జెట్ అధ్యక్ష. అయితే ఈ బడ్జెట్ గురించి మాట్లాడే ముందు కూడా ఒక నిమిషం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 7 శాసనసభ నియోజకవర్గం ఉన్నాయి గిరిజనులు. 7 కూడా మరి జగనన్న ఉన్నారంటే, ఒక్క ఎంపీ, ఆ ఎంపీ కూడా జగనన్న గారు ఎంత ఉన్నారంటే దానికి కారణం అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. మా గుండెల్లో గుడి కట్టుకొని ఉన్నారు అధ్యక్ష. మా ఆత్మ బంధువుగా ఉన్నారు అధ్యక్ష. మాలో నిత్యము మేల్కొలుపుతోని మేమున్నాను పొండి అని చెప్పేవారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి అప్పుడు ఏం పడితే అందరూ ప్రపంచమంతా రాజన్న పిలిస్తే నన్ను చూసి రాజన్న మనవారు బాగున్నారని అడిగేవారు. అంతకంటే ఆప్యాయత, అంతకంటే ప్రేమ, అంతకంటే అనురాగం ఏమి కావాలి అధ్యక్ష? అదే అనురాగం, అదే ప్రేమ మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చూసుకుంటాం అధ్యక్ష. అందుకే తోడుగా, నీడగా, అండగా, గుండెగా ఉండాలని ఉద్దేశంతోనే మా 7 శాసనసభ్యులు కూడా జగనంగా ఉన్నాం అధ్యక్ష. ఆ ఎంపీ గారు కూడా జగనంగా ఉన్నాం అధ్యక్ష. మరి అటువంటి శాసనసభలు మరి మాకు అండగా నిలిచిన నాయకులు అటువంటి వారి కోసం, అటువంటి గిరిజనుల కోసం ఈ బడ్జెట్ లో 4,988.52 కోట్లు మా ఒక్కొక్క నాయకు ప్రవేశపెట్టారు అధ్యక్ష. అంటే సుమారు 5,000 కోట్ల రూపాయలు. మేము ధన్యవాదాలు చెప్పాలి కదా అధ్యక్ష. ఇటువంటి మంచి ఉప నాయకు పెట్టినందుకు, మా కోసం ఇంత 5,000 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు, అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారికి, బడ్జెట్ ప్రవేశపెట్టిన గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారికి కూడా మా గిరిజనుల తరఫున నేను పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఈ రోజు పెట్టిన 5,000 కోట్ల రూపాయలు కూడా గతంతో పోలీసు అధ్యక్ష 811 కోట్ల రూపాయలు సార్ ఎక్కువగా ఉంది అధ్యక్ష. అంటే గతంతో పోలిస్తే 19.44% అధికం అధ్యక్ష. అంటే గిరిజనులంటే అభిమానం, గిరిజనులంటే ప్రేమ, మేమున్నాను అది ఒక భరోసా. అటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టారు అధ్యక్ష. మీకు ఇప్పుడే చెప్పారు అధ్యక్ష. మా జీవనం, మా జీవితం, జీవన విధానం, మా మనుగడ, మా పరిస్థితులు, చదువు లేకపోవడం, నిరక్షరతనం, అనాగారితనం, అలాగే
మాకున్న అమాయకత్వం మాకు తెలిసింది ఒకటే అధ్యక్ష, నమ్మడం ఒకటే అధ్యక్ష. ఎవరినైతే నమ్ముతున్నా దానికోసం ప్రాణాన్ని త్యాగం చేయడం సిద్ధంగా ఉంటాం అధ్యక్ష. అటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మేము నమ్ముకున్నాం అధ్యక్ష. మా నమ్మకాన్ని వంగు చేయకుండా మంచి బడ్జెట్ ప్రవేశపెట్టారు కాబట్టి ఈ మంచి బడ్జెట్ ద్వారా మా గిరిజన ప్రాంతాల్లో ఉన్న గూడెలు ప్రాంతాలు అలాగే గిరిజన మెట్టలు గుట్టలన్నీ కూడా రోడ్లు ఇచ్చి తాగునీరు ఇచ్చి విద్యుత్ కల్పించి అదేవిధంగా వైద్యం ఆరోగ్యం అన్ని సౌకర్యాలు కల్పించాలని ఈ బడ్జెట్ ద్వారా నెరవేరుస్తుందని నేను భావిస్తున్నాను అధ్యక్ష. తప్పకుండా ఈ బడ్జెట్ను తెలుగుదేశం ప్రభుత్వంలో కాకుండా గతంలో చేస్తుంటే కాకుండా ఈ బడ్జెట్ ఉన్నట్టుగా మాకు అమలు చేత నమ్మకం ఉంది అధ్యక్ష. ఎందుకంటే గతంలో మనం చూసాం అధ్యక్ష, ఎన్నో ప్రణాళికలు పెట్టారు మనం 2014 నుంచి 15 వరకు చూసేటప్పుడు, కానీ ఒక్కటి కూడా అమలు జరగలేదు అధ్యక్ష. ఏది కూడా 100% కానీ 178% కూడా జరగలేదు అధ్యక్ష. బడ్జెట్ కేటాయింపులు ఒకరికి ఉండేవి అధ్యక్ష, రిలీజ్ ఒకరికి ఉండేది అధ్యక్ష, వచ్చేసరి ఖర్చు ఒకరికి ఉండేది అధ్యక్ష. ఆ చేసిన ఖర్చులు కూడా ఎక్కడికి పోతున్నావు ఇది దాని వెళ్ళిపోతున్నా తెలియని పరిస్థితి అధ్యక్ష. ఇటువంటి పరిస్థితులు ఇది మంచి బడ్జెట్ అధ్యక్ష. అందుకే ఈ బడ్జెట్ అందరూ కూడా గిరిజనులందరం కూడా మేము మనస్ఫూర్తిగా ఆమోదిస్తున్నాం. అది బడ్జెట్ ను పూర్తిగా ఉన్నతున్నట్టుగా గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు గిరిజన శాఖ మంత్రి గారు అమలు చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, మా ఈ బడ్జెట్ తో అనుబంధంగా నవరత్నాల పథకాలు అధ్యక్ష. ఈ బడ్జెట్ ఏదైతే 5,000 కోట్లు ఉందో దానికి అనుబంధంగా నవరత్నాల పథకాలు ఉన్నాయి. నవరత్నాల పథకాల ద్వారా వచ్చే అన్ని లబ్ధి కూడా అన్ని పథకాల ద్వారా కూడా గిరిజనులకు మేలు జరుగుతుంది అధ్యక్ష, గిరిజనులకు మంచి జరుగుతుంది అధ్యక్ష. ఈ గిరిజనులకు మంచి జరుగుతుంది కాబట్టి ఇది సామాన్య బడ్జెట్ అంటారు అధ్యక్ష. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య బడ్జెట్ అధ్యక్ష. అక్షరాలు రాకపోయినా తమ ఇంట్లో కూర్చొని తమ బడ్జెట్ గురించి ప్రజలు తెలుసుకునే బడ్జెట్ చెప్పి, ఎందుకంటే ఒక ఆదాయం చూస్తున్నారు అధ్యక్ష. ఆ కుటుంబానికి ఏం ఆదాయం వస్తున్నది అనే దానికన్నా నవరత్నాల పథకం నుంచి మన కుటుంబానికి ఏ విధంగా లబ్ధి వస్తుంది, మన కుటుంబానికి వచ్చే ఆదాయం ఏమిటి, ఖర్చు ఎంత, ఇవి తీసేకి ఎంత మిగులుతుందంటే తప్పకుండా నవరత్నాల పథకం ద్వారా అనేక లబ్ధి ఆర్థికంగా మిగులుతుంది అధ్యక్ష, సేవల ద్వారా మిగులుతుంది అధ్యక్ష. అంటే గిరిజనులకైతేనేమి గిరిజనేతలకైతేనేమి అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేసే మంచి బడ్జెట్ అధ్యక్ష. ఇది కార్మికులకు కర్షకులకు రైతులకు ఉద్యోగులకు నిరుద్యోగులకు మహిళలకు అందరికీ మేలు చేసే గొప్ప బడ్జెట్ అధ్యక్ష. గతంలో 4వసారి మరి అధ్యక్ష నేను వరుసగా 4వసారి శాసనసభకు రావడం. గతంలో నేను ఎప్పుడు కూడా ఈ విధంగా బడ్జెట్ గురించి ఎంత యాంకర్గా మాట్లాడలేదు, బడ్జెట్ గురించి అవగాహన కూడా లేదు అధ్యక్ష. ఎవరు చూసినా ఈజీగా సింపుల్ గా అర్థమయ్యే బడ్జెట్. జగన్ గారు ఆయన ఎప్పుడైతే 3,645 కిలోమీటర్లు నడుస్తూ వెళ్తూ అందరితో మాట్లాడారు, వాళ్ళ బాధలు ఇబ్బందులు సమస్యలు తెలుసుకున్నారు, వాళ్ళకి ఏదైతే చెప్పారో అదే స్పష్టంగా బడ్జెట్ కల్పిస్తుంది అధ్యక్ష. వారు చెప్పారు జగన్ గారు, ప్రజలందరి సమ్మెని దీవెనలతో దేవుని దయతో మన ప్రభుత్వం వస్తే ప్రజలందరికీ నవరత్నాలు ఇస్తాను అని చెప్పారు అధ్యక్ష. ఈ రోజు అందుకే ప్రజలందరూ కూడా రావాలి జగన్ కావాలి జగన్ కోరుకున్నారు అధ్యక్ష. అందుకే జగన్ గారు వచ్చారు అధ్యక్ష, ఈరోజు ముఖ్యమంత్రిగా అందుకే వచ్చారు అధ్యక్ష. అందుకే కాబట్టి జగన్ వచ్చారు, నవరత్నాలు తెచ్చారు, ప్రజలందరికీ ఇచ్చారు, ప్రజల మంది చెయ్యాడు అధ్యక్ష. అందుకే ఇది ప్రజల బడ్జెట్ అధ్యక్ష. ప్రజలకి పూర్తిగా ప్రజలకు అంకిత భావం కేవలం ఆశేతలో వైకుంఠం చూపించావు, గ్రాఫిక్తో ఆకాశం కలిపి చూపించే బడ్జెట్ కాదు అధ్యక్ష. ఇది పూర్తిగా ప్రజలకు సంబంధించింది, పేదలకు సంబంధించి గిరిజనులు హరిజనులు బడుగు బలహీన వర్గాలు దళితులు మైనారిటీలు అందరికి సంబంధించిన బడ్జెట్ గా దీన్ని అభివర్ణించడం తప్పదు అధ్యక్ష. ప్రతి ఒక్కరికి దీనికి అంగీకరించడం తప్పదు అధ్యక్ష. అలాగే ఇప్పుడు మా సోదరులు నాగార్జున గారు కూడా చెప్పారు అధ్యక్ష, గతంలో ఉన్న పరిస్థితి ఈ రోజున ఆ రోజు కన్సెన్స్ తీసుకోరండి అధ్యక్ష. కులాలు మతాలు రాజకీయ పార్టీలు ఆ విధంగా చూశారు. కానీ రాజశేఖర రెడ్డి గారు శాచురేషన్ సిస్టమ్ లో కులం లేదు, మతం లేదు, రాజకీయాలు వద్దు, అర్హత ప్రతి ఒక్కరికి ఇవ్వండి, పేదవాడి కన్నీటికి మనకు వద్దు, ఆ కన్నీటి తెలియదంటే మనం ఏమైపోవడం తెలియదు, కాబట్టి పేదవాడే మనవాడు, పేద అవసరము అర్హత ఈ రెండు చూసేయమని చెప్పేవారు అధ్యక్ష. అందుకే అవసరం చూసి అర్హత చూసి ఆ రోజు ఆ మహానేత రాజశేఖర రెడ్డి గారు పెన్షన్ ప్రజలిస్తే ఈ రోజు ప్రజానేత ప్రజల మనిషి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవసరం అర్హత చూడమన్నారు. కానీ కులాల మతాలు రాజకీయాలకు సంబంధం లేకుండా పెన్షన్ పదం ఇస్తున్నారంటే ఎంత గొప్ప అంశం అని చెప్తే దీంట్లో 30 నుంచి 35% హరిజనులు గిరిజనులు బడుగు బలహీనలు కొట్టింది ఈ పెన్షన్ పథకం. ముఖ్యంగా వయసు తగ్గించడం వల్ల ఎక్కువ మంది గిరిజనులు కూడా లాభిస్తుంది అధ్యక్ష. అటువంటి గొప్ప పథకం వైఎస్ఆర్ పెన్షన్ కాదు అధ్యక్ష. ఇంతకన్నా ఏం ఉదాహరణ చెప్పారు అధ్యక్ష? ఇంతకన్నా గొప్ప పథకం, ఇంతకన్నా గొప్ప మనసు, ఇంతకన్నా గొప్ప బడ్జెట్ ఏం కావాలి అధ్యక్ష? అలాగే వైఎస్ఆర్ ఆసన అధ్యక్ష. మనం చెప్పే వెనుక ముందు తెలుగుదేశం వారు
పైసలతో సహా అక్క చెల్లెల రుణాలు మార్పిడి చేస్తామని చెప్పారు. ఏం చేశారు అధ్యక్ష? కానీ ఈ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను 4 దఫాల్లో మీకు మీ చేతికి ఇస్తాను డబ్బులు, మీరే దాంట్లో తెచ్చుతున్నాను చెప్పారట. ఆ మాట మీద నిలబడారు అధ్యక్ష. ఆ అక్క చెల్లెమ్మకి ఇవ్వబోతున్నారు అధ్యక్ష డబ్బులు. అంతకన్నా గొప్ప మనసు, అంతకన్నా మంచి మనసు, అంతకన్నా మానవత్వం ఇచ్చిన వాడి కొట్టుబడి ఎత్తిత్వం ఎవరు కొట్టారు అధ్యక్ష? అదే అధ్యక్ష. ఆ విధంగా ఈ రోజు 93 లక్షల కుటుంబాలు దీనివల్ల బయట కొట్టుబడి బాగుపడుతున్నారంటే గొప్ప విషయం కాదు అధ్యక్ష. తమ ఒక్కసారి ఆలోచించండి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇళ్ల స్థలాల గురించి అధ్యక్ష ఇప్పుడు మా మాజీ మంత్రి వర్యులు వారికి చెప్పున్నారు అధ్యక్ష. ఇల్లు స్థలాలు రాపాకు ప్రసాద్ గారు చెప్పారు అధ్యక్ష. ఇల్లు స్థలాలు ఈరోజు స్థలం కొనాలంటే చాలా ఇబ్బంది అధ్యక్ష. ఈవెన్ గ్రామీణ ప్రాంతంలో స్థలం కొనాలంటే చాలా ఇబ్బంది. అటువంటి వారికి 25 లక్షల స్థలాలు కొనాలంటే 8,000 కోట్లు అవుతుంది అధ్యక్ష. దానికి కూడా మా నాయకుడు వెనకాడటం లేదు అధ్యక్ష. డబ్బుల కోసం వెనకాడకండి, మాట ఇచ్చాం, మాట మీద నిలబడాలి, ప్రజల కోసం తమ కోసం మనం ఏదైనా చెయ్యాలి, ఎంత ఖర్చు పెట్టాలని చెప్పే వ్యక్తి అధ్యక్ష. ఆ విధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి 25 లక్షల మందికి స్థలాలు లేని వరకు స్థలాన్ని ఇస్తున్నారు అధ్యక్ష. 25,000 ఇల్లు కడుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఒక మనవి చేసుకున్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే ప్రభుత్వానికి కూడా. చాలా మంది గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు నా నియోజకవర్గంకి 55,000 ఇల్లు ఇస్తే దాంట్లో 35,000 బిల్లు ఆయన వివిధ దశల్లో వస్తే 15,000 ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం రద్దు చేసింది. దాంట్లో 15,000 ఇల్లేమో కొన్ని పునాదులు వేసి కొన్ని లింటర్ల వరకు వచ్చి రూపాయలు తాగిపోరు వారికి ఎవరికి డబ్బులు కూడా అధ్యక్ష. అటువంటి వాటిపై ప్రాధాన్యత ఇవ్వాలని కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, హౌసింగ్ డిపార్ట్మెంట్ మంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి, గిరిజన శాఖ మంత్రి మనవి చేసుకుంటారు. మధ్యలో ఉండిపోయే అధ్యక్ష అప్పుడు తెచ్చుకుని కట్టి మధ్యలో ఉండిపోయే అధ్యక్ష. కాబట్టి ఇల్లు స్థలాలు ఉన్న వారికి ఇల్లు స్థలాలు ఇస్తూ కొత్తగా ఇల్లు నిర్మిస్తూ సగము చేసి ఏవైతే అసంపూర్తిగా మిగిలిపోయావో వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని తమ ద్వారా ప్రభుత్వానికి మనవి చేసుకుంటారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఆ రోజు ఆ మహానేత రాజశేఖర రెడ్డి గారు మానస పుత్రిక ఆరోగ్యశ్రీ అధ్యక్ష. మా నేత ప్రజానేత ప్రజల మనిషి జగన్ గారు మానస పుత్రిక జగనన్న అమ్మఒడి అధ్యక్ష. ఎందుకంటే జగనన్న అమ్మఒడి ఎంత గొప్ప పుత్రికగా ఉంటుంది అధ్యక్ష. నేను చదువుకునేటప్పుడు అధ్యక్ష 100 రూపాయలు కావాలంటే మా ఇల్లు తాకట్టు పెట్టాలి, మా కొంత పొలం తాకట్టు పెట్టాలి, లేదంటే మా పశువులు ఆవులు గోవులు తాకట్టు పెట్టాలి 100 రూపాయల కోసం. అటువంటి ఈ రోజు అక్క చెల్లెళ్ళకు తమ్ములకు 15,000 రూపాయలు ఇస్తారంటే ఎంత మానవత్వం అధ్యక్ష, ఎంత ఆదర్శం అధ్యక్ష, ఎంత గొప్ప మనసు అధ్యక్ష. ఒక తల్లికి ఒక చెల్లికి ఒక అక్కకి ఇచ్చిన ఎంత గౌరవం అధ్యక్ష అది. ఎందుకంటే అమ్మఒడి పథకం గురించి మీకు చెప్పకు. అమ్మ ఒడి జగనన్న బడి, ఒడి బడి గుడి కన్నా అమ్మఒడి. అక్కడి నుంచే లాగు పాడుతాం, అక్కడి నుంచే మనం జోల పాడుతాం, అక్కడి నుంచే గుడిబడి నడకతో బయటకు వెళ్తాం. అటువంటి మంచి పథకం ఆయన మానస పుత్రిక అధ్యక్ష. దీనివల్ల ఎంతమంది ప్రజలకు సుమారు 43 లక్షల మంది కుటుంబాలకు ప్రయోజనం జరుగుతుంది అధ్యక్ష. ఎంత మంచి పథకం అధ్యక్ష అమ్మఒడి పథకం. ఇటువంటి గొప్ప పథకాన్ని ఇంకొక మా సోదరుడు చెప్పినట్టు ఎక్కడో ఏసీ రూమ్ అని కూర్చొని మొత్తం బాగుంటారు ఈ ఆలోచన అధ్యక్ష. నడిచారు, పేదల కష్టాలు చూశారు, కూలి గుడిసెలు చూశారు, చాలా చోట్ల కూర్చున్నారు. అక్కడ వచ్చిన ఆలోచన అధ్యక్ష ఈ కష్టాలను చూసి ఈ పరిస్థితులను చూసి లేకుంటే ఎలాగా ప్రతి ఒక్కరు చదువుకోవాలి, చదువు పొలం కాదు చదువు కావాలని ఉద్దేశంతో ప్రతి తల్లి కూడా ఈ అవకాశాన్ని పరుగు చేసి మంచి గొప్ప బడ్జెట్ ని అమ్మఒడి పథకం ద్వారా ఇచ్చారు అధ్యక్ష. కంక్లూడ్ వచ్చేస్తుంది అధ్యక్ష. అలాగే వైఎస్ఆర్ చేయూత అధ్యక్ష మరి 45 నుంచి 60 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు అధ్యక్ష చేయూతలు ఇస్తున్నారు అధ్యక్ష. ప్రతి తల్లికి ప్రతి చెల్లికి ప్రతి అక్కకి నేనున్నాను, మీరు భయపడకండి, దేనికైనా మీ జగన్ ఉన్నాడు, మీరు అన్నగా తమ్ముడుగా కొడుకుగా ఆదరించారు కాబట్టి నేను ఆదుకుంటానని చెప్పి 75,000 రూపాయలు మరి 4 సంవత్సరాలు ఇచ్చి ఆర్థికంగా వాళ్ళని చేయూతనిచ్చి 19 పైకి తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా మరొకసారి మంచి ఆదర్శవంతుగా నిలుస్తున్నారు అధ్యక్ష. ఇక గ్రామ సెక్రటరీల అధ్యక్ష నేను ఎందరో ప్రశ్న వేసి నా ప్రశ్న దగ్గరకు వచ్చి ఆగిపోయింది అధ్యక్ష. దాంట్లో బ్యాక్లాగ్ ఉద్యోగం జరిగేవి అధ్యక్ష. గత ప్రభుత్వం కూడా 10,000కు పైగా అదే దీనికి సంబంధించిన 10,000కు పైగా ఉద్యోగాలు ఉంది అధ్యక్ష. దాన్ని బ్యాక్లాగ్ కోసం పెట్టుకుంటుపోయిన అధ్యక్ష. కానీ మా నాయకుడు మనకున్న జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గ్రామ వాలంటీర్లు అలాగే వార్డు వాలంటీర్ల ద్వారా సుమారు మరి 5 లక్షల వరకు ఉద్యోగాలు కల్పిస్తున్నారంటే మరి నిరుద్యోగికి ఎంత భరోసా అధ్యక్ష. నిరుద్యోగులు ఇచ్చిన హామీ నిరుద్యోగ వృత్తి కూడా జరుగుతున్నారు అధ్యక్ష. నిరుద్యోగ వృత్తి ఎంతవరకు ఇచ్చారు, ఎంతవరకు వచ్చింది అనుకుంటూ కాదు అధ్యక్ష. ఉన్న ఉద్యోగాలు ఇవ్వడం లేదు, కానీ నేను ఉద్యోగాలు తీసుకొచ్చి ఆయన ఇవ్వడం ఎంత గొప్పతరం అధ్యక్ష.
గ్రామ వాలంటీర్లు కావచ్చు, అదేవిధంగా వార్డు వాలంటీర్లు కావచ్చు, అలాగే గ్రామ సెక్రటరీకి సంబంధించిన ఉద్యోగులు కావచ్చు. ఈ విధంగా మరి మా అందరికీ హరిజన గిరిజన సెక్రటరీ 1,35,000 మందికి ఉద్యోగాలు అవకాశం దొరుకుతుంది అధ్యక్ష. ఇంత మంచి కార్యక్రమం చేపట్టారు అధ్యక్ష. ఇక రైతు భరోసా గురించి చెప్పక్కర్లేదు అధ్యక్ష. అక్టోబర్ మే నెలలో వచ్చే మే నెలలో అనుకునేది ముందుకు తీసుకొచ్చి ఈ అక్టోబర్ నుంచే 12,500 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తారని ముందుకు వచ్చిన ప్రభుత్వాన్ని ఆర్థిక వనరుల గురించి కూడా చూడకుండా రైతు కోసం ఆలోచించి అన్నం పెట్టే రైతు కోసం ముందుకు వచ్చిన గొప్ప ప్రభుత్వం ఉంది అధ్యక్ష. అలాగే మంచి ఆలోచనతో ఈ బడ్జెట్ చేశారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష స్థానిక ఉద్యోగాలు అధ్యక్ష, స్థానిక ఉద్యోగాల్లో కూడా ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు అధ్యక్ష. స్థానికంగా చిన్న చిన్న పరిశ్రమలు ఉంటాయి కాబట్టి అక్కడ స్థానికులు ఎవరు ఉన్నారు, అక్కడ హరిజనులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు 75% రిజర్వేషన్ కల్పిస్తామంటే మనకు కృతజ్ఞత చెప్పారు కదా. ఇంత మంచి అవకాశాలు కలుగు చేసినది. అలాగే ఇక గిరిజనులకు అధ్యక్ష 200 యూనిట్ల విద్యుత్ ఉచితం, గిరిపుత్రిక కళ్యాణం 1,00,000 రూపాయలు అధ్యక్ష. అలాగే జగన్న మరి విద్యా ఉన్నతి, జగన్న విద్యార్థి ఇవ్వన పథకం, అలాగే కులంతో వివాహం చేసుకుంటే ప్రోత్సాహం అధ్యక్ష, కాఫీ తోటకి కూడా ప్రోత్సాహం అధ్యక్ష. అలాగే గిరిజనులు సామాజిక ఆరోగ్య కార్యకర్తలు కూడా 400 నుంచి 4,000 పెంచారు సార్ అధ్యక్ష. తినడానికి లేని వారికి కూడా ఇంత అవకాశం కల్పించి ఇంకా ప్రజాసేవ చేయాలని చెప్పే గొప్ప మనస్తత్వం అధ్యక్ష. అదే గిరిజన విశ్వవిద్యాలయం అధ్యక్ష. అలాగే అక్కడ గిరిజన ప్రాంతంలో బ్రాండ్ కార్డుకు సంబంధించి అవకాశాలు కల్పిస్తున్నారు అధ్యక్ష. ఇవి కాకుండా ఎవరైనా మరణిస్తే వారికి 1,00,000 రూపాయలు బీమా కలుగు చేస్తున్నారు అధ్యక్ష. అలాగే పాడేరు, అరకు, గిరిజమారు, విజయనగరం ప్రాంతంలో కూడా వైద్య కళాశాలను కూడా ఇస్తున్నారని చెప్పి మరి బడ్జెట్ ప్రవేశపెట్టేది కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అధ్యక్ష. ముగించేస్తున్న అధ్యక్ష. 1 నిమిషం 2 నిమిషాలు చాలు అధ్యక్ష. తమ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి ప్రభుత్వానికి కూడా మనం చేసుకున్న అధ్యక్ష గిరిజన సలహా మండలి అధ్యక్ష. ఈ గిరిజన సలహా మండలి 5వ షెడ్యూల్ ప్రకారం ఆర్టికల్ 244 ప్రకారం ఏర్పాటు చేయవలసి ఉంది అధ్యక్ష. అటువంటి దానికోసం గత 5 సంవత్సరాలు మా కోసం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతి దగ్గరికి గవర్నర్ తీసుకు పోరాటం చేయవలసి వచ్చిందట. మా హక్కును రాజ్యాంగ హక్కును సాధించుకోవడానికి సభకి ఉన్నత న్యాయస్థానం హైకోర్టు కూడా మేము ఆశ్రయించండి అధ్యక్ష. అటువంటి న్యాయస్థానం త్వరలోనే మా కమిటీ చేస్తున్నారని ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నారు గిరిజన తరపున సార్. అనే ప్రత్యేక ఎస్టీ కమిషన్ అధ్యక్ష. ఎస్టీ కమిషన్ గురించి కూడా ఆనాటి మహానేత రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేక ఎస్టీ కమిషన్ కూడా సంకల్పించారు అధ్యక్ష. ఈలోగా మరి బిల్లు దగ్గర అయిపోయింది అధ్యక్ష. ఆ మహానేత లేరు కాబట్టి ప్రత్యేక ఎస్టీ కమిషన్ గురించి కూడా పరిశీలన చేసి మరి ఎస్సీ నుంచి ఎస్టీకి విడుదల చేసి ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఇవ్వాలని కూడా మనం చేసుకుంటే అధ్యక్ష. ఇక తాండాల పంచాయతీలు కూడా అధ్యక్ష 500 దానికి పంచాయతీలు చేస్తామని అధ్యక్ష. తమ ద్వారా ప్రభుత్వాన్ని మనం చేసుకుంటే అధ్యక్ష 500 గిరిజనుల దానికి తాండాలకు పంచాయతీలు చేయాలని మనం చేస్తూ జీసీస్ ఉంది అధ్యక్ష. జీసీస్ అనేది భారతదేశంలోనే గిరిజనుల కోసం పెట్టిన మొట్టమొదటి కార్పొరేషన్ అధ్యక్ష. దాని పరిస్థితి ఈ రోజు 1,800 మంది ఉద్యోగులు మంజూరు చేస్తే అధ్యక్ష. ప్రస్తుతం కేవలం 351 మంది మాత్రం ఉన్నారు అధ్యక్ష. అంటే 707 పోస్టులు ఖాళీ ఉండవు అధ్యక్ష. కాబట్టి నేను తమ ద్వారా ప్రభుత్వానికి మనవి చేస్తున్నాను అధ్యక్ష. జీసీసీని మరి ప్రభుత్వంలో కలపాలి, లేదా దీనికి పునర్వ్యవస్థీకరణ చేయాలని తమ ద్వారా మనవి చేసుకుంటూ ఇక ఆర్థిక మద్దతు ఇచ్చే కొన్ని పథకాలు అధ్యక్ష. ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ అధ్యక్ష, ఆర్థిక మద్దతు పథకాలు సార్. దీంట్లో అవినీతి ఎక్కువ జరుగుతుంది అధ్యక్ష. గతంలో మనం చెప్పుకున్నాం ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, దీని ద్వారా అనేక పథకాలు ఇస్తున్నారు. అవన్నీ కూడా దొంగల పడైపోతున్నాయి. అవన్నీ కూడా తెలుగుదేశం కార్యకర్తలు గిరిజన పేరు తీసుకుని వారు పంపిస్తున్నారు. ట్రాక్టర్లు కావచ్చు, లేదంటే మామూలుగా బుల్డోజర్లు కావచ్చు, వ్యాన్లు కావచ్చు, జేసీబీలు కావచ్చు, రకరకాల ఇస్తున్నారు, కార్లు కావచ్చు. ఇవన్నీ కూడా ఇతర దారి మళ్ళీపోయి పక్కదారి పట్టేస్తున్నాయి అధ్యక్ష. కాబట్టి వీటి మీద గతంలో ఎప్పుడెక్కడ ఇచ్చారో అవన్నిటి మీద దర్యాప్తు చేయించి నిజంగా గిరిజనుల దగ్గర ఉండవో అనేది సమగ్ర దర్యాప్తు చేయించాలని కూడా మరి ప్రభుత్వానికి తమ ద్వారా మనవి చేసుకుంటున్న అధ్యక్ష. అటవీ భూముల గురించి అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు తమ ద్వారా మనవి చేసుకున్న అధ్యక్ష. ఇది రాష్ట్ర సమస్య కాదు అధ్యక్ష, ఇది దేశ సమస్య అధ్యక్ష. ఆనాడు మహానేత రాజశేఖర రెడ్డి గారు 2 ఉమ్మడి రాష్ట్రాలు కలిపి 23 లక్షల వారికి మరి 2006 అటవీ హక్కుల చట్టం కింద భూములు ఇచ్చారు అధ్యక్ష. అటువంటి భూములను ఈ రోజు మన సుప్రీంకోర్టు తీర్పుతో గిరిజనులు అక్కడ ఉండకూడదు, భూమికి కిందకి దిగి వచ్చారు, జూలై నెల ఆఖరికి రాకపోతే వాళ్ళని కిందకి దింపించే బాధ్యత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి తమ ద్వారా మనవి చేసుకున్నాము. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయించి
దాన్ని తప్పకుండా ఆఫ్ చేసి మన రాష్ట్రంలో ఉన్న సుమారు 8 లక్షల మంది గిరిజనులు ఏవైతే బీడు భూము, పాడు భూము, పోడు భూము చేసుకుంటున్నారో, కొండ భూము సాగు చేసుకుంటారో వారందరికీ న్యాయం జరిగేటట్టు చేయాలని తమ ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గిరిజన శాఖ మంత్రి గారికి, అదేవిధంగా అటవీ శాఖ మంత్రి గారికి తమ ద్వారా మనవి చేసుకుంటాను సార్ అధ్యక్ష. ఇంకొక పాయింట్ గురించి మాట్లాడి ముగిస్తాను అధ్యక్ష, చెప్పాను. అలాగే బాక్సైట్ అధ్యక్ష, తమరు చూశారు అధ్యక్ష, ఈ బాక్సైట్ కోసం మేము ఎన్ని పోరాటాలు చేశాం అధ్యక్ష. ఈ బాక్సైట్ ను రాజశేఖర రెడ్డి గారి గురించి తెలుగుదేశం నాయకులు మాట్లాడితే చెప్తారండి. కానీ 2000వ సంవత్సరంలో ఈ బాక్సైట్ కి దారి వేసింది తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. అప్పుడు గిరిజన సలహా మండలిలో దీన్ని పెట్టి విశాఖపట్నం చీఫ్ ఆఫీసర్ కూర్చొని అప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కూడా కలిసి దీనికి దారి తీసి బాక్సైట్ తవ్వడానికి పునాదులు వేసింది వారు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు కాదు అధ్యక్ష. అటువంటిది దాన్ని మొన్నేమో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 2017 97 జీవోను జారీ చేశారు అధ్యక్ష. దానికి వ్యతిరేకంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధపల్లిలో డిసెంబర్ 10, 2015 భారీ గిరిజన బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు గిరిజనులకు హామీ ఇచ్చారు అధ్యక్ష, మీ తరపున మేము ఉంటాను, మీ గిరిజన మనోభావానికి కూడా నేను గౌరవిస్తాను, మీరు చేసే పనులు కూడా నేనన్నిటి కూడా నేను అండగా ఉంటాను, హామీగా ఉంటాను, నన్ను నమ్మని చెప్పారు. అదేవిధంగా ఈ మధ్యన మా నాయకుడు చెప్పారు అధ్యక్ష, అవసరమైతే జీవోను రద్దు చేస్తారని. అందుకే మా గౌరవ ముఖ్యమంత్రి గారిని మనవి చేస్తున్న అధ్యక్ష, ఆ 97 జీవో అలాగే పెన్నుగా ఉండడం వల్ల గిరిజనులు కొద్ది ఆలోచనలో తిరముఖగా ఉంటున్నారు కాబట్టి దానికి ఆ జీవోని రద్దు చేయడానికి కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారిని మనవి చేసుకుంటూ, ఇంత మంచి బడ్జెట్ ఇటు పేదలకి, పెద్దలకి, గిరిజనులకి, అంచెలకి, దళితులకు, బడుగు బలహీన వర్గానికి అందరికీ కూడా ఆకట్టుకునే బడ్జెట్, ఆదుకునే బడ్జెట్, గొప్ప బడ్జెట్, ఆదర్శమైన బడ్జెట్. ఈ 4 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత నేను చూసి ఇంత మంచి బడ్జెట్, ఇంత ప్రజలందరూ చర్చించుకునే బడ్జెట్ ఇదొక చెప్పారు, ఇంటిని చర్చించుకుంటారు. అటువంటి గొప్ప బడ్జెట్ ని మరి శాసనసభకు ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. హఫీజ్ గారు, హఫీజ్ ధన్యవాదాలు అధ్యక్ష. యువర్ టైమ్ ఈజ్ వెరీ షార్ట్ అండ్ లిమిట్. ఇస్తామండి. అయ్యో రామా, ఇస్తానయ్యా, ఏమట్లా గాబర పడిపోతున్నారు మీరు? పర్లేదు సార్, వాళ్ళు గత 5 సంవత్సరాల్లో ఒక్క మైనార్టీ వర్గాన్ని ఎమ్మెల్యేకి మాట్లాడడానికి ఏదో అవకాశం కల్పించలేదు సార్. 5 సంవత్సరాల తర్వాత నాకు అవకాశం వచ్చింది సార్. దయచేసి మీరు మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. మాట్లాడండి. ముందుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నాకు మాట్లాడే అవకాశం కల్పించిన కర్నూలు ప్రజలకు మరియు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. పేదవాడు ప్రశాంతంగా గడపడానికి ఏమి కావాలో తెలుసుకున్న ప్రభుత్వం. నవరత్నాలు లాంటి అద్భుతమైన పథకాలతో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే అందరికీ ఆదర్శవంతమైన పాలన అందించబోతున్నారని చెప్పడానికి సంతోషపడుతున్నాను అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముస్లిం మైనారిటీలకు 5 సీట్లు ఇచ్చి 4 గెలిపించుకున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అధ్యక్ష. 2014లో 2019లో ఎన్నికల్లో వరుసగా 4 ఎమ్మెల్యేలని గెలిపించుకున్నారు అధ్యక్ష. మరి ఒకరు ఓడిపోతే ఇక్బాల్ గారు ఆయనకు కూడా న్యాయం చేసి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. అదే తెలుగుదేశం పార్టీలో ఒకరు కూడా 2014లో కానీ 2019లో కానీ గెలిచింది లేదు అధ్యక్ష. మైనారిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు మైనారిటీలకు అండగా ఉంది అధ్యక్ష. బడ్జెట్ విషయానికి వస్తే అధ్యక్ష, ముందుగా రాష్ట్ర శాసనసభలో ఈ ప్రభుత్వం తరఫున బడ్జెట్ని ప్రవేశపెట్టిన శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు అధ్యక్ష. ఈ దేశంలో, రాష్ట్రంలో ముస్లింలు ఎంత వెనుకబడి ఉన్నారు అని అన్ని వర్గాల కన్నా దయనీయంగా ముస్లింలు బతుకుతున్నారని తెలిసిన విషయం అధ్యక్ష. ఇదే విషయాన్ని సాచార్ కమిటీ తన నివేదికలో కూడా చెప్పింది అధ్యక్ష.
చిన్న వృత్తులు చేసుకుంటూ పేదరికంతో కష్టపడే ముస్లింలు జీవితాలను చదువు ఒక్కటే మార్చగలుగుతుందని, కానీ ఆ చదువుకునే అవకాశాలు పేదరికం వల్ల దూరం అవుతున్నాయి అధ్యక్ష. గత ప్రభుత్వం హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింలు డ్రాప్అవుట్స్ కానీ పేద వర్గాలకు చెందిన డ్రాప్అవుట్స్కు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు అధ్యక్ష. సరిగ్గా ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న అమ్మఒడి పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చి అందరికీ చదువును దగ్గర చేసింది అధ్యక్ష. సుమారు 43 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ఇతర పేద వర్గాల పిల్లలు ఈ పథకం ద్వారా బాగుపడతారు అధ్యక్ష. దిస్ ఈజ్ ఎ స్టెప్ టువర్డ్స్ ఎరాడికేషన్ ఆఫ్ ఇల్లిటరసీ అధ్యక్ష. వైఎస్ఆర్ గారి కుటుంబం మైనారిటీస్కి ఏది చేసినా నిండు మనస్సుతో, ప్రేమతో మేము అభివృద్ధిలో భాగం కావాలని చేశారు అధ్యక్ష. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా ముస్లింల కోసం విద్యా, ఉపాధి రంగాల్లో 4% రిజర్వేషన్ కల్పించారు అధ్యక్ష. ఈ రిజర్వేషన్ వల్ల లక్షలాది మంది ముస్లిం పిల్లలు బాగుపడ్డారు, ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారు, చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి, సామాజికంగా, ఆర్థికంగా ఎదిగారు అధ్యక్ష. చదువు తర్వాత సగటు మనిషి కోరుకునేది ఇల్లు, సొంతంగా ఇల్లు ఉండాలనేది పేదవాని కళ. ఆ కళ నెరవేర్చే పథకం వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకం. ఇప్పటికీ రాష్ట్రంలో ఎంతో మందికి ఇల్లు లేదు. పేద, బడుగు, బలహీన వర్గాలను, మైనార్టీలకు సొంత ఇల్లు ఒక కళ అధ్యక్ష. ముస్లిం మైనార్టీలు అయితే అగ్గిపెట్ట లాంటి ఇళ్లలో నివసిస్తున్నారు అధ్యక్ష. ఒక ఇంట్లో 4 మనుషులు ఉన్నప్పుడు, ఆ ఇల్లు అగ్గిపెట్టలో ఉన్నప్పుడు వాళ్ళు పడే కష్టాలు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అధ్యక్ష. ఎందుకంటే ఆయన స్వయంగా పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. ముస్లిం వాడల్లో, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాడల్లో అక్కడ తిరిగి స్వయంగా చూసుకొని తెలుసుకున్నారు అధ్యక్ష. అందుకే అద్భుతమైన పథకాలు పెట్టారు అధ్యక్ష. వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా ఉగాది నాటికి 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నారని చెప్పడము చాలా సంతోషకరం. భారతదేశంలోనే ఇలాంటి గొప్ప పథకం వచ్చిన 1 నెల రోజుల్లోనే మేము ఈ పథకం పైన చర్యలు తీసుకుంటామని చెప్పి మాట ఇవ్వడం అనేది చాలా గొప్పగా చెప్పుకోవచ్చు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఇళ్ల పట్టాలు కూడా ఆడవాళ్ళ పేరు మీద ఇస్తారు. ఆ ఆడవాళ్ళు బాగు కోసం కూడా ఆలోచిస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష. పట్టా అంటే ఉత్తి ఒక కాగితం కాదు, దాని మీద పేదలకు పూర్తి అధికారం ఉంటుంది. కష్టకాలంలో వాళ్ళు ఆ ఇంటిని తనగా పెట్టుకోవచ్చు అని ఈ పథకము ఇంత గొప్పగా తయారు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అధ్యక్ష. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో ఈ పథకం ముందుకు వెళ్తుంది. ఈ సమయంలో ఆ విజనరీ గ్రేట్ లీడర్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఇక వైఎస్ఆర్ పెన్షన్ కానుక విషయానికి వస్తే 4 నెలల క్రితం వరకు 1000 రూపాయలు పెన్షన్ వచ్చేది అధ్యక్ష. ఈరోజు 2250 రూపాయలు ఇస్తున్నారు అధ్యక్ష. పెంచుకుంటూ 3000 వరకు కూడా ఇవ్వాలని చెప్పి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం అధ్యక్ష. ఈ పథకం వల్ల 65 లక్షల మంది పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, మరి మైనార్టీ వర్గాలందరూ లబ్ధి చెందుతారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ముఖ్యంగా డయాలిసిస్ పేషెంట్ల కోసం 10,000 రూపాయలకు పెంచి ఎంతోమంది పేద కుటుంబాలను ఆదుకుంటున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. వైఎస్ఆర్ బీమా పథకం గురించి బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు అది ఒక వరం లాంటిది అధ్యక్ష. ఏదైనా ప్రమాదం జరిగి ఇంటి పెద్ద చనిపోతే ఆ కుటుంబం దిక్కు లేకుండా అవుతుంది. అందుకే ఆ ఇంటికి పెద్ద కొడుకుగా గౌరవ ముఖ్యమంత్రి గారు 5 లక్షల రూపాయలు పరిహారం ఇచ్చేందుకు నిర్ణయించినారు. ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అధ్యక్ష.
డ్వాక్రా మహిళా రుణాలు మాఫీ చేస్తానని గత ప్రభుత్వం చెప్పి మొండి చేయి చూపించింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం 4 దఫాలుగా ఆ రుణాన్ని రీయింబర్స్మెంట్ చేస్తామని చెప్పి ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉంది. అందుకే వారి కోసం ట్రస్ట్ బోర్డ్స్, కార్పొరేషన్స్, మార్కెట్ యార్డ్ కమిటీస్, నామినేటెడ్ పోస్టులలో 50% రిజర్వేషన్ కల్పించేందుకు బిల్లుని తీసుకురావడం చాలా సంతోషకరంగా ఉంది అధ్యక్ష. బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా ముస్లిం వర్గాల్లో రాజకీయ నాయకత్వాన్ని పెంచే విధంగా, వారిలో సాధికారత పెరిగే విధంగా ఈ నిర్ణయం ఉంది అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా అనేక వేల ఎకరాల వక్ఫ్ భూములు అన్యగ్రంథమయ్యాయి అధ్యక్ష. వాటిని స్వాధీనం చేసుకొని మైనార్టీల అభివృద్ధి కోసం కేటాయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష. స్థిరాచర ఆస్తుల వివరాలను సేకరించి వాటిని డిజిటలైజేషన్ చేస్తుందని చెప్పడము చాలా సంతోషకరమైన విషయం అధ్యక్ష. 2 minutes అధ్యక్ష. అలాగే ఇమాముల గౌరవవేతనాన్ని 5,000 నుంచి 10,000కు పెంచడము, మౌజంల గౌరవవేతనాన్ని 3,000 నుంచి 5,000కు పెంచడము చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష. మా గురించి ఇంతగా ముందు ప్రభుత్వము ఆలోచన పరిస్థితి లేదు అధ్యక్ష. చాలా హామీలు ఇచ్చారు అధ్యక్ష. నంద్యాల బై ఎలక్షన్లో కూడా చాలా హామీలు ఇచ్చారు అధ్యక్ష. అవన్నీ చెప్పడానికి సమయం తక్కువ పడుతుంది అధ్యక్ష. మా నంద్యాల ఎమ్మెల్యే సోదరునికి కూడా ఏదో రోజు అవకాశం వస్తే ఆయన కూడా చెప్తే మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. కర్నూలులో ఒక ఇస్తేమా చేశారు అధ్యక్ష. ఆ ఇస్తేమా చేసేటప్పుడు అప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చి కోట్లాది రూపాయలు మేము ఇస్తామని చెప్పారు అధ్యక్ష. కానీ ఇప్పుడు వరకు కూడా బిల్స్ పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. చెప్పి నమ్మించి మోసం చేశారు అధ్యక్ష. మాటలు చెప్పారు కానీ డబ్బులు మాత్రము ఇవ్వలేదు అధ్యక్ష. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి అధ్యక్ష. పాస్టర్లకు 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చేందుకు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బడ్జెట్లో చేర్చిన వివిధ పథకాల కింద మైనార్టీల సంక్షేమం కోసం 2,106 కోట్ల రూపాయలను కేటాయించడం చాలా సంతోషకరం అధ్యక్ష. ఇక పేద బిడ్డల పెళ్లిలకు అధ్యక్ష, మీకు తెలుసు అధ్యక్ష, ఇప్పటికీ చాలా మంది పేదవాళ్ళు తమ బిడ్డలకు పెళ్లిళ్ళు చేయలేకపోతున్నారు. పేదరికంతో ఎక్కువ వడ్డీకి అప్పులు తెచ్చి కష్టాలు పడుతున్నారు. అందుకే ప్రభుత్వం వైఎస్ఆర్ కళ్యాణ కానుక పథకాన్ని పెట్టింది అధ్యక్ష. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన ఆడపిల్లల కోసం 1,00,000 రూపాయలు ఇచ్చేందుకు నిర్ణయించింది అధ్యక్ష. ఒక్కసారి మీరు ఆలోచిస్తే అధ్యక్ష, గత ప్రభుత్వంలో చూస్తే పెళ్లి అయిన 1 సంవత్సరం తర్వాత కూడా 18 months అయిపోయిన వాళ్ళు ఆ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి అధ్యక్ష. కానీ ఆ డబ్బులు వచ్చే పరిస్థితి ఉండేది కాదు అధ్యక్ష. గౌరవనీయులు 40 సంవత్సరాల ఇండస్ట్రీ చెప్పే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మైనార్టీలకు చేసింది ఏమీ లేదు అధ్యక్ష. గతంలో వారు చాలా హామీలు ఇచ్చారు, అవి ఏమీ చేయలేదు. అవన్నీ ఇప్పుడు చెప్పాలంటే సమయం కూడా సరిపోదు అధ్యక్ష. కానీ 2 నిమిషాలు ఇస్తే అయిపోగొడతాను అధ్యక్ష. 2 నిమిషాలు అధ్యక్ష. మినిస్టర్ గారు ఇంకా రిప్లై ఇవ్వాలి సార్. 2 నిమిషాలు అధ్యక్ష. ఆయన మేనిఫెస్టోలో మరీ ముఖ్యంగా వడ్డీ లేని ఇస్లామిక్ బ్యాంకింగ్ ఇస్తా అని చెప్పారు, చేయలేదు. ముస్లిం బాలికలకు KG to PG అన్నారు, చేయలేదు. ముస్లిం విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ నిర్మిస్తామని చెప్పారు, చేయలేదు. ముస్లింలకు తమాషా ప్రకారం బడ్జెట్ కేటాయిస్తామన్నారు, చేయలేదు. మరేం చేశారంటే అధ్యక్ష, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని నారా హమారా కార్యక్రమంలో ప్లే కార్డులు పట్టుకున్న పాపానికి నంద్యాల ముస్లింలను తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టారు అధ్యక్ష. చాలా ఇంపార్టెంట్ విషయం అధ్యక్ష. 5 సంవత్సరాల్లో మాకు రిప్రజెంటేషన్ రాలేదు అధ్యక్ష. The only assembly in the history of Andhra Pradesh where there was no representation from the treasury benches from the side of minorities అధ్యక్ష. అధ్యక్ష చిత్రహింసలకు గురి చేసి అధ్యక్ష దేశద్రోహం కేసు పెట్టారు అధ్యక్ష. మీ ద్వారా నేను కోరుకునేది ఒకటే అధ్యక్ష, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు దానిపైన విచారణ జరిపించి ఆ కేసులు ఎత్తివేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. వందలాది వేదికల మీద అధ్యక్ష
తమను పట్టించుకోవాలని చెప్పి సమస్యలు తీర్చాలని ముస్లింలు ఎంత మొత్తుకున్నా చంద్రబాబు గారు పట్టించుకోలేదు అధ్యక్ష. ఆయన తన రాజకీయ జీవితంలో ముస్లింలకు చేసిన మేలు ఏదైనా ఉందంటే ఏమీ లేదు అధ్యక్ష. వచ్చేసిన అధ్యక్ష, కంక్లూజన్ అధ్యక్ష. ప్లీజ్. 2014లో అధ్యక్ష, in the empowerment of the Muslim community, political empowerment is also an important subject, Adhyaksha, and this is the platform from where we can speak about our empowerment, Adhyaksha. 2 నిమిషాలు అధ్యక్ష అయిపోతుంది. 2014లో ఏం చేశారంటే అధ్యక్ష, మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీలకు ఒకటే ఒక సీట్ ఇచ్చారు అధ్యక్ష పీలేరులో. అది కూడా ఓడిపోయే సీటు. నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లను చీల్చి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి తమ్ముని గెలిపించడం కోసం తెలుగుదేశం తరఫున ఒక ముస్లిం అభ్యర్థిని పెట్టి వారిని దారుణంగా వాడుకొని వదిలేసుకున్నారు అధ్యక్ష. హిందూపూర్లో అధ్యక్ష అబ్దుల్ గని గారు సిట్టింగ్ ఎమ్మెల్యే అధ్యక్ష, ఉన్న స్థానాన్ని ఆయన బావమరిది బాలకృష్ణ గారికి ఇచ్చారు అధ్యక్ష. పోనీ అబ్దుల్ గని గారు బలిదానం చేశారు, సిట్టింగ్ ఎమ్మెల్యే సీట్ వదులుకున్నారు కదా అని చెప్తే ఆయన బలిదానానికి ఎలాంటి న్యాయము చేయలేదు అధ్యక్ష. మరి మైనార్టీ మంత్రి లేకుండానే ప్రభుత్వం నడిపించారు అధ్యక్ష. అదే ఆయన కొడుకు నారా లోకేష్ బాబు గురించి వస్తే ఎమ్మెల్సీ ఇచ్చి నెక్స్ట్ డేనే మంత్రి చేశారు అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష ఇంత మాతో అన్యాయం? అధ్యక్ష, 23 ఎమ్మెల్యేలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనైతికంగా తీసుకుని వెళ్ళినప్పుడు 2 మైనారిటీ ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు అధ్యక్ష. మోసంలో కూడా మోసం అంటే అది ఇంకా ఇంతకన్నా పెద్ద మోసం ఉండదని చెప్పి తెలుస్తున్నాను అధ్యక్ష. మరి ఇదంతా ఎందుకు చెప్పాలంటే అధ్యక్ష, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆలోచన విధానంలో వెళితే ఆయన కుమారుడు, ఆయనకు చెందిన మంత్రులు, జన్మభూమి కమిటీలు మాత్రమే బాగుపడతాయి అధ్యక్ష. అదే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానంలో వెళ్తే ప్రజలు బాగుపడతారు, పేదలు బాగుపడతారు, బడుగు బలహీన వర్గాలు బాగుపడతారు అధ్యక్ష. ఊరికే చెప్పడం కాదు అధ్యక్ష, ప్రజలంతా చూస్తున్నారు అధ్యక్ష. అప్పటి ప్రభుత్వంలో ఒక మైనార్టీ మంత్రికే చోటు లేని ప్రభుత్వము, కానీ ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు వర్గాల నుంచి డిప్టీ సీఎంలుగా ఉన్నారు అధ్యక్ష. ఆ తేడా ప్రజలు గమనిస్తున్నారు అధ్యక్ష. అంబేద్కర్ గారు ఏ కళ అయితే కన్నారో అధ్యక్ష, సామాజిక న్యాయం కళ, ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష, మేము మా వర్గాలు ఎవరినైనా బాగా నమ్ముతాం అధ్యక్ష. నమ్మినప్పుడు వాళ్ళ వెంటనే జీవితాంతం నడుస్తాం అధ్యక్ష. ఆ రోజు వైఎస్ఆర్ గారిని నమ్మాం అధ్యక్ష, ఈరోజు జగనన్నని నమ్మినాం అధ్యక్ష. అందుకే పేద బడుగు బలహీన వర్గాలందరికీ న్యాయం చేసే విధంగా ఉన్న నవరత్నాల బడ్జెట్ చూస్తున్నాం అధ్యక్ష. ఇది ఒక చారిత్రాత్మకమైన బడ్జెట్, ప్రతి ఇంటికి మేలు చేసే బడ్జెట్. ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. గణేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. రెండు 2019-20 బడ్జెట్ స్పీచ్ మీద మాట్లాడేందుకు ఛాన్స్ ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఈ బడ్జెట్ ప్రసంగంలో పెద్దలు ఫైనాన్స్ మినిస్టర్ గారు ముక్కాన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు సత్యానికి తప్ప దేనికి లొంగను అని చెప్పేసి మహాత్మా గాంధీ కోట్ని వాడడం జరిగింది అధ్యక్ష. సో ఈ 5 సంవత్సరాలు కూడా దానికి కట్టుబడి ఉంటే చాలా మంచిదని చెప్పేసి మేము కూడా అప్రిషియేట్ చేస్తాం అధ్యక్ష. కానీ ఫస్ట్ వ్యవసాయ బడ్జెట్ని చూసుకుంటే అధ్యక్ష, జనరల్ బడ్జెట్లోనేమో 20,000 కోట్లు అని చెప్పేసి కోట్ చేసి ఫిగర్స్ని, వ్యవసాయ బడ్జెట్లోనేమో 28,000 అని చెప్పి కోట్ చేశారు అధ్యక్ష. ఈ వ్యత్యాసం ఈ ఫిగర్స్లో ఎలాగొచ్చిందో మరి అది ఒకసారి తరద్వారా ఎక్స్ప్లెనేషన్లో ఎలాగో చెప్తారు కాబట్టి విందామని చెప్పి ఎదురుస్తున్నాను అధ్యక్ష. మరి ముఖ్యంగా అధ్యక్ష, ఈ ఫిగర్స్ అన్నీ కూడా బడ్జెట్లో ఫిగర్స్ అన్నీ కూడా
ఏదో తారే జమీన్ పర్ అని ఒక మూవీ వచ్చింది అధ్యక్ష. దాంట్లో అక్షరాలు ఈ ఫిగర్స్ అన్నీ కూడా చుట్టూ తిరుగుతుంటాయి అధ్యక్ష. అదే మాదిరిగా ఇది ఎక్కడ అంత అట్ట కన్ఫ్యూజన్ అధ్యక్ష ఈరోజు. తర్వాత ఇది సత్యానికి చాలా దూరంగా కూడా ఉంది అధ్యక్ష. ఎందుకంటే 2018-19 అండ్ ఇప్పుడు 2019-20 పెద్ద డిఫరెన్సెస్ ఏమి వచ్చేది అధ్యక్ష ఫిగర్స్లో. వస్తే మ్యాక్సిమం 10% ఎంతో వస్తుందన్నమాట. కానీ ఈరోజేమో స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ చూసుకుంటే అమాంతం ఒక 17,060 కోట్లు పెంచారు అధ్యక్ష. 75,438 కోట్లు. అలాగే గ్రాంట్స్ చూసుకుంటే అధ్యక్ష, గ్రాంట్ ఇన్ ఇయర్ ఎప్పుడు కూడా యావరేజ్గా చూసుకుంటే ఫర్ ద లాస్ట్ 5 years స్పెల్లోనేమో ఇట్స్ ఓన్లీ ఒక 20,000 కోట్ల నుండి 23,000 కోట్లు. కానీ ఈరోజు చూస్తే 61,071 కోట్లకి పెంచారు అధ్యక్ష. అమాంతంగా ఇంచుమించు 42,000 కోట్లకి పెంచారు అధ్యక్ష. ఇస్ ఇట్ పాసిబుల్? అంటే సెంట్రల్ గ్రాంట్స్ తెచ్చుకోవడానికి అంత స్కోప్ ఉందా అనేది ఒక క్వశ్చన్ అధ్యక్ష. లోన్స్ అండ్ ఇంట్రెస్ట్లు కూడా చూసుకుంటే అధ్యక్ష ఈరోజు మరీ ముఖ్యంగా 1956లో ఆంధ్రప్రదేశ్ ఫామ్ చేసిన దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా ఏవైతే లోన్స్ వచ్చాయో మనకి సుమారు ఒక 2,65,000 కోట్ల రూపాయలు అవుతాయి. మరి ఈరోజేమో బుగ్గాన్ గారేమో ఒక 49,000 కోట్ల రూపాయలు ఈ ఫైనాన్షియల్ ఇయర్కి లోన్ తీసుకొస్తామని చెప్పి చెప్తున్నారు అధ్యక్ష. అంటే ఆల్మోస్ట్ 2,50,000 crores రూపీస్ ఏమో ఈ 5 years స్పెల్కి అవుతుంది అధ్యక్ష. అంటే యాజ్ ఈక్వల్ అట్ పార్ అన్నమాట. అంటే ఈ 5 సంవత్సరాల్లోనే వీళ్ళు చేసే అప్పు ఆంధ్ర రాష్ట్రం ఫామ్ అయిన దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా తీసుకొస్తారని చెప్పి చెప్తున్నారు అధ్యక్ష. అది సాధ్యమా అనేది ఒకసారి మనం చూసుకోవాలి. ఎందుకంటే FRBM ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ ఒకటి ఉంది అధ్యక్ష, అది ఒప్పుకోదు అది. ఎందుకంటే స్థూల ఉత్పత్తిలో ఫిజికల్ డెఫిసిట్ ఏమో 3% కంటే పెరగకూడదు అధ్యక్ష. బట్ వేరే ఈ అంకెలు చూస్తే ఇట్స్ ఆల్మోస్ట్ 3.3% దాటుతుందన్నమాట. సో దాట్స్ నాట్ పాసిబుల్. ఇంపాసిబుల్ ఫిగర్స్ని ఈరోజు వీళ్ళు ఇక్కడేమో వాడడం జరిగింది అధ్యక్ష. మరి సత్యంకి ఎంత దూరం ఉన్నది ఒకసారి అర్థం చేసుకోవాలి. అదే అధ్యక్ష నిన్నటి అంబటి గారు చాలా చక్కగా, ఎందుకంటే ఇట్స్ ఎ గ్రేట్ ఆరేటర్, నో డౌట్ ఒప్పుకోవాలి. 55 నిమిషాలేమో వాళ్ళ మేనిఫెస్టో కోసం చెప్పారు అధ్యక్ష. మాది 2 పేజీలు అని చెప్పేసి. కానీ ఇక్కడ జైహో జగనన్న అని చెప్పేసి 112 పేజీల మేనిఫెస్టో ఒకటి ఉందని చెప్పి వారు తెలుసుకోవాలి అధ్యక్ష. 112 పేజీలు. ఓకే 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 ఐ కమ్ టు ది పాయింట్. ఇప్పుడు ఎందుకంటే సుధీర్ ఏది పడితే అది కాదు, మీరే బుక్లెట్ దీంట్లో మేము కూడా బోర్డు బుక్స్ చేసాం, మేము సింగిల్ పాంప్లెట్ కూడా తీసుకొచ్చాం. ఓకే ఈరోజు సుమారు పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఒక 225 హామీలు ఉన్నాయి అధ్యక్ష. మేనిఫెస్టోలో కలిపి ఒక 67 కలిపి అంతా 292 ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఇంకొక 300 పైగా అన్అథెంటికేటెడ్ ఏమో హామీలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. సుదీర్ఘంగా 3,000 కిలోమీటర్లు దాంట్లో. ఇవన్నీ కూడా నెరవేర్చమని చెప్పి చదువుతున్నాం అంతేనే. అవర్ రిక్వెస్ట్ ఫర్ ద CM సార్ అండ్ ఆల్ దీస్ గ్రేట్ లీడర్స్ అవన్నీ కూడా అమలు చేస్తే వీ విల్ డెఫినెట్లీ అప్రిషియేట్ చేస్తాము. ఎందుకంటే ఈ ఫిగర్స్ని కోట్ చేసేదానికి ఈ హామీలకి సరిపోద్దా అనేది ఒకటి. ఎందుకంటే మరి బీసీ సంక్షేమం కోసం చెప్పాలి అధ్యక్ష, 15,000 కోట్లు తక్కువ లేకుండా 5 సంవత్సరాల స్పేర్లో 75,000 ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ వేరే ఈ ఫిగర్స్లో 7,000 కోట్లు మాత్రమే కోట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇది కూడా పెద్ద వ్యత్యాసం కనిపిస్తుంది. 139 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాము అని ఈ యొక్క బడ్జెట్లో దానికోసం ఏం ప్రస్తావన చేయలేదు. సరే అధ్యక్ష, ఈరోజు ముఖ్యంగా ప్రధానంగా ఎందుకంటే ఫర్ ద లాస్ట్ 20 years నేను చూస్తుంటే
మెయిన్ భారతదేశంలో హెడ్లైన్స్ అన్నీ కూడా రైతాంగం మీద, రైతు యొక్క ఆత్మహత్య మీద మనకు ఎప్పుడు చూస్తున్నాం అధ్యక్ష. ఈరోజు రైతుల కోసం మనం చెప్పాలంటే అధ్యక్ష, ముఖ్యంగా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ 2016లో అప్పుడు బీజేపీ వాళ్ళు అశోక్ దళవాయ్ కమిటీ అని చెప్పి ఒకటి వేశారు అధ్యక్ష. ఏదైతే ఈ మన అగ్రికల్చర్ రెవల్యూషన్ ఏమో ఇన్కమ్ రెవల్యూషన్ గా మార్చాలి అని చెప్పేసి ఆ కమిటీని వేశారు అధ్యక్ష. ఆ కమిటీ చాలా చక్కనైన అధ్యయనం చేసి 14 వాల్యూమ్స్ ఏమో తీసుకొచ్చి 2019 జనవరిలో పార్లమెంట్ లో ప్రెజెంట్ చేయడం జరిగింది అధ్యక్ష. అది ఏదైతే ఆ కమిటీని ఏమో అప్రూవల్ తీసుకొని స్టేట్ గవర్నమెంట్స్ కి కూడా పంపించడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత ఏమో మరి అటువంటి కమిటీని ఈ రోజు మన స్టేట్ గవర్నమెంట్ కూడా పంపించారు కాబట్టి దాన్ని బుగ్గాన్ గారు అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఒకసారైనా చదివారా? చదివి ఉండరు అధ్యక్ష. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ కమిటీలు అయితే చదువుతారు కానీ వీళ్ళు ఈ కమిటీ చదువుతారు అధ్యక్ష. ఈ కమిటీ చదువు అంటే చాలా చక్కగా, ఎందుకంటే ఇట్ హాస్ బీన్ అప్రిషియేటెడ్ ఇన్ ద పార్లమెంట్ అధ్యక్ష. చక్కనైన విత్ ఇన్ 2022 కల్లా ఏదైతే ఈ రోజు యావరేజ్ గా ఒక సగటు రైతుకి 95,000 వస్తుందో యాన్యువల్ ఇన్కమ్, దాన్ని 2 లక్షలుగా ఎలాగ తీసుకుని వెళ్ళాలని చెప్పేసి దాంట్లో చక్కగా పాయింట్స్ ఇచ్చారు అధ్యక్ష. అన్ని వాళ్ళు చదవడం అవసరం లేదు అధ్యక్ష. కేవలం ఒక 6 పాయింట్లు మాత్రం నేను జస్ట్ ఓన్లీ ఒక రిఫరెన్స్ కోసం చెప్పాను అధ్యక్ష. ఈరోజు రైతాంగం కేవలం పండగ ఆత్మహత్యలు చేసుకోవట్లేదు అన్నది ఒక పాయింట్ అధ్యక్ష. ఎందుకంటే 2002-03 ఫైనాన్షియల్ ఇయర్ నుండి 2017-18 ఫైనాన్షియల్ 14 సంవత్సరాల్లో ఏదైతే పంట గోధుమల్లో పండిందో భారతదేశంలో ఆ పంట ఏమో సుమారు 1,340 మిలియన్ టన్స్ అయితే ప్రభుత్వం ఏమో కేవలం 338.82 మిలియన్ టన్స్ మాత్రమే ప్రొక్యూర్ చేసింది అధ్యక్ష. అలాగే రైస్ తీసుకుంటే 1,557.75 మిలియన్ టన్స్ ఉత్పత్తి అవుతే మనకి పంట పండితే 487.6 మిలియన్ టన్స్ మాత్రమే ప్రొక్యూర్ చేయడం జరిగింది అధ్యక్ష. అంటే ఇది కేవలం 31.30 మాత్రమే. అంటే 67 నుండి 73% ఏమో ఏదైతే గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ చేసుకోవాలో, ముఖ్యంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ లేదా మీరు స్టేట్ ఏజెన్సీస్ కానీ ప్రొక్యూర్ చేసుకోవాలో అవన్నీ చేసుకోకనే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఏదైతే ఆ వాళ్ళ దగ్గర ఉండిపోయిన కనీసం గిట్టుబాటు ధర లేక అవన్నీ అమ్ముకొని అప్పులు పాలైపోయి లోన్స్ కూడా తీసుకెళ్లి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ యొక్క నివేదిక చెప్తుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మార్కెట్ యార్డ్స్ షార్టేజ్ ఉండడం, అలాగే నియంత్రిత మార్కెట్స్, రెగ్యులేటెడ్ మార్కెట్స్ ఏమో ప్రతి 5 కిలోమీటర్స్ రేడియస్ ఉండాలని చెప్పేసి వాళ్ళ యొక్క రిపోర్టర్స్ అధ్యక్ష. మనం చూసుకుంటే ఆంధ్రాలోని సుమారు 200 నుండి 250 కిలోమీటర్లు అధ్యక్ష. అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏదైతే ఈ మార్కెట్ యార్డ్స్ లో కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ కానీ, బ్యాంకింగ్ విధానం కానీ, అలాగే డ్రైవింగ్ కానీ, అలాగనే ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించమని చెప్పేసి, ఎందుకంటే ఈ రోజు చూస్తే అటువంటిది ఏమీ లేదు అధ్యక్ష. అలానే కరప్షన్ మార్కెట్ యార్డ్స్ కూడా తగ్గించమని, గ్రామ సంతల అధ్యక్ష, ముఖ్యంగా ఈరోజు మన సంతలు చూసుకుంటే మనకి భారతదేశంలో కూడా 6 లక్షల విలేజెస్ ఉంటే కేవలం 22 సంతలు మాత్రం జరుగుతున్నాయి అధ్యక్ష. వాళ్ళు ఇచ్చిన అధ్యయనంలో రికమెండ్ చేసింది ఏంటంటే అట్లీస్ట్ ఒక పంచాయతీకైనా సరే ఒక గ్రామ సంత ఏర్పాటు చేసి దాన్ని బిజినెస్ హబ్ గా మార్చమని. ఈ రోజు సంతలు జరుగుతున్నాయి కానీ అధ్యక్ష, రైతులు ఎక్కడికి వెళ్ళి కూర్చుంటున్నారో తెలియదు, ఏ రాయి మీద కూర్చుంటారో తెలియదు, వర్షం పడితే అక్కడ బురద ఏంటని తెలియదు అన్నమాట. ఇవన్నీ కూడా రైతుని కాపాడే నిజమైన ప్రభుత్వం అయితే మాత్రం తప్పకుండా కమిటీని చదివి ఏదైతే దాంట్లో ప్రతి అక్షరం కూడా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత తీసుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని నేనేమో మరీ కోరుకున్న అధ్యక్ష. ముఖ్యంగా ఏదైతే ఈ వ్యవసాయ బడ్జెట్ లో మీ విత్ పర్మిషన్ అధ్యక్ష, ఈ 28,000 కోట్ల రూపాయలు 20,000 కోట్ల వ్యత్యాసాన్ని ఇమీడియట్ గా
వాళ్ళు దీని మీద ఆన్సర్ చేయవలసిన బాధ్యత కూడా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరీ ముఖ్యంగా అధ్యక్ష, ఇది రైతాంగంలోనే మీ రైతాంగం ఏదైతే మొన్న ఈ సభలోనే 0% వడ్డీ ఇస్తామో మీరు ఏమైనా చిల్లికవ ఇచ్చారా? మీరు ఇవ్వలేరు. ఎగిరి నవ్వులు ఇవన్నీ కూడా పెద్దనక చిన్ననక ఎన్ని మాట్లాడినారో మీరు అందరూ చూసే ఉంటారు, ప్రజలు చూశారు కూడా. మరి అటువంటిది ఇమీడియట్ ఫార్వర్డ్ విత్ బడ్జెట్ సేమ్ డే విత్ ఇన్ అవర్ విత్ ఇన్ మినిట్స్ అన్నమాట. ఆ రోజు అధ్యక్ష మేము అనుకున్నాం ఏంటంటే 4,000 కోట్లు పెట్టేస్తారేమో అమ్మో అని మేము భయపడ్డాం అధ్యక్ష. కానీ తీరా చూస్తే అధ్యక్ష 100 కోట్లు పెట్టారు అధ్యక్ష. అంటే ఏంటి అధ్యక్ష? యూ స్పీక్, యూ ఫాలో దట్. మాకేమో నీతులు చెప్తారు కానీ మీరు మాత్రం ఫాలో అవ్వరు. ఇదేనా అధ్యక్ష? సెల్ఫ్ గోల్ వేసుకున్నారు అధ్యక్ష చక్కగా. ఎస్, సెల్ఫ్ గోల్ ఇదే అధ్యక్ష. మరీ ముఖ్యంగా మా మంత్రి అధ్యక్ష, మా విశాఖపట్నం మంత్రి బాబు ఇప్పటికే చాలా మూలుకున్నారు అధ్యక్ష. అవంతి గారు నాకేం పోర్ట్ఫోలియో ఇచ్చారు, చాలా చిన్న పోర్ట్ఫోలియో ఇచ్చారని చెప్పేసి పాప మా పోర్ట్ఫోలియో తోటి ఏమో అతనేమో చాలా ఇబ్బందులు గురవుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే పర్యాటనకి అలాగే ట్రేడ్కి 604 కోట్లు మాత్రమే కేటాయించారు అధ్యక్ష. కేవలం జీతాలకే సరిపోతాయి అధ్యక్ష. ఈరోజు ఈ డబ్బుతో మీ స్పోర్ట్స్ మ్యాన్ ఏం క్రియేట్ చేయగలుగుతాము, ఈ డబ్బుతో టూరిజం డెవలప్ చేయగలుగుతాం అని చెప్పేసి ఇప్పటికే బాధపడుతున్నారు అధ్యక్ష. మళ్ళీ మా పార్టీలో వచ్చినా వచ్చేస్తారు అధ్యక్ష. నేను తీసుకో ఏమంటే మాకు తెలుసు కదా అవంతి కోసం, మాకు తెలుసు కదా అవంతి కోసం మీరు చెప్పలే ఒకసారి. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తాం సార్, వచ్చారు అక్కడికి. అది కాదని చెప్పండి అవంతి గారిని ఇక్కడికి రమ్మని చెప్పండి ఇక్కడికి. ఈరోజు అధ్యక్ష ఆయన ఈరోజు అధ్యక్ష టూరిజం అధ్యక్ష, టూరిజం అధ్యక్ష సుమారు భారతదేశంలో అధ్యక్ష టూరిజము 16,91,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఆదాయం వస్తుంది అధ్యక్ష. అంటే ఇది ఇంచుమించు 9.2% ఆఫ్ ది జీడిపి అధ్యక్ష. ఇది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్. మరి ముఖ్యంగా చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో ఏదైతే జరిగింది అధ్యక్ష, అది సోషల్ ఎకనామిక్ సర్వే అధ్యక్ష వాళ్ళు ఇచ్చింది 4,26,00,000 జాబ్స్ క్రియేట్ అయింది భారతదేశంలో. మరి దీనికి ఎంత ఇంపార్టెన్స్ చేయాలి అధ్యక్ష? అంటే 8.1% జాబ్స్ ఇండియాలో జాబ్ క్రియేషన్ అన్నమాట. అది మన రాష్ట్రంలో ఆల్రెడీ జాబ్స్ లేవని చెప్పి యూత్ అంతా కూడా ఇబ్బందులు గురవుతున్నారు. వచ్చే సంవత్సరం అధ్యక్ష 2020కి ద యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ మన ఇండియా అవుతుంది అసలు. 29 సంవత్సరాల ఏజ్ లో 63% ఉండే యువత రక్తం ఈ దేశంలో ఉంది అధ్యక్ష. ఇలాంటి వాళ్ళకి జాబ్ క్రియేట్ చేయడం అంటే మరి టూరిజం డెవలప్ అవ్వాలి. మా టూరిజం అంటే టూరిజం అంటే యూత్ ఒకటే కదా, జాబ్లు ఒకటే కదా, హెరిటేజ్ డెవలప్ అవుతుంది, అలాగే కల్చర్ డెవలప్ అవుతుంది, అలాగే మన న్యాచురల్ అట్రాక్షన్స్ కూడా మనకి చాలా డెవలప్ అధ్యక్ష. మరీ ముఖ్యంగా అధ్యక్ష విశాఖపట్నానికి మోనో అనౌన్స్ చేశారు అధ్యక్ష. మరి దానికేమో మోనో ట్రైన్ అధ్యక్ష. మరి దానికి మా అవంతి గారు ఏం మాట్లాడలేదు. మెట్రో కోసం అధ్యక్ష ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పెట్టడం జరిగింది. చక్కగా దాని మీద చాలా అధ్యయనం చేశాం అధ్యక్ష. 3 లైన్ కారిడోర్, 41 స్టేషన్స్, 41 కిలోమీటర్స్ ఇవన్నీ కూడా చేసి టెండర్ కాల్ చేస్తే 5 బిడ్లు కూడా వచ్చాయి అధ్యక్ష. దాంట్లో ఆదాని కూడా వచ్చారు. నౌ ఇట్స్ ఓన్లీ ఇంప్లిమెంటేషన్. ఎందుకంటే ప్లాట్ఫామ్ వేసాం, హోంవర్క్ అయిపోయింది అధ్యక్ష. కానీ సడన్ గా మోనో రైల్ అధ్యక్ష. మరి మోనో రైల్ కోసం అంటే దీనికి PPHPD అని ఉంటుంది అధ్యక్ష, పాసెంజర్స్ పర్ అవర్ పర్ డైరెక్షన్. ఈ డైరెక్షన్స్ లో 5,000 పాసెంజర్స్ ఉంటే ఇది మీరు ఏదైతే అంటున్నారో మోనో ఈజ్ అగ్రిబుల్ సార్. కానీ ఈరోజేమో 5,000 కాదు సార్, 2015లో అధ్యయనం చేస్తే ఎన్ఐడి కొత్తోటి నుండి మధ్యలపాలము హనుమంత్ జంక్షన్ కి 10,000 పాసెంజర్స్ ఉన్నారు సార్. ఈ PPHPD అంటే ఈ మోనో ఇస్ అ ఫెయిల్యూర్, మెట్రో టిక్ మార్క్. మరి సడన్ గా ఎందుకు ఇది మార్చారో మాకేదో అర్థం కాదు అధ్యక్ష. అదే విషయం అధ్యక్ష. ఇంకోటి స్పోర్ట్స్ లో అధ్యక్ష
స్పోర్ట్స్ కూడా మాట్లాడాలి అధ్యక్ష. ఈరోజు దీని మీద మాట్లాడే ముందు నెల్సన్ మండేలా కోసం ఒకసారి మాట చెప్పాలి సార్ ఎందుకంటే చెప్పిన మాటలు. ఎందుకంటే ద గ్రేట్ లీడర్ సౌత్ ఆఫ్రికా, స్పోర్ట్స్ has the power to change the world. It has the power to unite the people. It has the power to inspire the people. అలాగే సార్, it has the power to, it speaks to the youth in a language they can understand. అదే విధంగా it is more powerful than the governments in breaking down the racial barriers. స్పోర్ట్స్ కి ఎంత వాల్యూ ఉంది అధ్యక్ష ఈరోజు. అందుకని ఆఫ్రికన్ కంట్రీస్ కి ఈరోజు గుర్తింపు వచ్చిందంటే జస్ట్ స్పోర్ట్స్. మరి ముఖ్యంగా ఇలాంటి స్పోర్ట్స్ కి కేవలం మనమేమో ఇచ్చింది బడ్జెట్ 329 అధ్యక్ష తీస్తాయి, దాంట్లో మైనస్ చేసుకుంటే. ఈరోజు నేను చదువుతా సార్ గచ్చిపోని, ఎందుకంటే ఏపీ డివిజన్ అవ్వకముందు చక్కగా గచ్చిబౌలిలో మనకి ఇంటర్నేషనల్ స్టేడియంస్ అన్ని ఉంటాయి అధ్యక్ష. ఏదైనా ఒక మ్యాచ్ అవుతే అయ్యేది, కానీ ఇప్పుడు ఆంధ్రాలో అది లేదు అధ్యక్ష. స్పోర్ట్స్ మెన్స్ అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. అందుకే గండికొండంలో 80 ఎకరాలనేమో కేటాయించడం జరిగింది అధ్యక్ష విశాఖపట్నంలోని. దానికి 350 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ విలేజ్ నిర్మాణం చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అలాగే పాడేరులో కూడా లంబసింగ్ లో స్పోర్ట్స్ స్కూల్ అధ్యక్ష, అలాగే అరకులో ఆర్చరీ అకాడమీ ఒకటి, అలాగే నేషనల్ గేమ్స్ కి మనం కానీ బిడ్డింగ్కి వెళ్తే చక్కగా ఇలాంటివన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో వస్తాయి అధ్యక్ష. దయచేసి ప్రభుత్వానికి వెంటనే బిడ్డింగ్ వెళ్ళమని చెప్పేసి నేనైతే మరి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటాను అధ్యక్ష. అధ్యక్ష అమరావతికి అధ్యక్ష ఈరోజు ఏం పాపం చేసింది అధ్యక్ష అమరావతి? పులివెందులకేమో 100 కోట్ల అధ్యక్ష, అమరావతికి ఏమో కేవలం 500 కోట్ల అధ్యక్ష. గణేష్ గారు సార్ మీరు ఇప్పటికే చాలా టైం అయింది సార్ ప్లీజ్, ఎందుకంటే 2 days I'm waiting sir. Minister has to reply and he has to go to council also. Please ఆగండి. ఆర్కే గారు ప్లీజ్ ఆయన మినిస్టర్ అమరావతి ప్లీజ్ ఆయన కౌన్సిల్ వెళ్ళాలి, ఇక్కడ రిప్లై కూడా ఇవ్వాలి. ప్లీజ్ ఫినిష్ ఇట్ అది. సాంప్రదాయ రాజధాని అధ్యక్షది, మన సాంప్రదాయ రాజధాని సార్. ఇప్పటికే 30,000 కోట్ల పైగా విలువైన ప్రాజెక్టులు ఏమో వివిధ దశలో ఉన్నాయి అధ్యక్ష ఈ అమరావతిలోని. వెళ్ళి చూడండి ఒకసారి. ఓకే, ఇప్పుడు ఇది వేసిన అమౌంట్ ఏమాత్రం కూడా అంటే అవి ఏమైనా బుల్డోజర్ పెట్టి అవన్నీ ఎరగొట్టడానికి పనిచేస్తాయి అని చెప్పి అంటున్నారు. ఆల్రెడీ యువర్ డిస్ట్రక్షన్ పార్టీ, అవర్స్ ఇస్ కన్స్ట్రక్షన్ పార్టీ, యువర్స్ ఇస్ డిస్ట్రక్షన్. సో మీరు డిస్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఇంకా సార్ ఆర్బీఐ నివేదిక ఇచ్చింది సార్, ఆర్బీఐ నివేదిక ఇచ్చింది ఈరోజు. ఆర్బీఐ నివేదిక ఇచ్చింది అధ్యక్ష, ఇది మేమిచ్చింది కాదు. అమరావతి అలాగే ఆంధ్ర రాష్ట్రంలో 2017-18 సంవత్సరంలో ఏదైతే ఇండస్ట్రీస్ వచ్చాయో భారతదేశంలో దాంట్లో 15% మన రాష్ట్రానికి అమరావతికి వచ్చాయని చెప్పేసి చెక్ చేసుకోండి. యువర్ గవర్నమెంట్ ఇస్ దేర్. గత 40 రోజులు ఒక ఇండస్ట్రీ వచ్చిందా ఇక్కడికి? ప్లీజ్ సార్ ముఖ్యంగా నిరుద్యోగ వృద్ధి అధ్యక్ష ఈరోజు 6 లక్షల యువత అధ్యక్ష 2,000 రూపాయలు ఇస్తారు. 2,000 రూపాయలు 3,000 చేస్తారేమో అని చెప్పేసి రావాలి జగన్ కావాలి జగన్ అనుకున్నారు అధ్యక్ష. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ముఖ్యంగా ఏదైతే కూర్చోండి సార్ ప్లీజ్ సార్ కంక్లూడ్ చేస్తాను అధ్యక్ష. 5 minutes అంతేనే సార్. మీకైతే యాక్చువల్గా మీ టైం స్లాట్ ప్రకారం 8 minutes, బట్ ఇంపార్టెంట్ అసైన్మెంట్ కాబట్టి మీరు మాట్లాడతారన్నారు కాబట్టి అది అలా. సార్ ఎవరు సార్ యువతకి కావాల్సింది బాగా ఎంప్లాయ్మెంట్ సార్. దానికోసం అని చెప్పేసి 5 సంవత్సరాల్లో 24 గంటలు 18 గంటలు కష్టపడి మా చంద్రబాబు నాయుడు గారు సార్. ఓకే ఈ రోజు వచ్చిన ఇండస్ట్రీస్ సోషల్ ఎకనామిక్ సర్వే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మీరు ఆ మినిస్టర్ని అడగండి.
సుమారు 3,30,000 కోట్ల రూపాయలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం జరిగింది. 3 సిఏ సమ్మిట్స్ పెట్టిన తర్వాత 5,35,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. మీరు కావాలంటే అథెంటికేటెడ్ రికార్డ్స్ ని యు గో టు ది మినిస్ట్రీ ఆఫ్ ది స్టాటిస్టిక్స్, యు గో టు ది మినిస్ట్రీ ఆఫ్ ది స్టాటిస్టిక్స్. ప్లీజ్ అలాగే అధ్యక్ష, ఇల్లు అధ్యక్ష, ఈరోజు ఇల్లు కోసం మాట్లాడాలంటే హౌసింగ్ కోసం ఇందిరమ్మ హౌసింగ్ యాక్సెప్ట్ చేస్తాం అధ్యక్ష. రాయంలో చాలా చక్కగా ఇల్లు కట్టారు అధ్యక్ష, అది ఒప్పుకుంటాం. కానీ దాంట్లో కూడా ఒక దరఖాస్తు ఉంది అధ్యక్ష. ఏదైతే 43 లక్షల ఇల్లు నిర్మాణం చేస్తారని చెప్పేసి 2005-6 ఇందిరమ్మ హౌసింగ్ భారతదేశం అంతా కూడా పెద్ద లెవెల్లో హౌసింగ్ వచ్చింది అధ్యక్ష. ఆ తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మా గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అధ్యక్ష తీరా చూస్తే మన రాష్ట్రానికి అక్కడ రాష్ట్రానికి తెలంగాణలో 22,50,000 అధ్యక్ష, మిగతా 21 లక్షలు మనకు అధ్యక్ష. దాంట్లో ప్రతి 3 ఇళ్ళకి ఒక ఇల్లు కనిపించలేదు, గోస్ట్ ఇల్లు అన్నారన్నమాట. సిబిఐ ఎంక్వైరీ చేశారు అధ్యక్ష. మరి ఏమైందో వాళ్ళని అడగాలి ఒకసారి. మన ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 21 లక్షల ఇళ్ళకి 7 లక్షల ఇళ్ళు గ్రౌండ్ అనేది అధ్యక్ష. ఈ గ్రౌండ్ లో ఉన్నాయి 7,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పేసి మీరు ఆఫ్ చేయాలి ప్లీజ్ 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 ఆఫ్ చేయాలి. మినిస్టర్ ఫైనాన్స్ చెప్పాం మీరు మీకు చాలా చాలా మీరు పెద్దవాళ్ళకి మీరు ఇచ్చేస్తే కుదరదు. మీకు 8 minutes ఎంత టైం ఇచ్చారో చూడండి మీరు. యు వాచ్ ఇట్ ప్లీజ్ సార్. తెలియజేస్తాను అధ్యక్ష. ఎందుకంటే అమ్మఒడి చాలా మంచి ప్రోగ్రాము. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటాను. కానీ అమ్మఒడి ఒక్క పిల్లలతో ఒక పాపకి ఇస్తే ఒడియాలి సార్. అంటే మిగతా పిల్లలు సవతి అమ్మఒడి సార్. ఇది ఏం సార్ 75 లక్షలకి ఇవ్వవలసింది మనమతిత్వము మాటము. అది నేను చెప్తున్నాను. 75 లక్షల మందికి ఇవ్వాల్సింది కేవలం 43 లక్షల మందికి ఇచ్చారు. అందరికీ ఇవ్వండి. ఐ అప్రిషియేట్. చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఎందుకంటే ఈరోజు చక్కగా సెల్ఫీలు తీసుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ పిల్లలకి జరగాలి కదా. మంచి పథకం అధ్యక్ష అధ్యక్ష మినిస్టర్ ఫైనాన్స్ 2019-20 బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 3 రోజులుగా ఎన్ని నిమిషాలు ఇవ్వాలి? దేర్ మస్ట్ బి సమ్ రీజన్. మీకు 8 minutes మీకు యాక్చువల్గా, బట్ అయినా కూడా బడ్జెట్ మీద మాట్లాడుతున్నారు కదా అని చెప్పి అలౌ చేశారు. లేదండి ప్లీజ్ నాయుడు గారు మీరు కూర్చోవాలి. ప్లీజ్ 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 కూర్చో. అవన్నీ కాదండి. మీరు మిగిలిన పార్టీ కోసం కాదు, మీ పార్టీ కూడా 8 minutes టైం. ప్లీజ్ డౌన్. ప్లీజ్ డోంట్ అడ్వైస్ టు అస్. ప్లీజ్ కూర్చోపా, కూర్చోండి ప్లీజ్. నో ప్లీజ్ కూర్చోండి. ఎంతసేపు అయిపోయి సార్ వాసు గారు మీరు ఇమీడియట్ గా కన్క్లూడ్ చేయాలా? బికాజ్ మినిస్టర్ ఇస్ హ్యావింగ్ బిజినెస్ అండ్ కౌన్సిల్ ఆల్సో. సార్ ముస్లిం సంక్షేమం ఈరోజు 2017-18కి కాదా సార్? మా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి మేమేమో 1,102 కోట్లు కేటాయిస్తే ఈ రోజు 13.56% తక్కువ కాదా? కూర్చోండి చెప్పారు కాదు. మినిస్టర్ చెప్తారు. అధ్యక్ష కూర్చో ప్లీజ్.
అధ్యక్ష కూర్చోండి. గణేష్ గారు ఇట్స్ నాట్ కరెక్ట్, ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష, మినిస్టర్ ఫైనాన్స్ 2019-20 బడ్జెట్ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత 3 రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ చర్చలో భాగంగా నిన్న గౌరవ ప్రతిపక్ష సభ్యులు బుచ్చయ్య చౌదరి గారు చాలా అంశాలు ప్రస్తావించారు. ఆ అంశాలన్నింటి కూడా దాదాపు నిన్న సమాధానం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎంతోమంది పాలకపక్ష సభ్యులు, అదేవిధంగా జనసేన సభ్యులు, మరి అదేవిధంగా గౌరవ టీడీపీ సభ్యులు కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ ముఖ్యమైన పాయింట్స్ ఏవైతే ఇప్పుడే గౌరవ టీడీపీ సభ్యులు మాట్లాడారో వాటికి సమాధానం క్లుప్తంగా చెప్తూ పోతాను అధ్యక్ష. ఒకటి, మొట్టమొదటి పాయింట్ కన్ఫ్యూజన్ అన్నారు. నిజం చెప్పాలంటే కన్ఫ్యూజన్ ఏం లేదు అధ్యక్ష. కన్ఫ్యూజన్ ఉండేదానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇవి లెక్కచారాలు. లెక్కల్లో కన్ఫ్యూజన్ వచ్చేదానికి ఎప్పుడు అవకాశం ఉండదు అధ్యక్ష. 2కు 3 కలిపితే 5 అవుతుంది, 3కు 2 కలిపితే 5 అవుతుంది తప్ప 6 కానీ వీలు లేదు. చెప్తాను అధ్యక్ష. బహుశా ఎందుకైనా కన్ఫ్యూజన్ అంటున్నాడంటే పన్ను నెంబర్ 1 పాయింట్ ఆయన ఏమంటాడు, తను పన్ను ఏ విధంగా పెరిగింది అంటాడు. తను బహుశా పోయినసారి 2019-20 ఓటన్ అకౌంట్ బడ్జెట్ ఏదైతే వాళ్ళ ప్రభుత్వం ప్రవేశపెట్టిందో చూసినట్లేరు అధ్యక్ష. కేవలం కొత్త పుస్తకం చూసినట్టున్నారు. ఒకసారి తన కోసం ఇది చదివి వినిపిస్తాను. ట్యాక్స్ రెవెన్యూ 43,799 వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ అధ్యక్ష. ట్యాక్స్ రెవెన్యూ మేము ప్రవేశపెట్టినది అధ్యక్ష ఇక్కడ 75,43,799. సేమ్ అధ్యక్ష, తేడా ఏమి లేదు అధ్యక్ష, తేడా. నెక్స్ట్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అధ్యక్ష. వాళ్ళు ప్రవేశపెట్టిండేది 60,000 సారీ అంతేలేదు 60,721 లక్షల్లో ఉంటాయి కదా అధ్యక్ష. కోట్లకు మార్చినప్పుడు కొద్దిగా కన్ఫ్యూజన్ అవుతుంది. 60,721 మేము ప్రవేశపెట్టిండేది అధ్యక్ష 60,071. అంతకంటే తక్కువనే. కాబట్టి తేడా ఏం లేదు అధ్యక్ష. ఇంకా నిజం చెప్పాలంటే వాళ్ళు ఏదైతే చూపించినారో ఓటన్ అకౌంట్ బడ్జెట్ లో అంతకంటే ఇంకా తక్కువనే చూపించడం తప్ప ఎక్కువ ఏం లేదు అధ్యక్ష. ఇక్కడ టోటల్ బడ్జెట్ ఫిగర్ అధ్యక్ష వాళ్ళు ప్రవేశపెట్టిండేది 2,26,177. మేము ప్రవేశపెట్టిండేది అధ్యక్ష టోటల్ ఎక్స్పెండిచరు 2,27,974. కేవలం 1000 చిల్లర కోట్లు ఎక్కువ ఉంది అధ్యక్ష, అంతే. కాబట్టి తేడా ఏం లేదు అధ్యక్ష. నేను ముందు చెప్పినట్లుగా 2కు 5 కలిపినా 3కు 2 కలిపినా అది 5 అవుతుంది అధ్యక్ష. వాళ్ళు చూసుకున్నట్లేరు బాబు. రెండోది అధ్యక్ష వాళ్ళు చెప్పేది అగ్రికల్చరు ఏ విధంగా మీరు 20,677 చూపించినారు, కానీ అగ్రికల్చర్ బడ్జెట్ లో 28,626 వచ్చిందని చెప్పేసి వాళ్ళ ఒక ప్రశ్న. దానికి సమాధానం అధ్యక్ష 20,677 కోట్లు అగ్రికల్చర్ బడ్జెట్ తో పాటు ఫ్రీ పవర్, విద్యుత్ శక్తి ఏదైనా ఫ్రీ పవర్ ఉందో వ్యవసాయానికి 4,525. పవర్ సబ్సిడీ టు ఆక్వాకల్చర్ ఏదైతే చేపల చెరువులకు ఈ మధ్యలోనే తీసుకున్న నిర్ణయానికి దాదాపు 4 రూపాయల చిల్లర ఏదైతే పడతా ఉండిందో అది ₹1.50 ఏదైతే ఇస్తా ఉన్నారో అది 475 కోట్ల అధ్యక్ష. మొత్తం కలిపితే అది 5,000 కోట్లు అవుతుంది అధ్యక్ష. ఆ తర్వాత ఎన్ఆర్ఈజిఎస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఎంజీఎన్ఆర్ఈజిఏ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి లింకేజ్ అగ్రికల్చర్ నుంచి వ్యవసాయం నుంచి చేసినది 3,626. కాబట్టి టోటల్ 8,626 ఈ పద్దులో వస్తుంది అధ్యక్ష. 8,626 ఎప్పుడైతే 20,677 కలుపుతుందో ఆ సమ్ టోటలే మన గౌరవ సభ్యులు వాసుపల్లి గణేష్ గారికి సమాధానం అధ్యక్ష. ఆ తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది అప్పు మీరు అని అంటారు అధ్యక్ష. అది కూడా చెప్తా అధ్యక్ష. ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో ఫిజికల్ డెఫిసిట్ రాష్ట్ర స్థూల ఉత్పత్తికి ఒకవేళ నిష్పత్తిగా తీసుకుంటే అధ్యక్ష 2015-16లో 3.58 ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినారు 3 లోపలనే ఉండాలి కదా, మీరు 3 ఎట్లా దాటుతారు అనేది. దానికి సమాధానం అధ్యక్ష 3.58 ఉంది. 2016-17కి వచ్చేటప్పటికి ఎప్పుడు లేని విధంగా వాళ్ళ ప్రభుత్వం 4.42కి తీసుకుపోయినారు అధ్యక్ష. ఆ తర్వాత 2017-18కి వచ్చేటప్పటికి 4.03కి వచ్చింది అధ్యక్ష. 2018-19కి వచ్చేసి 3.67కి వచ్చింది అధ్యక్ష.
ఈ రోజు మేము ప్రపోజ్ చేస్తా ఉండేది అంతకంటే తక్కువ 3.26 వస్తుందంటే అప్పుడు తగ్గుతుంది కానీ పెరగడం లేదనేది అర్థం అధ్యక్ష. గౌరవ సభ్యులు చూసుకుంటే అర్థమైపోతుంది. ఇది కాక అధ్యక్ష నెక్స్ట్ వడ్డీ లేని రుణాలు. వడ్డీ లేని రుణాలకు ఎప్పుడు కేటాయిస్తారు అధ్యక్ష? మార్చి తర్వాత ఏప్రిల్లో కేటాయిస్తారు. కాబట్టి వచ్చే బడ్జెట్ వస్తుంది అధ్యక్ష. అది వాళ్ళు ఎంత కేటాయించినారు అనేది కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు. మళ్ళా గౌరవ సభ్యులు మళ్ళీ అదే ప్రశ్నలు వేసినారు కాబట్టి మళ్ళీ ఒకసారి ఆయన సమాధానం చెప్పడానికి చేస్తాం అధ్యక్ష. వాళ్ళు చేసింది ఏంటంటే అధ్యక్ష, వాళ్ళు కట్టాల్సినది గత 5 సంవత్సరాలు 11,595 కోట్లు వాళ్ళు కట్టాల్సినది ఉంటే దానికి వాళ్ళు కేటాయించినదే 763 కోట్లు అయితే యాక్చువల్ గా ఖర్చు పెట్టినది 629 మాత్రమే. అంటే 5% అధ్యక్ష. 5% ఖర్చు పెట్టి కంప్లీట్ చేసినా అయిపోయిందని చెప్పి మళ్ళా మాకు ఇంకా సమయం ఉంది పెట్టేదానికి, అలొకేషన్ చేసేదానికి మాకు ఈరోజు ఏదైతే చూపిస్తా ఉన్నారంటే ఎంతో దారుణమైన పరిస్థితి అధ్యక్ష ఈరోజు. ఆ తర్వాత అధ్యక్ష నెక్స్ట్ యూత్ టూరిజం అండ్ యూత్ అధ్యక్ష. వాళ్ళ కేటాయింపు కూడా చూద్దాం అధ్యక్ష. యూత్ టూరిజం వాళ్ళు పెట్టిండేది పోయిన ఎక్కువ సంవత్సరాలు చూసుకుంటూ పోతే కన్నా పూర్తి బండారం పూర్తి బయటపడుతుంది అధ్యక్ష. అందుకని లేటెస్ట్ తీసుకున్నాం. బడ్జెట్ ఇయర్ 2018-19 అధ్యక్ష. వాళ్ళ కేటాయింపులు 2,063 కోట్లు. ఇప్పుడే పాపము నెల్సన్ మండేలా గారి గురించి మాట్లాడినారు, యూత్ గురించి మాట్లాడినారు, ఉత్సాహం గురించి మాట్లాడినారు, స్టేడియంల గురించి మాట్లాడినారు. కానీ పాపం అది మన మాటలన్నీ కూడా ఒలింపిక్స్ గురించి మాట్లాడి ఇంతకుముందు నాకు గుర్తుంది అధ్యక్ష. గౌరవ ప్రతిపక్ష నాయకులు అధ్యక్షులు అప్పట్లో చెప్పినారు 2018లో అమరావతిలో ఒలింపిక్స్ అంటే మేము అప్పుడు చెప్పినాము. 1929 అధ్యక్ష రికార్డ్ అండ్ సైన్ 1929లో స్పెయిన్ దేశంలో బార్సిలోనా అనే సిటీలో ఒలింపిక్స్ పెడతామని ఒలింపిక్స్ అసోసియేషన్ వాళ్ళు అప్లికేషన్ అర్జీ పెట్టుకుంటే వాళ్ళకి అవకాశం వచ్చినది 1992లో. 29 బికేమ్ 92. కానీ 1916లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ పోయి ఖోఖో ఉంటుంది కదా అధ్యక్ష, ఖోఖో మ్యాచ్ చూసి ఉత్సాహంగా 2018లో ఒలింపిక్స్ పెడతా అమరావతి అని చెప్పారు. ఉత్సాహంగా ఖోఖోకి అంటే ఉత్సాహం వస్తే క్రికెట్ చూస్తే ఏమవుతుందని చెప్పి మాకు భయం ఉంది అధ్యక్ష. ఇది అయినా వాళ్ళ కేటాయింపు చూద్దాం అధ్యక్ష ఎంతకు వచ్చిందో. యూత్ కు వాళ్ళు కేటాయించిన అధ్యక్ష 2,063 కోట్లు కేటాయిస్తే యాక్చువల్ గా వాళ్ళు ఖర్చు పెట్టేది ఎంత అధ్యక్ష? 538 కోట్లు మాత్రమే వాళ్ళు ఖర్చు పెట్టిండేది. మేము కేటాయించినది 605 కోట్లు. ఇంకా మా గురించి కూడా వాళ్ళు మాట్లాడి మేము సమాధానం చెప్తూ ఉంటామంటే చూడండి అధ్యక్ష ఎంత వినయంగా ఉన్నామన్నా. నెక్స్ట్ అధ్యక్ష ఇది కాక అమరావతి గురించి అమరావతి బ్రహ్మాండంగా అమరావతి. నేను ఇంతకు ముందు చెప్పినట్లు అధ్యక్ష వేరే దేశాల వాళ్ళు మాకు ఫోన్ చేసి అమరావతిలో అది కొనాలి ఇది కొనాలంటే ఏం కొట్టారు ఏముంది అని మేమంటే నమ్మడం లేదు అధ్యక్ష. మమ్మల్ని ఎవరు కూడా చాలా ఉంది అక్కడ, చాలా ఆ గ్రాఫిక్స్ ఎంత అద్భుతంగా చూపించారు. దానికి అధ్యక్ష మళ్ళా ఎక్కడెక్కడ పోయినారు అమరావతి ప్లాన్ల కోసము ఫస్ట్ టీం అధ్యక్ష. టీంలో ఎవరుంటారు? మన గౌరవ ప్రతిపక్ష నాయకులు గారు, ఆయనతో పాటు మాజీ ఆర్థిక శాఖ మంత్రి వారు, వీళ్ళిద్దరు ఎక్కడ పోయినా టీం. అది ఏమో కానీ అప్పటి ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోయినా పొరపాటును కూడా ఒక్క ట్రిప్ కూడా అధ్యక్ష ఫైనాన్స్ మినిస్టర్ గారిని ఇక్కడ వదిలిపెట్టారు, తెచ్చుకొని పోతారు. అదేమో మరి సరే ఏదేమైనా వాళ్ళ ఇష్టం, ఎక్కడన్నా కలిసిపోవచ్చు, కలిసి ఉండొచ్చు, మా ఇష్టం వాళ్ళ ఇష్టం. కానీ జరిగిన సారాంశం అధ్యక్ష మలేషియా పోయి అధ్యక్ష ఫస్ట్, ఆ తర్వాత సింగపూర్ పోయి, ఆ తర్వాత కొరియాకు పోయి, ఆ తర్వాత శ్రీలంక పోయి, ఆ తర్వాత లండన్ కు పోయి, ఆ తర్వాత టర్కీకి పోయి, ఆ తర్వాత కజకిస్తాన్ పోయి, ఆ తర్వాత అమెరికాకు పోయి, ఎక్కడ పోయినా ఆ ఊరితో ఒకటి తెస్తామంటారు అధ్యక్ష. జపాన్కి పోతే బుల్లెట్ ట్రైన్ వచ్చేసింది అంటారు, లండన్ పోతే లండన్ ఐ వచ్చింది అంటారు, ఆస్థానానికి పోతే బెస్ట్ సిటీ వచ్చింది అంటారు. ఇట్లా చెప్పి ఫైనల్ గా డిజైన్స్ ఆన్ రికార్డ్ అధ్యక్ష, ఆన్ రికార్డు రాజమౌళి గారికి అప్పచెప్తారంట అధ్యక్ష. ఎందుకంటే నాయుష్మతి కావాలంట. ఫోన్లే లండన్ ఇవన్నీ తిరిగినారు, పెట్టినారు. నిన్న చర్చించినాం కదా అధ్యక్ష 38 కోట్లు ఎక్కడి నుంచి ఖర్చు అయిందని చెప్పి, ప్రైవేట్ జెట్లు, ఆ బిజినెస్ క్లాసులు. ఫోన్లే అంత చేసిన తర్వాత ఫోన్ ఏం చేసినారు వీళ్ళని చూస్తే వాళ్ళు యాక్చువల్ గత 5 సంవత్సరాలుగా వాళ్ళు వాస్తవానికి ప్రభుత్వ ఖజానా నుంచి రిలీజ్ చేసినది కేవలం 277 కోట్లు మాత్రమే. ఎంత అధ్యక్ష ఖర్చు పెట్టిండేది? 1777 కోట్లు ఖర్చు పెడితే దాంట్లో 1500 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినది వాడినారు. వాడింది దేనికి అధ్యక్ష? ఇవన్నీ భవనాలు.
ఈ భవనాలన్నీ ఏమంటే ఈ భవనాలని మీరు గమనించండి అధ్యక్ష, ఎందుకంటే ఈ సభ ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా చూడాలి ఏం జరుగుతుంది ఇక్కడ అని. అమెరికా నుంచి ప్రతి ఒక్కరు ఏదో ఇక్కడ బిల్డింగ్లు వచ్చేసినాయని మేమంతా ఉంటున్నామని దాని తర్వాత మేమేదో చూపించడం లేదని బిల్డింగ్లు. ఇంతవరకు కరకట్ట రోడ్డు ఉంది అధ్యక్ష, లోపలికి రానికే ఒక కారు వస్తే రెండో కారు ఎదురు రానికి లేదు, ఒకటి వస్తే రెండోది రాదు, వాళ్ళ యాక్సిడెంట్ అయితే కింద పడతాయి అట్లున్నాయి. అంటే 5 సంవత్సరాలు మన అప్పటి ముఖ్యమంత్రి గారు అక్కడే ఉన్నారు కానీ డబుల్ రోడ్ అనేది కూడా ఇంతవరకు ఫారం కాలే. కానీ అమరావతి గురించి వాళ్ళు అడుగుతారు, మా కేటాయింపులకు దీనికి ఏమన్నా ఉందా అధ్యక్ష తేడా? మేము దీనికంటే ఎక్కువ కేటాయించలేదా? వాళ్ళు 5 సంవత్సరాలు 277 కోట్లు కేటాయిస్తే మేము ఒక్క సంవత్సరంలో ఎంత అధ్యక్ష కేటాయించింది? మళ్ళీ వాళ్ళు దానికి కామెంట్ కూడా చేస్తా ఉంటారంటే ఎంత దారుణమైన పరిస్థితి. బిల్డింగ్లు కట్టినారు అధ్యక్ష, ఈ బిల్డింగ్లు కట్టి ఈ బిల్డింగ్ల డిజైన్ కూడా ఒకసారి చూడండి అధ్యక్ష, ఎందుకంటే రాష్ట్రం మొత్తం గమనించాలా. ఒక్క బిల్డింగ్ కన్నా ఒక్క చోట ఎక్కడన్నా కానీ ఒక విండో కిటికీ ఉంది అధ్యక్ష, కిటికీ ఎక్కడైనా మొత్తం ఈ ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి కదా అధ్యక్ష, ఎక్కడైనా కానీ బయట ఒకటి విండో కిటికీ అనేది ఒకటి ఉంది అధ్యక్ష. ట్రాపికల్ క్లైమేట్ లో ఎవరైనా కానీ విండోస్ లేకుండా ఎవరైనా బిల్డింగ్ కడతారు అధ్యక్ష? అసలు వాస్తవానికి ఈ బిల్డింగ్లలో ఎవరైతే ఉంటుందో ఆఫీసర్లు ఎవరిని అడిగినా కూడా ఊపిరితిత్తుల ప్రాబ్లం వచ్చింది అని అంటారు అధ్యక్ష. ఎందుకంటే ఆక్సిజన్ లేదు, వాస్తవానికి నవ్వులాట కాదు, ఆక్సిజన్ లేక ఊపిరితిత్తుల ప్రాబ్లమ్ నెలకొకసారి చెకప్ చేసుకుంటున్నారు అధ్యక్ష. ఇది వాళ్ళ డిజైన్. పోనీ ఇంత ఖర్చు పెట్టి ఎంత అధ్యక్ష ఖర్చు పెట్టిన దీనికి 9,000 రూపాయలు అడుక్కంట. మనకు హైదరాబాద్ లో గచ్చిబౌలిలో అసలు 12,000 హైదరాబాద్ లో గచ్చిబౌలి నానక్రమ్ కూడా అంటే 400 సంవత్సరాల చరిత్ర గల హైదరాబాద్ నగరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అర్ధగంట దూరంలో ఉంటే హైదరాబాద్ లో ఉండే ఫైనాన్షియల్ అండ్ బిజినెస్ డిస్ట్రిక్ట్ పక్కలో పెట్టుకొని ఎక్కడ అందరూ పెద్ద పెద్ద ఐటీ సంస్థలన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీస్ ఉండే చోట రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ అంటే ఏంది అధ్యక్ష? దట్ మీన్స్ భూమి ఖర్చుతో పాటు భూమి విలువతో పాటు 5,000 రూపాయలు అడుక్కు బ్రహ్మాండమైన రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ మనం కొనేదానికి వస్తే ఈ నల్లరేగడి భూమిలో ఒక పక్క అరటి చెట్లు, ఒక పక్క పొగాకు చెట్లు, ఒక పక్క ఉల్లిగడ్డలు, ఒక పక్క ఎల్లిపాయలు, ఇక్కడ కంప చెట్లు, దీంట్లో 12,000 రూపాయలతో కట్టినారంట. కట్టిన తర్వాత లోపల ఊపిరితిత్తులకు ప్రాబ్లం వస్తుంది. ఇది అమరావతి. దాని గురించి మళ్ళీ డిస్కషన్. వర్షం అంటే పడితే అధ్యక్ష, పొరపాటున వర్షం పడితే బయటకంటే లోపల నీళ్ళు ఎక్కువ ఉంటాయి, బయటకంటే లోపల ఎక్కువ. దాన్ని మళ్ళా రకరకాల వాళ్ళు కామెంట్ చేస్తారు. వాళ్ళు ఈరోజు మాట్లాడితే అమరావతి గురించి కామెంట్ చేస్తారు అధ్యక్ష. ఇది కాక నెక్స్ట్ అధ్యక్ష అమ్మఒడి బాగుందంట, కానీ ఆయనకు బాగలేదంట. బాగుందంట, ఎందుకు బాధ అధ్యక్ష? 70 లక్షల స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అందరికి తెలుసు అధ్యక్ష. వాళ్ళు ఆలోచనే చేయలేకుండా ఉన్నారు. తల్లులు ఎంత మేము ఇస్తుండేది తల్లులకు అధ్యక్ష. మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో కాన్సెప్చువలైజేషన్ అనేది చేసినది కూడా నేను ఈరోజు అధ్యక్ష మరొకసారి నేను చదివి వినిపిస్తాను అధ్యక్ష. మరొకసారి కూడా వాళ్ళు బడ్జెట్ స్పీచ్ ఫాలో అయినట్లేరు అధ్యక్ష. ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొని తమ బిడ్డలను బాగా చదివించుకోవాలని, వారి జీవితాలను కొత్తగా నిర్మించాలన్న సంకల్పం ఉన్న అమ్మలకు మన రాష్ట్రంలో కొదవలేదు. ఆ తల్లుల ప్రేరణే ఈ ప్రభుత్వానికి బలం. తమ పిల్లలను చదువుల బాట పట్టించి వారి రాతను తిరిగి రాయాలనుకునే ప్రతి తల్లికి రిపీట్, ఈ ప్రభుత్వం నిండు హృదయంతో నమస్కరిస్తుంది. రిపీట్ అగైన్, ఈ ప్రభుత్వం నిండు హృదయంతో నమస్కరిస్తుంది. వారి సంకల్ప బలానికి అవసరమైన వనరులు తోడ్పాటుకు అందించడం మా బాధ్యతని చాటుతుంది. ఇది మొట్టమొదటిసారిగా భారతదేశంలో తల్లులకు ఇన్సెంటివైజ్ చేయాల పిల్లలు చదువు అని మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఈ పథకాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేక పిల్లలు ఎంతమంది అంటారు. అంటే వాళ్ళ ప్రకారం ప్రతి తల్లికి ఒక్క కొడుకేనా అధ్యక్ష, ఒక బిడ్డ నేను ఉండేది. 43 అనే సంఖ్య ఇట్లా వచ్చిందంటే అధ్యక్ష, ఎంతమంది పిల్లలు ఉన్నారు. మనం ఇస్తా ఉండేది ఇన్సెంటివ్ తల్లులకు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదే 43 లక్షలు అధ్యక్ష. 43 లక్షలతో పాటు తల్లులతో పాటు మనం కేటాయించిన అమౌంట్ అధ్యక్ష 6,456 కోట్ల అధ్యక్ష. మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద పథకం ప్రవేశపెడితే దానికి మళ్ళా ఎంతమంది పిల్లలు ఉన్నారా లేదా ఇవన్నీ వీళ్ళు మాట్లాడేది. సరే అధ్యక్ష, బేసిక్ పాయింట్స్ అన్ని వీళ్ళు అయిపోయినాయి. రెగ్యులర్ ఎంతో మంది మిగతా వాళ్ళు కూడా అందరూ మాట్లాడినట్టు ఉండే అధ్యక్ష. వాళ్ళందరికీ కూడా వాళ్ళు మాట్లాడిన దానికి సమాధానం ఇవ్వాలి. కాబట్టి ముఖ్యంగా బడ్జెట్లో మనం చూడాల్సినది అధ్యక్ష ఎకనామిక్ సెక్టర్, సోషల్ సెక్టర్, జనరల్ సెక్టర్. ఈరోజు మనం దాన్ని గమనించినట్లయితే ఏదైతే
ఆర్థిక సేవల అధ్యక్ష, దాని తర్వాత సోషల్ సర్వీసెస్, అదేవిధంగా సాధారణ సేవలు, ఈ మూడు గమనించినట్లయితే అధ్యక్ష ఈ బడ్జెట్లో ఒక గొప్పతనం ఉంది. హోలిస్టిక్గా చూసినట్లయితే అది ఎవరైతే దాన్ని బాగా గమనిస్తారో వాళ్ళకి అర్థమవుతుంది అధ్యక్ష. ఆర్థిక సేవల్లో మ్యాక్సిమం ఇంక్రీజ్ ఇచ్చినాం అధ్యక్ష, 26.9%. అంటే ఆర్థిక సేవలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం అంటే అర్థం ఏమి అధ్యక్ష, అగ్రికల్చర్ వ్యవసాయానికి, రూరల్ డెవలప్మెంట్కు, ఇరిగేషన్కు, ఎనర్జీకి, ఇండస్ట్రీకి, ట్రాన్స్పోర్ట్కు, జనరల్ ఎకనామిక్ సర్వీసెస్కు మ్యాక్సిమం ఇచ్చినట్లు అధ్యక్ష. ఎందుకంటే కేటాయింపుల్లో 86,185 కోట్లు కేవలం ఆర్థిక సేవలకు వచ్చింది అధ్యక్ష. అట్లని చెప్పి మన ఏదైతే సోషల్ సర్వీసెస్ వెల్ఫేర్ ఉందో వెల్ఫేర్ కూడా తగిన మరి ఇంక్రీజ్ అలొకేషన్ ఇస్తూ 12.58% ఇంక్రీజ్ ఇస్తూ 75,465 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. జనరల్ సర్వీసెస్ సాధారణ సేవలు ఏవైతే ఉన్నాయో 18.20 ఇంక్రీజ్ వచ్చింది అధ్యక్ష. ఎందుకు అది వచ్చిందంటే బేసిక్లీ ముఖ్యంగా ఫిట్మెంట్ ఇచ్చినందుకు, మన ఐఆర్ ఇచ్చినందుకు, పిఆర్సీ ఇది వస్తుందనే ఉద్దేశంతో ఇవ్వడం. కాబట్టి హోలిస్టిక్గా చూసినట్లయితే ఈ 3 సెక్టర్లలో ఎకనామిక్ సర్వీసెస్కు మ్యాక్సిమం ఇంక్రీజ్ ఇచ్చినామనేది ఈరోజు గర్వంగా మీకు చెప్తా ఉన్నాను అధ్యక్ష. రెండో పాయింట్ అధ్యక్ష, ఈ బడ్జెట్లో ఇంతకు ముందే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అనేది మన బాధ్యత. మేనిఫెస్టో అమలుపరచడమే మన బాధ్యత కాబట్టి అది బడ్జెట్లోకి పెట్టి 80% దాదాపు మన మేనిఫెస్టోలో ఉండేటివన్నీ కూడా మొదటి సంవత్సరంలోనే అమలుపరుస్తూ ఉన్నామని చెప్పేసి ఒకసారి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఆ కాన్సెప్ట్ కూడా చూసినట్లయితే అధ్యక్ష అన్నిటికంటే ముఖ్యమైనది మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండేది హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్. మానవ వనరులకు ఏదైతే ఇస్తూ ఉన్నామో, ఏదైతే మనం దానికి సంబంధించిన కేటాయింపులు చేసినామో, మనం చూసినట్లయితే అమ్మఒడి అధ్యక్ష ఇంతకుముందే అమ్మఒడి గురించి చెప్పినట్లుగా ఎన్ని 6,500 కోట్లు దాదాపు 43 లక్షల మంది తల్లులకు వాళ్ళ పిల్లల్ని చదివించుకునేదానికి, ఆ తర్వాత జగనన్న విద్యా దీవెన అనే దాని కింద 4,000 చిల్లర కోట్లు దాదాపు 4,900 కోట్లు దాదాపు మనము పిల్లల ఫీ రీఇంబర్స్మెంట్కి ఇచ్చినది. ఇవన్నీ కూడా మనం హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ మనం గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది కాకుండా స్కూల్స్ అన్ని మన బళ్ళు ఏవైతే ఉంటాయో దాన్ని ఇంప్రూవ్ చేసేదానికి అధ్యక్ష, ఇంప్రూవ్ చేసేదానికి చూసినట్లయితే 1,500 కోట్లు కేటాయిస్తే 1,500 కోట్లైనా కేటాయింపులు అని చెప్పి కౌన్సిల్లో మాట్లాడడం జరిగింది అధ్యక్ష. వాస్తవానికి వాళ్ళ కేటాయింపులు చూస్తే 5 సంవత్సరాలుగా కేవలం ఒక్క సంవత్సరం 69 కోట్లు మాత్రమే కేటాయించినారు. మొదటి సంవత్సరంలోనే 1,500 కోట్లు ఈ ప్రభుత్వం కేటాయించిందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అది కాకుండా అధ్యక్ష ఆసుపత్రులు చూసినట్లయితే వాళ్ళ కేటాయింపులకు, ఇక్కడ కేటాయింపులకు గత లేటెస్ట్ వాళ్ళు చూసినట్లయితే అధ్యక్ష బడ్జెట్ ఇయర్ 18-19 145 కోట్ల అధ్యక్ష కేటాయించింది. 145 కోట్లు కేటాయించి 101 కోటి ఖర్చు పెట్టినారు. ఈ ప్రభుత్వము 1,824 కోట్లు కేవలం ఆసుపత్రుల ఆధునీకరణ కోసం పెట్టినారని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉంటా అధ్యక్ష. ఇది అయిపోయిన తర్వాత అధ్యక్ష మన వ్యవసాయానికి వచ్చినట్లయితే వ్యవసాయానికి మనం ఏదైతే వైఎస్ఆర్ రైతు భరోసా కింద కేటాయింపులు ఉన్నాయో దాంట్లో ముఖ్యంగా మనం బాగా గమనించాల్సినది అధ్యక్ష ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్. ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ ఎంత అవసరం. ఈరోజు భారతదేశంలో ఎంత వెనుకబడి ఉన్నాం మనమందరూ కూడా ప్రతి ఒక్క విషయంలో ఇన్సూరెన్స్ అనేది అలవాటు లేక ఇన్సూరెన్స్ అనే దాని కోసము 1,163 కోట్లు కేటాయిస్తూ మరి దాంతో పాటు ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ రైతులందరూ కూడా అలవాటు చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో పోయే ప్రభుత్వము. దానికి అగ్రికల్చర్ లో గమనించినట్లయితే అధ్యక్ష ఒక్క వైఎస్ఆర్ రైతు భరోసాకు 8,750 కోట్లు కేటాయించిన విషయం ఒకసారి మీకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. దాని తర్వాత దీనివల్ల దాదాపు 70 లక్షల మంది, 55 లక్షల మంది రైతులు, 15 లక్షల మంది ఎప్పుడు లేని విధంగా టెనెంట్ ఫార్మర్స్ కూడా ఉపయోగపడుతుందని చెప్పి 12,500 రూపాయలు ప్రతి సంవత్సరం. అది కూడా ఎప్పుడు అధ్యక్ష విత్తనం వేయక ముందు రైతులకు ఈ చిన్న మొత్తాలు ఏదైతే ఇబ్బంది పడతా ఉన్నారో, ఏదైతే స్మాల్ లోన్స్ తెచ్చుకోలేకున్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అనేది ఒక భరోసా ఇచ్చేదాని కోసం ఈ పథకం మీకు ఒకసారి మరి తెలియజేస్తా ఉంది అధ్యక్ష. అదేవిధంగా వైఎస్ఆర్ 9 గంటల ఫ్రీ పవర్ కు 4,525 కోట్లు. మరి డిజాస్టర్ మేనేజ్మెంట్ అధ్యక్ష ఎప్పుడైనా కానీ మనకు విపత్తులు వచ్చినప్పుడు 2,000 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ధరల స్థిరీకరణ కోసము మొత్తం భారతదేశం అంతా కలిసి 2,000 కోట్లు కేటాయిస్తే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే 3,000 కోట్లు కేటాయించిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉంటా అధ్యక్ష. మరి దీని తర్వాత ఒకవేళ ఇప్పుడే లాస్ట్ లో గౌరవ సభ్యులు ప్రొహిబిషన్ గురించి మాట్లాడడానికి వచ్చిన అధ్యక్ష, ప్రొహిబిషన్ విషయానికి వచ్చినట్లయితే
ఈరోజు మొట్టమొదటి అడుగుగా ఈ ప్రభుత్వము బెల్ట్ షాపులు బంద్ చేయడం జరిగింది. ఎందుకు అధ్యక్ష బెల్ట్ షాపులు బంద్ చేయడం జరిగింది? ఆ విధంగా ఆటోమేటిక్గా సామాన్య మానవునికి పేదవానికి అందుబాటులో లేకుండా ఉండాలనే ఉద్దేశంతో. ఆ తర్వాత నెక్స్ట్ రెండవ అడుగుగా ప్రభుత్వం మొత్తము లిక్కర్ సేల్స్ తీసుకోబోతుంది. ఎందుకు అధ్యక్ష? ఐడియా ఏమి? ప్రైవేట్ వ్యక్తులు ఆదాయం కోసము లాభాలు దృష్టిలో పెట్టుకొని ఆటోమేటిక్గా బెల్ట్ షాపులు అనే దానికి వాళ్ళు పోయే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వమే ఒకవేళ సేల్స్ చేసినట్లయితే, అమ్మకం జరిగినట్లయితే ఆటోమేటిక్గా బెల్ట్ షాప్ అనేది ఉండదనే ఉద్దేశంతో రెండవ అడుగు వేయడం జరిగింది అధ్యక్ష. ఇది క్రమక్రమంగా అడుగున కూడా టోటల్ ప్రొహిబిషన్ చేసుకునే దానికి ముందుకు పోతున్న మాట ఈరోజు వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష, మన పశువులు గొర్రెలు ఏదైతే ఉన్నాయో మొట్టమొదటిసారిగా మనము ఇన్సూరెన్స్, పశువులకు గొర్రెలకు కూడా ఇన్సూరెన్స్ కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష. ఈసారి మరి ఆల్రెడీ మన పశువులకు కేటాయించడం జరిగింది. గొర్రెలకు ఈ సంవత్సరం కానీ నెక్స్ట్ సంవత్సరం కానీ కేటాయింపు జరగబోతా ఉంది అధ్యక్ష. వాళ్ళది కూడా చూద్దాం అధ్యక్ష. ఇంతవరకు 5 సంవత్సరాలుగా వాళ్ళకి ఇన్సూరెన్స్ కు ఒకటే ఒక సంవత్సరం ఎలక్షన్ ఇయర్ లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం 50 కోట్లు కేటాయించి అది కూడా ఇంతవరకు ఖర్చు జరగలేదనే మాట కూడా మీకు తెలియజేస్తా ఉంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఈరోజు ఈ సందర్భంగా, గొర్రెలకు కూడా ఈ సంవత్సరమే ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టబోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. హౌసింగ్ అధ్యక్ష మాట్లాడితే హౌసింగ్ గురించి కూడా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హౌసింగ్ ఎంత ఇచ్చినారని అడుగుతా ఉన్నారు అధ్యక్ష. హౌసింగ్ చూసినట్లయితే 3,000 చిల్లర కోట్ల అధ్యక్ష. 3,000 చిల్లర కోట్ల పేపర్ దొరకడం లేదు. 3,000 చిల్లర కోట్లు వాళ్ళు కేటాయిస్తే 3,000 చిల్లర కోట్లతో పాటు 5,000 కోట్లు అదనంగా పట్టాలు మరి ప్రొక్యూర్ చేసే దానికోసము మొత్తం టోటల్ గా వాళ్ళు 3,000 కోట్ల చిల్లర లాస్ట్ టైం కేటాయిస్తే 8,000 చిల్లర కోట్లు ఈ ప్రభుత్వం కేటాయించిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉంది అధ్యక్ష. మరి అదేవిధంగా ఆరోగ్యశ్రీకి వచ్చినట్లయితే మరి అప్పటికి ఇప్పటికి తేడా అధ్యక్ష. ఆరోగ్యశ్రీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా మధ్యతరగతి వాళ్ళకు కూడా, అంటే 5 లక్షల రూపాయలు ఆదాయం ఉన్న వాళ్ళకి, అంటే నెలకు 40,000 రూపాయల ఆదాయం ఉన్న కుటుంబాలకు కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. ఆరోగ్యశ్రీకి దాదాపు ఇంతకుముందు అధ్యక్ష మరి 948 జబ్బుల నుంచి 1038 జబ్బులకు వాళ్ళు 5 సంవత్సరాల కాలపరిమితి మీద చేయడం జరిగింది. ఇప్పుడు గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష, ప్రతి జబ్బు కూడా ట్రీట్మెంట్ జరగబోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. పెన్షన్స్ అధ్యక్ష, పెన్షన్స్ విషయానికి వచ్చినట్లయితే ప్రతిసారి పెన్షన్ల గురించి అందరూ మాట్లాడుతున్నారు. యాక్చువల్ లెక్కచారం 1000 రూపాయలు దాటిన వెంటనే అధ్యక్ష పెన్షన్ల గురించి వచ్చినప్పుడు అధ్యక్ష, పెన్షన్ల విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా అప్పటికి ఇప్పటికీ అంటారు. వాస్తవానికి వాళ్ళు 2,000 రూపాయలు ఎప్పుడు అధ్యక్ష చేసిండేది? 2 నెలలు ఉంది ఎలక్షన్లు అన్నమాట. మనం లెక్క చేసినట్లయితే అధ్యక్ష, గత 5 సంవత్సరాలు లెక్క చేసినట్లయితే యావరేజ్ ఎంత వస్తుంది అధ్యక్ష? వాళ్ళు 5,314 కోట్లు ఒక సంవత్సరము, 4,775 కోట్లు ఒక సంవత్సరము, 5,916 కోట్లు ఒక సంవత్సరము, 8,215 కోట్లు ఒక సంవత్సరం అధ్యక్ష. ఈ 4 సంవత్సరాలు లెక్కేసి 24,220 కోట్లు 4 సంవత్సరాలు భాగిస్తే యావరేజ్ ఎంత వస్తుంది అధ్యక్ష? 6,055 కోట్లు మాత్రమే వాళ్ళది వస్తుంది. మనము మొట్టమొదటి సంవత్సరమే అధ్యక్ష 15,868 కోట్లు కేటాయించినామంటే 300 అయినట్లు కాదు అధ్యక్ష. ప్రతి ఒక్కరు కూడా అది వేరే విధంగా చిత్రీకరిస్తా ఉన్నారు. కానీ యాక్చువల్గా అయితే వాళ్ళ కేటాయింపులు, వాళ్ళ ఖర్చు మా ప్రభుత్వం దాంట్లో 3వ భాగం మాత్రమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు అధ్యక్ష. మంత్రి బీసీ వెల్ఫేర్ అధ్యక్ష, బీసీ వెల్ఫేర్ చూసినట్లయితే ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు అధ్యక్ష, బీసీలకు ఎంత ప్రాధాన్యత ఇస్తా ఉంది ప్రభుత్వం అని. అది ఒకవేళ బీసీ వెల్ఫేర్ మీద ఖర్చు అయితేనేమి, బీసీలకు సంబంధించిన ఎన్నో పదవులకు నామినేటెడ్ పోస్టులో వాళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యత అయితేనేమి, అదేవిధంగా క్యాబినెట్లో బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత అయితేనేమి, అన్ని చూసుకున్నట్లయితే ఫిగర్స్కి అవన్నీ చెప్పుకుంటూ పోతే సమయం చాలా అవుతుంది అధ్యక్ష. ఫిగర్స్కి వచ్చినట్లయితే 2018-19 అధ్యక్ష బడ్జెట్ ఎస్టిమేట్స్
అంటే పోయిన గత ప్రభుత్వము బడ్జెట్లో కేటాయించినది 11,000 కోట్ల అధ్యక్ష, కానీ ఖర్చు పెట్టినది కేవలం 6,600 కోట్లు. ఈ ప్రభుత్వం గర్వంగా చెప్తా ఉంది అధ్యక్ష, మొదటి సంవత్సరము కేటాయింపే 15,661 కోట్లు అని చెప్పి చెప్తా ఉన్నాం బడ్జెట్. అదేవిధంగా ఎస్సీ వెల్ఫేర్ అధ్యక్ష, ఎస్సీ వెల్ఫేర్కి వచ్చినట్లయితే 2018-19 పోల్చుకున్నట్లయితే 11,228 కోట్లు గత ప్రభుత్వం కేటాయించి కేవలం 10,578 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వము గర్వంగా చెప్తా ఉంది అధ్యక్ష, 15,000 కోట్లు ఎస్సీల కోసము, 4,928 అంటే దాదాపు 5,000 కోట్లను ఎస్టీల కోసం కేటాయించడం జరిగింది ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా అని తెలియజేస్తా ఉంది అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష ఇండస్ట్రీస్ మాట్లాడితే చెప్తారు అధ్యక్ష, ఇండస్ట్రీస్ బ్రహ్మాండంగా వచ్చినాయంటే ఇప్పుడు ఇంతకుముందు గౌరవ సభ్యులు చెప్పినారు, మొత్తం భారత ఎక్కడో 15% ఇక్కడ అమరావతిలో వచ్చినాయి. ఎక్కడ అమరావతిలో ఏ ఇండస్ట్రీ వచ్చినా మాకైతే తెలియదు, కానీ ఇండస్ట్రీస్కి సంబంధించిన కేటాయింపులు ఒకసారి చూద్దామని అధ్యక్ష. ఇక్కడ అసలు ఇంకా బిల్డింగ్లే తయారు కానీ ఇంకా కంప చెట్లు ఉన్నాయి, ఇండస్ట్రీస్ వస్తాయని వాళ్ళు చెప్తారు. చూద్దాం అధ్యక్ష ఇండస్ట్రీస్ అధ్యక్ష వాళ్ళు చేసిన కేటాయింపు మొత్తము పోయిన సంవత్సరం అధ్యక్ష 3,503 కోట్లు కేటాయింపు చేశారు అధ్యక్ష. చేసి వాళ్ళు ఖర్చు పెట్టినది ఎంత అధ్యక్ష? కేవలం 740 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఈరోజు మొత్తం పరిశ్రమ అంతా కూడా వచ్చింది. అసలు 15% రాష్ట్రంలో ఉండే పరిశ్రమ అంతా అమరావతికి వచ్చింది. అంటే ఇక్కడే 15 వచ్చిందని అంటే అసలు రాష్ట్రంలో ఏముందనేది డౌట్ వస్తుంది అధ్యక్ష, మొత్తం కొత్త పరిశ్రమ. ఎందుకంటే 15 ఎక్కడ వచ్చిందని చెప్పి. ఐటీ గురించి కూడా అధ్యక్ష, ఐటీ గురించి మాట్లాడితే ఐటీ గురించి వచ్చేటప్పటికి అసలు ఐటీనే వీళ్ళు తెచ్చినారంట, వీళ్ళు లేనిది ఐటీ లేదంట. అసలు ఏమనంటే మొత్తం మేమే కనిపెట్టినామంటారు. కేటాయింపులు చూద్దాం అధ్యక్ష ఒకసారి. 2014-15 అధ్యక్ష కేటాయింపులు వాళ్ళు చేసిండేది 2,12,00,000 ఖర్చు పెట్టినది అధ్యక్ష 1,29,00,000 ఐటీ ఇన్సెంటివ్స్ రూపంలో. 3,20,00,000 అధ్యక్ష 2015-16 ఖర్చు పెట్టినది 1,24,00,000. 2016-17 అధ్యక్ష 25 కోట్లు ఖర్చు పెట్టినది 2,33,00,000. 17-18 అధ్యక్ష 25 కోట్లు మళ్ళా ఒకసారి కేటాయింపు ఖర్చు పెట్టినది 15,64,00,000. 18-19 బలంగా అధ్యక్ష, ఎందుకంటే 18-19 ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, ఎలక్షన్ ఇయర్ కదా. 400 కోట్ల అధ్యక్ష, కానీ ఖర్చు పెట్టడం కూడా అదే బలంగా లేదు అధ్యక్ష, వీక్ ఉంది. 18,50,00,000 టోటల్ వాళ్ళు ఇంతవరకు ఐటీ ఇన్సెంటివ్స్ కోసం ప్రొవైడ్ చేసిన అధ్యక్ష 455 కోట్లు వాళ్ళు ప్రొవైడ్ చేస్తే ఖర్చు పెట్టినది కేవలం 39 కోట్ల అధ్యక్ష ఐటీ ఇన్సెంటివ్స్. కానీ మొత్తం ఐటీ పరిశ్రమ వచ్చిందంట, దాన్ని ఎవరు అడ్డుకుంటున్నారంట, రానిదాన్ని ఎవరు అడ్డుకుంటారు అధ్యక్ష, నాకు అర్థం కాదు. ఇది కాక అసలు ముఖ్యమైన విషయం అధ్యక్ష, మాట్లాడితే ఇప్పుడు గౌరవ ప్రతిపక్ష నాయకులు కూడా వచ్చినారు కాబట్టి మాట్లాడితే ఏమంటారంటే, ఎందుకు బాధ్యత ఉంది కదా మీరు ఎందుకు రుణమాఫీ చేయలేదని చెప్పి. అసలు అధ్యక్ష ఆశ్చర్యకరంగా ఉంది. ఎంత ఆశ్చర్యం అంటే అసలు లెక్కలు చూసినట్లయితే దాంట్లో అర్థమయ్యేది, లోన్ వేవర్ అధ్యక్ష, లోన్ వేవర్ 14-15 అంత లెక్కేస్తే అధ్యక్ష టోటల్ 87,000 కోట్లు కదా అధ్యక్ష వాళ్ళ మేనిఫెస్టో ప్రకారం ఇవ్వాల్సినది. దాన్ని కుదించి 24 తెచ్చిరి. 24 నుంచి మళ్ళీ ఖర్చు పెట్టి ఫైనల్గా ఎంత అధ్యక్ష కేటాయించినది 16,512 కోట్లు అయితే ఖర్చు పెట్టినది కేవలం 15,279 కోట్లు. అయితే దీంట్లో పెద్ద ఆశ్చర్యం ఉంది. పెద్ద ఆశ్చర్యము, ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మీరు ఎందుకు కంటిన్యూ చేయడంలే, ఆన్ గోయింగ్ స్కీమ్ కదా, మీకు బాధ్యత లేదా, మీకు ఇది లేదా అని అంటే అసలు ఆశ్చర్యం ఏమంటే ఓటాన్ అకౌంట్లు అసలు వాళ్ళే ప్రొవైడ్ చేయలేదు అధ్యక్ష. వాళ్ళ బడ్జెట్లో వాళ్ళే కేటాయించలేదు, మేమెందుకు కేటాయించడం చెప్పి మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. చెక్ చేస్తే అసలు వాస్తవానికి వాళ్ళు లాస్ట్ బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టినారో దాంట్లో వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాము, వాళ్ళకి అతి ముఖ్యమైన ప్రోగ్రాము, వాళ్ళు ఏదైతే రైతుల కోసము మేము ఇవన్నీ ప్రవేశపెడతాం రుణమాఫీ అని చెప్పి 2014లో ప్రధానంగా వాళ్ళు ఎన్నికలు ఏదైతే గెలిచినారో అదే రైతుల మీద ఎంత మమకారం ఉందంటే అధ్యక్ష, వాళ్ళ ప్రోగ్రాంలోనే వాళ్ళే ఇంతవరకు ఖర్చు పెట్టలేదు. వాళ్ళ డ్యూస్ ఎంత ఉండేది చెప్తా అధ్యక్ష. 4వ ఇన్స్టాల్మెంట్ 3,600 డ్యూ, 5వ ఇన్స్టాల్మెంట్ 4,325 డ్యూ. టోటల్ డ్యూ ఉండేది వాళ్ళ లెక్క ప్రకారం డ్యూ ఉండేది 7,925. ఇంతవరకు వాళ్ళ చివరి బడ్జెట్లో దానికి కేటాయించకుండా ఈరోజు మమ్మల్ని అంతా కూడా ఎందుకు మీరు కేటాయించడం అంటే ఇదేమన్నా భావ్యమా అధ్యక్ష వాళ్ళు అడిగే దాంట్లో? ఇది ఎవరు గమనించడం లేదని అనుకుంటున్నారా? మాకైతే ఆశ్చర్యం ఉంది అధ్యక్ష. ఇంకా క్యాపిటల్ సిటీ చెప్పినాం కదా అధ్యక్ష, ఇంకా వాళ్ళు చేసిన బ్రహ్మాండమైన స్కీములు ఉన్నాయి అధ్యక్ష. ఎట్లాంటి స్కీములు అంటే నీరు చెట్టు బాగా బాగుంటాయి అధ్యక్ష. పేర్లు కూడా మనం
మీ ఇంటికి మీ భూమి. దాదాపు అందరూ భయపడినారు అధ్యక్ష, అందరు భూమి వాళ్ళ ఇంట్లోకి పోయినాయని చెప్పి మీ ఇంటికి మీ భూమి అని స్కీమ్ పెట్టినారు వాళ్ళు. హ్యాపీ సండే, హ్యాపీ సండే ఎప్పుడైనా ఉండనిచ్చిన అధ్యక్ష. ఎవరిని అడిగిన అధికారులంతా కూడా సాటర్డే సండే వీడియో కాన్ఫరెన్స్ అల్లాడిపోతున్నాం సార్ మేము. బట్ హ్యాపీ సండే ఎప్పుడైనా చీమల అధ్యక్ష. జలహారతి అంటే హారతి ఇవ్వడము, పసుపచ్చ పూలు చల్లడము, పసుపచ్చ ఇవి చల్లడం, ఇది జలహారతి. అన్నిటికంటే గొప్ప ప్రోగ్రాం అధ్యక్ష, వాళ్ళు చేసిన గొప్ప ప్రోగ్రాం దోమలపై దండయాత్ర అధ్యక్ష. దోమలపై దండయాత్ర వాస్తవానికి అధ్యక్ష, దోమలపై దండయాత్ర మా కర్నూలులో అధ్యక్ష 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 దోమలపై దండయాత్ర అని అధ్యక్ష అధ్యక్ష దోమలపై దండయాత్ర అని చెప్పి మా కర్నూలులో 5 రోడ్ సర్కిల్ ఉంది అధ్యక్ష, ఒకటి రైల్వే స్టేషన్ బై రోడ్డు. అప్పటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని పెద్ద కటౌట్ పెట్టినారు అధ్యక్ష, అతి ఉత్సాహంతో. అప్పటి కలెక్టర్ ఎవరు విజయమోహన్ అని ఉన్నాడు, అతి ఉత్సాహంతో పెద్ద తోటి పెట్టి చంద్రబాబు నాయుడు గారిని పెద్ద బలంగిట్లో పెట్టి ఒక కిరీటం కూడా పెట్టినారు, చేతిలో కత్తి పక్కన దోమ అధ్యక్ష. రాష్ట్రం అధ్యక్ష, నేను కలెక్టర్కు ఫోన్ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే స్వామి ఆయన ఎందుకు అట్ల కప్పులు చెప్తున్నారు మీరు అని చెప్పి నేను తీపించినాను. ఇట్లా బలంగా అధ్యక్ష, పెద్ద కటౌట్, చాలా పెద్ద కటౌట్, కిరీటము బాహుబలి టైపు, చేతి పెద్ద కత్తి అధ్యక్ష, పెద్ద కత్తి పక్కన ఒక చిన్న దోమ, దానికి దోమలపై దండయాత్ర అని పెట్టినారు. ఇవి అందుకనే అధ్యక్ష బయట పబ్లిక్ ఏమంటారు తెలిసిన అధ్యక్ష, వీళ్ళ పరిపాలన అంతా కూడా అధ్యక్ష, పబ్లిక్ అందరూ కూడా బయట ఏమంటారంటే మ్యాటర్ వీక్ కానీ పబ్లిసిటీ పీక్ అధ్యక్ష. మరొకసారి మ్యాటర్ వీక్ కానీ పబ్లిసిటీ పీక్, ఇది బయట అనుకున్నది. ఎందుకంటే మొత్తం చూడండి అధ్యక్ష, పేరు నీరు చెట్టు మనం ఒక్కటైనా దీంట్లో జరిగిందా, కానీ దీంట్లో ఒక గొప్పతనం ఉంది అధ్యక్ష. ఏ దాంట్లో కూడా కేటాయింపులకు వాళ్ళు మ్యాచ్ కారు. గొప్పతనం నేను చెప్తాను, నీరు చెట్టు ఒక్కటి కేటాయింపు లాస్ట్ టైం వాళ్ళు చెప్తా చూడండి అధ్యక్ష. 2014-15 నీరు చెట్టు కేటాయింపు 0, ఖర్చు 0. 2015-16 కేటాయింపు 72 కోట్లు, చిలుకులు వదిలిపెడతా అధ్యక్ష. 15-16 72 కోట్లు కేటాయింపు, ఖర్చు మాత్రం 496 కోట్లు. ఎప్పుడు అధ్యక్ష అది 15-16. 2016-17 అధ్యక్ష కేటాయింపు 110, ఖర్చు అధ్యక్ష 1217 కోట్ల అధ్యక్ష. 17-18 అధ్యక్ష కేటాయింపు అధ్యక్ష 17-18 సేమ్ అదే ఫిగర్ దింపినారు అధ్యక్ష, 110.36. మళ్ళీ అట్లే దింపినారు, ఓపిక కూడా లేదు సవరించడానికి వచ్చే సంవత్సరానికి. ఖర్చు పెట్టినది ఎంత అధ్యక్ష 921. కింది అధ్యక్ష 2018-19 అధ్యక్ష అంటే ఎలక్షన్ ఇయర్ అంటే అందరు ఇప్పుడు అభ్యర్థులంతా పరిగెత్తాలి కదా అధ్యక్ష ఎలక్షన్ల కోసము. కాబట్టి దాని చూడండి ఎట్లా చేసినారు, 500 కోట్లు కేటాయించినారు. ఖర్చు పెట్టిన అధ్యక్ష 2215. అంటే మొత్తం అధ్యక్ష 793 కోట్లు కేటాయిస్తే 793 కోట్లు కేటాయిస్తే 4850 కోట్లు 4850 కోట్లు నీరు చెట్టు ఖర్చు పెట్టి ఈ రోజు ఎంత దోపిడీ జరిగింది ఈ ప్రోగ్రాంలు అనేది ఈ రోజు అర్థమైతా ఉంది అధ్యక్ష. ఇది కాక అధ్యక్ష, ఇది కాక 2019-20 అంటే పోతూ లాస్ట్ ఓటర్ అకౌంట్ కూడా అధ్యక్ష, మళ్ళా అప్పుడు కూడా 161. ఇంకా వీళ్ళ పాత పాపాలన్నీ పోవాలి కదా అధ్యక్ష, మేము కూడా ఇంత ఇంకా కట్టాలి కదా కొన్ని అని చెప్పి దాంట్లో మేము తప్పని పరిస్థితిలో కొంత కేటాయిస్తే 161 కోట్లు. పెండింగ్ బిల్లులు ఎంత ఉన్నాయి తెలిసిన అధ్యక్ష, వాళ్ళవి 1183 కోట్లు ఇంకా పెండింగ్ ఉన్నాయి. దాంట్లో ఎన్ని బడ్జెట్ శాంక్షన్ ఉందో ఎన్ని బడ్జెట్ శాంక్షన్ లేదని కూడా చూడాల్సిన అవసరం. ఈ విధమైన ఘోరంగా వాళ్ళు పరిపాలన చేసి ఈ రోజు వాళ్ళు దాని కేటాయింపు తక్కువైంది, తల్లులు ఇంతేనా పిల్లలు ఇంతేనా, ఇవన్నీ ఇన్ని ప్రశ్నలు, దానికి సమాధానం అధ్యక్ష. ఇవి చూసిన తర్వాత ఏదైనా అందుకని నేను చెప్తున్నా అధ్యక్ష, రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు కదా అధ్యక్ష, గొప్ప వ్యక్తి, సోషల్ ఫిలాసఫర్. రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి ఒక పిల్లవాడు పోయినంట, ఒక తల్లి పోయిందంట, నా కొడుకు స్వీట్లు తింటూ ఉన్నాడు కాబట్టి ఎట్లన్నా కానీ మీరు పిలిపించి దాన్ని ఆపిచ్చేసేయండి అని చెప్పి ఆయన అన్నాడంట అధ్యక్ష. ఒక వారం తర్వాత రమ్మా అని చెప్పి, వారం తర్వాత మళ్ళీ తల్లి పోయిందంట అధ్యక్ష పోతే మళ్ళీ ఒక వారం తర్వాత రమ్మా అన్నారంట. 3వసారి పోయి ఆ తల్లి అడిగిందంట, నాయన స్వామి ఒక చిన్న స్వీట్ తినొద్దు అని చెప్పి పిల్లోనికి చెప్పేదానికి నువ్వు ఇన్ని 3 వారాలు నన్ను తిప్పుకుంటున్నావు ఎందుకంటే అప్పుడు రామకృష్ణ పరమహంస అని చెప్పినానంట అధ్యక్ష, ఏదైనా కానీ నేను అబ్బాయికి చెప్పకముందు ఫస్ట్ నేను మానుకోవాలి కదమ్మా, స్వీట్ తినేది నేను మానుకునేదానికి నాకు 3 వారాలు పట్టింది. ఇది సాక్షాత్తు వాళ్ళ టీడీపీ పార్టీకి వర్తిస్తుంది అధ్యక్ష. ఎన్ని నీతులు
ఎన్ని రకాల నీతులు అధ్యక్ష అందరికి చెప్పడము, మేము ఖచ్చితంగా ఉంటాము, మేము ఖబర్దారు, మేము ఇవి, మేము అవి, ఇవన్నీ ఫస్ట్ వాళ్ళు పాటించాలి అధ్యక్ష. వాళ్ళు పాటించిన తర్వాత వేరే వాళ్ళకి చెప్పాలి తప్ప ఇది కేవలం ఏదో వినే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి చెప్పే వాళ్ళతో చెప్పుకుంటూ పోవడం తప్పవుతుంది. ఇది కంక్లూడ్ చేయకముందు అధ్యక్ష, ముఖ్యంగా ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విపరీతమైన కష్టాలలో, గత ప్రభుత్వం వదిలిపెట్టిన విపరీతమైన అప్పులలో, విపరీతమైన అసలు ఎటువంటి ఫైనాన్షియల్ ప్రూడెన్స్ లేని పరిస్థితుల్లో కూడా ఓవరాల్గా బ్యాలెన్స్ చేస్తూ ఒక పక్క ఎకనామిక్ సర్వీసెస్ కానీ, ఒక పక్క సోషల్ సర్వీసెస్ కానీ, ఒక పక్క జనరల్ సర్వీసెస్ కానీ మ్యాన్ చేస్తూ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా కానీ, లేదా జగనన్న అమ్మఒడి కానీ, లేదా ఆరోగ్యశ్రీ కానీ, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అన్ని పేదవానికి భరోసా ప్రభుత్వం ఉన్నట్టుగా చేస్తూ, అన్నిటికంటే ముఖ్యంగా మేనిఫెస్టో అనేది దాదాపు 80%. I would like to close this Adhyaksha with the words of John F. Kennedy, former president of America. And ఏమంటారంటే, my heart goes out to the millions of people who are fighting misery and poverty across the globe. Today, we are all here to take a pledge to help them and help themselves for as long a time that is required. We have to do this not for political reasons but because it is right. If a free society cannot take care of the millions who are poor, we cannot protect a few who are rich. తెలుగులో అధ్యక్ష, నా మనసు అనేది, నా గుండె అనేది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మరి దారిద్ర్యంతో పేదరికంతో బాధపడుతూ ఉన్నారో వాళ్లకు సహాయం చేయాలని ఉంది. మరి ఈరోజు మనము ఒక సాలెం ప్లెడ్జ్ తీసుకోవాల్సిన, ఒక వాగ్దానం చేయాల్సిన అవసరం ఉంది. ఏది? వాళ్ళకు సహాయం చేసేదే కాకుండా వాళ్ళు సహాయపడేదానికి ఒక శక్తి కల్పించాలనేది. ఈరోజు ఆ బడ్జెట్ వాళ్ళు సహాయం చేసేదానికి శక్తి కల్పిస్తుందని చెప్పి అమ్మఒడి ద్వారా ఈరోజు జగనన్న అమ్మఒడి ద్వారా కానీ, జగనన్న విద్యా దీవెన ద్వారా కానీ ఈ వాక్యాలు ఏవైతే చెప్పినారో అధ్యక్ష, వాళ్ళు సహాయపడేదానికి చేస్తున్న సహాయం అని చెప్పి తెలియజేస్తా ఉంది అధ్యక్ష. ఇది మన బాధ్యత. ఇది కేవలం రాజకీయ కారణాల కోసం కాదు, కానీ ఇది కరెక్ట్, ఇది మంచిది, ఇది రైట్ అని చెప్పేదానికోసం అని చెప్తూ, ఒక సమాజం ఏదైతే ఉందో, ఫ్రీ సొసైటీ ఏదైతే ఉందో, కోట్లాది మంది పేదవాళ్ళను ఒకవేళ చూసుకోలేని పరిస్థితుల్లో ఉంటే మరి ఎంతో కొంత ఉన్న డబ్బులున్న కొద్దిగా వాళ్ళను మరి ప్రొటెక్ట్ చేసేదానికి కూడా వీళ్ళకి ఎక్కడ శక్తి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా కోట్లాది మంది ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్తూ ఈరోజు ఈ ఏదైతే బడ్జెట్ మీద ప్రసంగం ఉందో దానికి రిప్లై ఉందో ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. అధ్యక్ష, మంత్రి గారు అయితే మాటలు అయితే కోటలు దాటుతున్నాయి, శాస్త్రాలు గడప దాటుతాయి. రేపు చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు క్లారిఫికేషన్ వస్తారండి. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష, మీరు స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన మమ్మల్ని గురించి మాట్లాడకపోతే మేము కూడా ఆయన గురించి మాట్లాడాలి. అడుగడుగునా విమర్శలు చేసినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా పైన చేశారు. మీరు రెండు పక్కల వర్షం విన్నారు అధ్యక్ష. ఎప్పుడు కూడా బడ్జెట్ అనేది సీఎం గారు అధ్యక్ష, ఇంతవరకు నేను 5 సంవత్సరాలు ఇదే బడ్జెట్ సమావేశాలు, లాస్ట్ 5 years ప్రతిపక్షంలో ఉన్నాం అధ్యక్ష. ఎక్కడ నేను ఎప్పుడు చూడలేదు అధ్యక్ష, బడ్జెట్ సమావేశాలలో ఫైనాన్స్ మినిస్టర్ లాస్ట్ క్లారిఫికేషన్స్ ఇస్తారు. ఫైనాన్స్ మినిస్టర్ క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు మైక్ అందుకొని మళ్ళీ తను మాట్లాడడం అన్నది ఇంతవరకు ఎప్పుడు జరగల ఈ శాసనసభలో. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దిస్ ఈస్ హ్యాపెనింగ్ అధ్యక్ష. ఇదే మాదిరిగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతారు, నో ప్రాబ్లం. మళ్ళా మీరు దీన్ని ఈ ప్రక్రియను మీరు మార్చాలి అని అనుకుంటే నో ప్రాబ్లం, దట్ ఈస్ అప్ టు యూ. క్లారిఫికేషన్ టోటల్ గా ఫైనాన్స్ మినిస్టర్ చివరిలో ఇస్తారు క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు అందుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలని ఇంతవరకు ఎప్పుడు జరగల. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఆయన మాట్లాడేదానికి మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. మీరు పరంపర మార్చేటట్టుగా అయితే బంగారంగా మాట్లాడనివ్వండి, నో ప్రాబ్లం. దాని తర్వాత మాత్రం మళ్ళీ యూ నీడ్ టు గివ్, మాకు కూడా టైం ఇవ్వాలి, సో దట్ ఆయనను ఏదైతే ఆయన చెప్పాడో మళ్ళీ అంతే ఎఫెక్టివ్ గా
మళ్ళీ ఆయన మాట్లాడే అబద్ధాలను మళ్ళీ ఎఫెక్టివ్ గా మళ్ళీ రికార్డ్ చేసేదానికి మా వాళ్ళకు కూడా సమయం ఇవ్వమని చెప్పి ఖచ్చితంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం అధ్యక్ష. మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి అధ్యక్ష. 40 సంవత్సరాలుగా సాంప్రదాయం గవర్నర్ సదస్సులను అదేవిధంగా బడ్జెట్ నేను 36 సంవత్సరాలు చూస్తాను అధ్యక్ష. ఇది రికార్డ్స్ అన్ని ఒకసారి ఎప్పుడు అసెంబ్లీ పెట్టినప్పుడు అధ్యక్ష ఈ సాంప్రదాయం కనీసం ప్రొసీజర్ కూడా ముఖ్యమంత్రి గారికి తెలియదంటే చంద్రబాబు నాయుడు గారు అని పత్రం కోరుతున్నారు అధ్యక్ష. మేము చంద్రబాబు నాయుడు గారు మీరు మీకేమైనా సరే ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి దాని మీద జనరల్గా అయితే వాట్ లీడర్ ఆఫ్ ది హౌస్ సెట్ ఈస్ రైట్. క్లారిఫికేషన్స్ అన్ని కూడా మీరు మాట్లాడిన తర్వాత ఆయన క్లారిఫికేషన్ స్పీచ్ అది మళ్ళీ ఎక్కడైంది అది మీకు కొత్త సాంప్రదాయం చేస్తుంది మీరు ఇలా వింటారా? అచ్చెన్నాయుడు గారు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గారు ఉన్నటువంటి ఒక గౌరవంతో మేము ఇచ్చామే తప్ప సాంప్రదాయం అయితే ఇది కాదు. ఏ రికార్డు చూస్తాం? రికార్డు చూడడానికి ఏముంది? నన్ను వెళ్ళాల్సిన పని లేదండి. ఏ సాంప్రదాయం ఉన్నా చెప్పు, ఏ సాంప్రదాయం ఉన్నా చెప్పు, ఏ సాంప్రదాయం ఉన్నా చెప్పు. సభ్యులు క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత మినిస్టర్ గారు ఇస్తారు. అది చెప్పండి రామనారాయణ రెడ్డి గారు. సార్, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ మీద సుదీర్ఘంగా 4 రోజుల పాటు అన్ని పక్షాల సభ్యులు కూడా మాట్లాడారు. అందరూ మాట్లాడిన తర్వాత చివరిగా మన ఆర్థిక శాఖ మంత్రి గారు ఆయన రిప్లై ఇవ్వడం జరిగింది. ప్రతి పాయింట్ మీద కూడా రిప్లై ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఒకవేళ మీ డిస్కషన్లో మీరు ఏదైనా ఇవ్వాలి అని అంటే 1-2 క్లారిఫికేషన్లు ఏదైనా ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పడంలో మిస్ అయిన పాయింట్ల మీద ఒకవేళ అడిగితే సరే, కానీ మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టి మళ్ళీ చర్చ జరగాలి, మళ్ళీ ఆ చర్చ అంతకి మళ్ళీ జవాబు చెప్పాలి అని అంటే ఇది ఎప్పుడు లేదు అధ్యక్ష. ఈ సాంప్రదాయం పెద్దలు గౌరవ ప్రతిపక్ష నాయకులు వారికి కూడా తెలుసు అధ్యక్ష ఇది. కానీ మళ్ళీ మాట్లాడాలనే ప్రయత్నం చేయడం అనేటువంటిది సరైనది కాదు అధ్యక్ష. తమరు ఒక నిర్ణయం తీసుకుని గతంలో ఏనాడు లేని కొత్త సాంప్రదాయాలకు తెరతీయొద్దు అధ్యక్ష. ఇవాళ చాలా సుదీర్ఘమైనటువంటి సమాధానం ఆర్థిక శాఖ మంత్రులు ఇచ్చారు. 1-2 ఎక్కడైనా వాళ్ళు మాట్లాడిన దాంట్లో క్లారిఫికేషన్ లేదంటే అడగడంలో తప్పులేదు, కానీ అది కూడా మీ పర్మిషన్తో. అంతేగాని మళ్ళీ ఉపన్యాసం చెప్తాము, మళ్ళీ సుదీర్ఘంగా బడ్జెట్ మీద అంతా మనమే చర్చ చేద్దామని అంటే అధ్యక్ష, ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సభ 3 అవుతుంది అధ్యక్ష. ఇంకా కూడా ఇంకొక 3 గంటలు ఉండడానికి మాకు అభ్యంతరం లేదు. కానీ అదే రకంగా ఈ పక్షంలో ఉన్న సభ్యులందరికీ మీరు సమయం ఇవ్వాలి, అందరికీ సమయం ఇవ్వాలి, అందరూ మాట్లాడాలి, తిరిగి మళ్ళీ ఆర్థిక శాఖ మంత్రి సమాధానం చెప్పాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో తమరు ఒక నిర్ణయం చేసి దీన్ని ఇంతటితో క్లోజ్ చేసి వెసులుబాటు కల్పిస్తే బాగుంటుంది. రైట్. నాకు తెలిసినటువంటి సాంప్రదాయం అయితే సభ బడ్జెట్ ఆగండి సార్ నాకు తెలుసు ఎన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చిందో, రూల్స్ ఎలా ఉంటాయో కూడా నాకు తెలుసు. డోంట్ సజెస్ట్ ఇట్. ఐ నో ఎవ్రీథింగ్. ప్లీజ్